తెలంగాణ పాలిటిక్స్. సో ఎలా నడుస్తోంది ప్రభుత్వ పాలన అంటే ఏం చెప్తారు? తెలంగాణ పాలిటిక్స్లో 2014 నుంచి ఒక కొత్త ఒరవడి. ఎవడు పెద్ద మోసగా, ఎవడు ప్రజల్ని ఎక్కువ అబద్ధాలతో వాగ్దానాలు ఇస్తాడు, ఎవడు తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆత్మహత్యలకు పురిగొల్పుతాడు, ఎవడు తెలంగాణ నిరుద్యోగ యువతను వాడుకొని మళ్ళొకరు గద్దెకెక్కుతాడు, జర్నలిస్టులను వాడుకొని గద్దెనెక్కిన తర్వాత యూట్యూబర్లని తిడతారు. ఇప్పుడు తెలంగాణలో నడిచే రాజకీయ నాయకులు రాజకీయమంతా దీని చుట్టూ నడుస్తారు. ఎవడు పెద్ద మోసగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పెద్ద వాడుకున్నది ఏం లేదు కదా సార్, తెలంగాణ పెద్ద మనుషులందరినీ కానీ లేకపోతే త్యాగాలు చేసిన వాళ్ళని కానీ. ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడే జై తెలంగాణ. మేము రేవంత్ రెడ్డిని మంచోడని అంటలేము. అంటే మీ పరంగా పర్సనల్గా, అంటే పార్టీ అని కాదు కానీ కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాదు అనే డైలాగ్ మీరు ఏమంటారు? నో, అతప్పు. మేము శ్రీకాంతాచారి చనిపోకపోతే రాకు. శ్రీకాంతాచార్యులు, కిషాన్ రెడ్డిలు, జయశా నో మళ్ళీ అదే మీకు అదే ఇక్కడనే పోతున్నారు. వంట వార్పాలు ఇంటిలో వేయలేదు, మొత్తం తెలంగాణ చేసింది. సకల జనుల అన్ని పార్టీలను ఇన్వాల్వ్ అయింది. బెనిఫిట్ పొందింది ఆయన కుటుంబం. ముఖ్యంగా మన జయశంకర్ సార్ 1950 నుంచి గోబ్యాక్ ఇడ్లీ వడ సంబారాన్ని అప్పటి నుంచి ఉద్యమం నుండి స్ఫూర్తి నింపి కంటిన్యూ ఉన్నారు. ఈవెన్ నక్సలైట్లు కూడా ఉన్నారు. మొన్న హైలైట్ జోక్ ఏంటంటే సార్, ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఏమున్నది 1000 కోట్లు ఇచ్చుడు పెద్ద కష్టమా అని అంటారు. నాకు అర్థం కాలేదు. ఆ రోజు అన్ని ఉడిచిపెట్టకపోయింది అన్నాడు, ఈ రోజు 1000 కోట్లు ఇచ్చుడు పెద్ద కష్టమా అని అనేసరికి మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా అంటే పైసలు బాగానే ఉన్నాయి ఎందుకు అంటే ఇచ్చేటప్పుడు ఆ రోజు ఇవ్వాలి, మళ్ళీ డిసెంబర్ వచ్చిందంటే మళ్ళీ అది దీంట్లో ఆలోచన రేకెత్తించాలి. ఈ తెలంగాణ ఇది అప్పుడు నిత్య నూతనమై వెలుగుతుంది. తెలంగాణ నేల అన్నీ ఉన్నాయి. ఇక్కడ రాజకీయ నాయకత్వం సరిగ్గా ఇక నాయకులకు గుణపాఠం చెప్పుడే తెలంగాణ వాళ్ళ పని. ఇక డెవలప్మెంట్ ఎప్పుడు చూద్దాం సార్? ఎక్కడొక చోట మరి ప్రతిరోజు ప్రజాస్వామ్యంలో ఇక్కడ విధానాలని మార్చాలి. ప్రధాన పార్టీలు ఉన్నాయి 3 ఇక్కడ తెలంగాణ. టీఆర్ఎస్ చూసిండ్రు, ఇంకా 3 ముక్కల ఆట అయిపోతున్నది. రెండోది కాంగ్రెస్, ప్రభుత్వ పగ్గాలు గాదికలేసి ఢిల్లీకి తిరిగే నాయకత్వాలు. వారానికి ఒకసారి పోడు అచ్చుడు, ఢిల్లీకి పోడు అచ్చుడు, ఏదనేది పీకేదేం లేదు. కానీ రేవంత్ రెడ్డి ఇక మూడోది భారతీయ జనతా పార్టీ, వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందుతున్న భారత్ని ప్రపంచానికి పరిచయం చేయగలరు. ఒక గౌరవప్రదమైన భారతదేశాన్ని పరిచయం చేయగలరు ప్రపంచానికి. చంద్రబాబు నాయుడు లోకేష్ని సీఎం చేసే దాంట్లో బిజీ ఉన్నారని, పవన్ కళ్యాణ్ ఏమో డిప్యూటీ సీఎం హోదాలో ఎంజాయ్ చేస్తున్నారు, మర్చిపోయిందని. ఇప్పుడు నేను ఈ రోజు కొద్దిగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాట్లాడితే కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఏం తక్కువ ఉందని, ఒక రాజధాని తప్ప అన్నీ ఉన్నాయి. తెలంగాణ రాజధాని తప్ప ఏం లేదు. రాజకీయ కక్షలు ఉంటే ఇంకేదైనా చూపించుకోండి. రాజధాని విషయంలో మాత్రం ఒకటికండి, మిగతా విషయాలు పక్కన పెట్టండి. రాజధాని లేదు, బాడీ అంతున్నది గుండె లేదు. నాదనుకున్నది లేకుండా పోయింది, తనదనుకున్నది రాకుంటుంది. అయితే పార్టీ పరంగా బీజేపీయే ఆల్టర్నేట్ అంటున్నారు తెలంగాణలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలోనే ఆల్టర్నేట్స్ ఎక్కువైపోయినారు కదా ప్రతిదానికి. పార్టీ అధ్యక్షుని ఎన్నుకున్నవే సుమారు 1 month 2 months కన్ఫ్యూజన్ అనేది ప్రతి పార్టీలో ఉంటుంది. అది ఒకటి. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారికి ఇక నువ్వు రెడీ అయిపో అనే మెసేజ్ కూడా వచ్చినట్టు. ఇప్పుడు మెసేజ్లు వచ్చినట్టు నీరు లేదు, నీరు లేదు. అవును, వీళ్ళు అసంతృప్తికి పోయి ఒకళ్ళు కాలు గుంజింది అనుకోండి, ఇప్పుడు ఏంది పరిస్థితి? రాజకీయాలంటే కాళ్ళు గుంజుకున్నాడు, చేతులు గుంజుకున్నాడు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మెల్లిగా మాట్లాడమంటే మెల్లిగా మాట్లాడతారు, గట్టిగా గద్దించమంటే కంపల్సరీ గద్దిస్తారు. అండ్ ఎవరికైనా వార్నింగ్ ఇవ్వాలన్నా, ఎవరికైనా గట్టిగా హద్దుల్లో ఉండు అని బెదిరించాలన్నా, లేదా వాళ్ళనే ప్రేమగా మాట్లాడాలన్నా ఖచ్చితంగా మాట్లాడతారు. ఎలా మాట్లాడినా సరే ముక్కుసూటిగా మాత్రం మాట్లాడడం మానరు. ఆయన ఎవరో కాదు, మన ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. వారు ఈరోజు మనం పిలవగానే ఆంధ్రప్రభకు వచ్చేశారు. వారికి యాక్చువల్లీ బిజీ షెడ్యూల్ ఉంది, కానీ ఆంధ్రప్రభ పిలిచింది అన్న గౌరవంతో వారు టక్కున వచ్చేశారు. సో వారు మనకిచ్చిన టైంలో మనం వీలైనంత వరకు వారితో మాట్లాడదాం, సంభాషిద్దాం, వారి ఒపీనియన్స్ తెలుసుకుందాం, వారి భవిష్యత్తు అంటే దేశం ఎలా ఉండాలి, రాష్ట్రం ఎలా ముందుకు పోవాలనే వారి ఆస్పిరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ విషయాల్లో. అండ్ ఒకవేళ మనకు ఇంకా సమయం ఇస్తే కాస్త పర్సనల్ లైఫ్ గురించి కూడా కాస్త లైటర్ వేలో మాట్లాడుకుందాం. భవిష్యత్తు గోల్స్ ఏంటి, ఎట్లా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఈ డబ్బు ఇదంతా కూడా వ్యవహారం, పవర్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వారు మనకు టైం ఇస్తే చాలు, మనం ఎన్నో క్వశ్చన్లు అడగొచ్చు. సో చూద్దాం, వారిని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సో రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆంధ్రప్రభ నుంచి మీకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే బిజీ షెడ్యూల్లో కూడా మీరు టక్కున రెస్పాండ్ అయ్యి సరే మీకు సమయం ఇస్తున్నా అని చెప్పి వెంటనే వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ ఆంధ్రప్రభ లాంటి ఛానల్లో మేము ఇంటర్వ్యూ తీసుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఫస్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే 88 సంవత్సరాల ఒక సుదీర్ఘ ప్రయాణం. స్వాతంత్రం రాకముందు నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఎన్నో మైలురాయిలను లిఖించిన పత్రిక ఇది. కళలు గలాలు, నిజాయితీ గల కళలు గలాలు చూసిన ఆంధ్రప్రభలో అంటే మాలాంటి ఒక సామాన్యులని ఈరోజు వేదిక మీద రావడం మా ఆనందంగా అదృష్టం కూడా భావిస్తున్నాం.
సో యాక్చువల్లీ యూట్యూబ్ కూడా మేము స్టార్ట్ చేసాం, కొంత రిగరస్గా ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. సో అందులో భాగంగా యూట్యూబ్ సోషల్ మీడియాలో కూడా అడుగులు గట్టిగానే వేస్తూ ఉన్నాం. 100% భవిష్యత్తులో ఆంధ్రప్రభ యూట్యూబ్ కూడా మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలతోటి సక్సెస్ అవ్వాలని మేము కూడా ముందు నుంచే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. అండ్ మీకు మరొకసారి ధన్యవాదాలు. సో ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అంటే పాలిటిక్స్ విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ పాలిటిక్స్ సో ఎలా నడుస్తోంది, ప్రభుత్వ పాలన అంటే ఏం చెప్తారు? తెలంగాణ పాలిటిక్స్లో 2014 నుంచి ఒక కొత్త ఒరవడి, ఎవడు పెద్ద మోసగాడు ఆ కాంపిటీషన్ నడుస్తుంది. ఆ కాంపిటీషన్, ఎవడు ప్రజల్ని ఎక్కువ అబద్ధాలతో వాగ్దానాలు ఇస్తాడు, అధికారం గద్దెనెక్కుతాడు, ఎవడు తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆత్మహత్యలకు పురిగొల్పుతాడు, ఎవడు తెలంగాణ యువతని నిరుద్యోగ యువతను వాడుకొని మళ్ళొకరు గద్దెకెక్కుతాడు, యూట్యూబర్లు నికాసైన జర్నలిస్టుని వాడుకొని గద్దెనెక్కిన తర్వాత యూట్యూబర్లని తిడతారు. ఇప్పుడు తెలంగాణలో నడిచే రాజకీయ నాయకులు రాజకీయం అంతా దీని చుట్టూ నడుస్తున్నది. ఎవడు పెద్ద మోసగాడు. ఎందుకు సార్ అట్లా అంటారంటే 2014 నుంచి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఒక అభివృద్ధి చేసిన తెలంగాణగా మలిచి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ చేతిలో పెట్టిన సందర్భం అయితే కనబడుతుంది కదా. అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ఎందుకు వస్తుంది? ఒక 10 సంవత్సరాలు ఏలినరు కదా, ఉట్టిగా నెక్స్ట్ డే రాలే కదా ఇది. నో, ఏలటం వేరు, ఏం ఏలుతున్నావు అన్నది వేరు. ఎవరి గురించి వెళ్తున్నావు? నీ కుటుంబం గురించి వెళ్తున్నావా, నీ అల్లుడి గురించి వెళ్తున్నావా, నీ బిడ్డ గురించి వెళ్తున్నావా, లేకపోతే చచ్చిపోయిన శ్రీకాంతాచారి ఆశయాల గురించి వెళ్తున్నావా? అభివృద్ధి చేసిన తెలంగాణ, అభివృద్ధి ఉన్న తెలంగాణని అవినీతి చేసినారు. అప్పుడు తెలంగాణలో అభివృద్ధి లేదా? అంటే రెండు కలిసి ఉన్నాయి కదా సార్. 2014 ముందు అవును, అంటే అప్పుడు కూడా అభివృద్ధి ఉంది కదా. అసలు రోడ్ వేసిన దిక్కు కూడా లేదు. ఎందుకు లేదు? బ్రహ్మాండంగా ఉంది. అది అవన్నీ అబద్ధాలు. మేము సామాన్యులుగా మేము రోడ్ల మేము సామాన్యులు అదే ప్రాంతాల్లో పుట్టినాం మేము. ఎందుకు అభివృద్ధి ఉంది? అయితే ఓకే, రాజకీయ నాయకులు అంత ఎక్స్పోజ్ చేసినంత లేకపోవచ్చు. ఎన్ని చెప్పారు రాజకీయ నాయకులు? నీళ్ళు అన్నారు, నిధులు అన్నారు, నియామకాలు అన్నారు. ఏమైనా నీళ్ళు ఇచ్చింది కదా, ఎక్కడ ఇచ్చారు? ఇంటింటికి నల్లా ఇచ్చింది. ఎక్కడ ఇచ్చారు? అండి 40,000 20,000 కోట్ల అవినీత. అవినీతి గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. నో, నేను అనేది అదే. మళ్ళా ఇప్పుడు ఈ రోజు జరిగిందంత అన్యాయం అక్కడనే. ఈరోజు ఇప్పుడు కాళేశ్వరం కావచ్చు, కాళేశ్వరం సుమారు 1,47,000 కోట్లకు తీసుకెళ్ళారు. 30,000. అవును. అసలు తెలంగాణ బడ్జెట్ ఎంత? తెలంగాణ ప్రజల కనీస అవసరాల ముందు తీరినాయా? లేదు. నీ సిద్దిపేట మెదక్ జిల్లా భూముల గురించి నువ్వు 3 రిజర్వాయర్లు కడతావా? ఎవరు అడగద్దా 33 జిల్లాలలో? ఓకే సార్, అవినీతి గురించి ప్రశ్నిద్దాం, బట్ అభివృద్ధి గురించి కూడా మీరు కొంత మంచి మాట్లాడాలి. ఎక్కడ అవుతుందంటే నాసి రకం కట్టడాలు. ఇప్పుడు అభివృద్ధి కూడా ఎట్లుండాలా? ఎప్పుడో కట్టిన ప్రాజెక్ట్ ఇప్పుడు పనిచేస్తే నీకు ఇప్పుడు 3-5 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు ఎట్లా కూలిపోతాయి? అంటే అట్లా కాదు సార్. ఇప్పుడు 2014 అని మీరు అన్నారు కాబట్టి అంటున్నా. అంతకు ముందు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కట్టబట్టుకొని కరెంటు ఉండదు అని చెప్పిన సందర్భం నుంచి మనం చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణలో 24 గంటల కరెంట్ అయితే 100% ఇవ్వగలిగినరు. ఇంటింటికి నల్లా ఇచ్చిండ్రు, రోడ్లు కూడా మంచిగా చేసిండ్రు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అని. ఆఖరికి ఎండ్ ఆఫ్ ది ఇక 10 సంవత్సరాలు ఇక అయిపోయింది. ఇవన్నిటికీ చెప్తాను నేను సమాధానం. ఇవన్నీ అయిపోయింది కాబట్టి ఇక కేసీఆర్ మీద ఈ సంక్షేమ పథకాల విషయంలో అప్పుడు అక్కడ ఇక టర్న్ అయిపోయింది. కొత్త కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అని అక్కడ కొంచెం ఆ హైప్లో వెళ్ళిపోయినారు. ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, ఎందుకు ఆ కేసీఆరే బాగుండే కదా అని. నో, కేసీఆర్ బాగుండని ఎవరు అనట్లేదు. ఎవరైనా అంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తేనే అనాలి, 3 ఎకరాల భూమి ఇచ్చిండని అనాలి, లేదు KG to PG విద్య ఫ్రీగా ఇచ్చిండని అనాలి, లేదు కుటుంబాన్ని దూరం పెట్టిండా అని అనాలి. అసలు కేసీఆర్ గారు ఏం చేశారు ఈ రాష్ట్రానికి? ఫస్ట్ పాయింట్, ఏం చేశాడు? ప్రపంచంలో అందరికన్నా అద్భుతమైన అబద్ధాలు ఆడాడు. ఎవరు చెప్పారు దళితుని ముఖ్యమంత్రి ఏమని? అంటే అంటే ప్రపంచంలో ఒక నికాసైన ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి పదవి ఎక్కాలి. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి ఒక అబద్ధాల కోర ఎట్లా ఎక్కుతాడు? ఉద్యమం చేసి మళ్ళీ ఉద్యమం చేసినప్పుడు అబద్ధాలు ఎందుకు అన్నావు? దళితుని ముఖ్యమంత్రి అయితే దళితులు ఎందుకు మోసం చేసినావు? నిన్ను ఎవరైనా అడిగారా? ఎవరైనా అడిగారా దళితుని ముఖ్యమంత్రి ఏమని? అడగలే కదా కేసీఆర్ గారు. నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ప్రామిస్ చేయలేను ఆయన. మళ్ళీ అది మాట్లాడాలంటే ఆ విలువలు గల వ్యక్తులు కావాల్సింది కాదు. 3 ఎకరాల భూమి ఇస్తాను, నీకు భూమి లేదు అని తెలుసు. 3వది రిజర్వేషన్లు ఇస్తాను 12%. రిజర్వేషన్ ఈయన పరిధిలోకి వస్తాయా? 12% గిరిజనులకు, 12% ఈయన పరిధిలో ఉన్నాయా? ఇప్పుడు కేంద్రంలో 15 లక్షలు నేను బ్లాక్ మనీ అనలేదు, మళ్ళీ చెప్తాను. తీసుకొచ్చింది కూడా చూపిస్తాం. 14 లక్షల కోట్లు NPA అకౌంట్స్ రికవరీ చేసినాం.
నేననేది ఏంటంటే ఒక తెలంగాణ గురించి సబ్జెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఓకే దేశ రాజకీయాలకు వెళ్తాం, దేశం విదేశాలకు వెళ్తాం. అంటే దీని రిలేటెడ్గా నేను చెప్తున్నాను ఒకటే, తెలంగాణ మొత్తానికి మొత్తం ఈరోజు కుప్పగూడింది, అప్పులమయమైందంటే కేసీఆర్ కుటుంబం వల్ల. కేసీఆర్ వల్ల, కేసీఆర్ కుటుంబం వల్లనే. అంటే కుటుంబం చేసిన అవినీతి వల్ల మొత్తం అవినీతి, అనాలోచిత నిర్ణయాలు, అడ్డంగా భూమి లేచిన పైపుల కొలతలు ఉండయి, థిక్నెస్ ఉండదు. ఎవరండి అసలు ఎంతమంది చచ్చిండ్రండి? ఎంత లక్షలాది మంది. జయశంకర్ సార్ ఫోటో కనబడది. జయశంకర్ సార్ అండి మాకు స్ఫూర్తి ప్రదాత. కొండ లక్ష్మణ్ బాబుజీ మాకు. వీళ్ళు ఎవరండి? దొరలు మధ్య నచ్చి హైజాక్ చేసిన వాళ్ళు. ఎవరు చచ్చిండ్రండి? రాకేష్ రెడ్డి కుటుంబంకి వెళ్ళి చచ్చిండ్రా? కేసీఆర్ కుటుంబంకి వెళ్ళి చచ్చిండ్రా? రేవంత్ రెడ్డి కుటుంబంకి వెళ్ళి ఎవరు చచ్చిండ్రు? తెలంగాణకు సామాన్యులు, పేదవాళ్ళు. ఎవరండి? భూమి నోడు చచ్చిండా? ఏదేదో స్కీములు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. భూమి లేనోడు, బువ్వ లేనోడే చచ్చిండు, ఉద్యోగాలు వస్తే బతుకుతామని. ఒక్కటండి, మీరు దయచేసి నేనేమంటున్నా అంటే, నేను కేసీఆర్ గారిని వయసురీత్యాన్ని గౌరవిస్తాం. నేనేమంటున్నాను, ఆయన అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు తెలంగాణ మొత్తం కుప్పకూలింది. ఎక్కడ బడ్జెట్ లేదు, ఎక్కడ నిధులు లేవు, ఎక్కడ బిల్లకు పెండింగ్ లేవు, అప్పుల మయం చేసిపోయిండు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని తన అనాలోచిత నిర్ణయాలు. చెప్తున్నాను, దళిత బంధు ఎవరికి ఇస్తారండి? కోటీశ్వర్లకు ఇస్తారా? ఎవరు? రెండోది, ఎక్కడ కట్టిండండి డబుల్ బెడ్రూమ్? మా కాన్స్టిట్యూన్సీలో కిల్లు కట్టలేదు. ఏంటండి అది? మోసం పూర్త వాగ్దానాలు. రైతు బంధు ఏందండి? రైతు బంధు మొక్క మూలన భూమికి 25,000 కోట్లు ఇస్తావా? అది అసెంబ్లీలో చెప్పింది రికార్డు. నేను ఎవడప్ప సొమ్ము ఎందుకు వంచుతున్నావు నువ్వు? ఎవరి సొమ్ము ఎందుకు వంచుతున్నావు? పోర్ట్ఫోలియోలు నీ అల్లుడికి అన్ని ఇస్తావు, ఇరిగేషన్ నీ అల్లుడికే, భారీ పరిశ్రమలు ఏమంటారు, ఆరోగ్య శాఖ నీ మంత్రికే, ఆర్థిక శాఖ మంత్రి నీ అల్లుడే, అన్ని పొడిన అల్లుడే. నీ కొడుకు భారీ పరిశ్రమలు నీ కొడుకే, ఐటీ మంత్రి నీ కొడుకే, మున్సిపల్ మంత్రి నీ కొడుకే, ఇంకా నీ కూతురేమో రాజ్యసభ, ఇంకా నీ అదిన కొడుకేమో రాజ్యసభ. ఊరని అబ్బా సచ్చిందేవాడు, ఏలుతున్నదేవాడు. ఇదేంది అసలు? సౌదీయా? దుబాయా? చెప్పండి రంగనాథన్ గారు, చెప్పండి. తెలంగాణ ప్రజలకు వెళ్ళాలి. ఎవరు ఇల్లు? ఎవరు వాడరు? తెలంగాణ మీద ఎందుకు వాడరు ఇట్లా? మా మీద, మా కుటుంబ అంటే ఒక్క కుటుంబం మీద ఇట్లా. రెండోది, ఈరోజు గొడవ పడుతున్నారు. దేని గొడవ పడుతున్నారు? యూరియా తక్కుతున్నారా? రైతు ఉద్యమాలు చేస్తున్నారా? మహాలక్ష్మి స్కీమ్ ఇస్తలేదని ప్రజా ఉద్యమాలు చేస్తున్నారా? గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అధ్వానంగా ఉన్నాయని గ్రామీణ సమస్యలు పోరాడుతున్నారు. లేదు, మా బాబు ఇంత తిన్నాడు, మా హరీష్ బాబు ఇంత తిన్నాడు, మా సంతోష్ బాబు ఎంత తిన్నాడు. ఇదా మీరు కొట్లాడేది కుటుంబం? ఈరోజు ఏం కొట్లాడుతుంది కుటుంబం? ఈరోజు కల్వకుంట్ల కుటుంబం దాచుకున్నది, దోసుకున్నది, దాచుకున్నది పంచుకున్నది గొడవలు వచ్చి తెలంగాణ ప్రజల్ని ఇంకా మళ్ళీ మోసం చేస్తున్నారు. దయచేసి తెలంగాణ ఈరోజు ఈ రకంగా అధ్వాన పరిస్థితికి వచ్చిందంటే కేసీఆర్ కుటుంబమే కారణం. తెలంగాణ రావడానికి లక్షలాది మంది మేధావులు, కళాకారులు అందరూ ముక్కోటి తెలంగాణ ఒక్కటై పోరాడింది. కేసీఆర్ దాన్ని వాడుకున్నాడచ్చు, కానీ చేసింది ఇంత, పొందింది ఇంత. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పెద్ద వాడుకున్నది ఏం లేదు కదా సార్, తెలంగాణ పెద్ద మనుషులందరినీ కానీ, లేకపోతే త్యాగాలు చేసిన వాళ్ళని కానీ. ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడే జై తెలంగాణ. మేము రేవంత్ రెడ్డిని మంచోడని అంటలేమండి. మీరు కేసీఆర్ అన్నారు కాబట్టి అంటున్నాం. కేసీఆర్కి 2 రూపాలు ఉన్నాయి. ఒక రూపం తెలంగాణ ఉద్యమాన్ని ఏకతాటి మీద ఉంచిండు తన తెలివితోని. ఆయన ఎప్పుడైతే 2014లో ముఖ్యమంత్రి అయిండో ఆ రోజే దిగజారిండు ఆయన. ఆయన ఈ జాతికి ఎప్పుడు స్ఫూర్తి ఉండాల్సిన వ్యక్తి. బాల్ ఠాక్రే లాగా కుటుంబ ప్రీతి, బంధు ప్రీతి మొత్తం ఆయన ఈ అధపతాలానికి తీసుకొచ్చింది, నాశనం పట్టించింది. 20 సంవత్సరాలు ఆయన పోరాడిండు. ఓకే, దాంట్లో ఎన్నో లోసుగులు ఉన్నాయి, అవన్నీ పక్కన పెడదాం. జయశంకర్ సార్ అన్నట్లు ఎవడో ఒకటి దుర్మార్గుడైనా సరే ఒకటి పోరాటోడు కావాలని, కానీ దాన్ని ఒప్పుకుంటున్నాం. ఓకే, ఏది కళలో సాధ్యం కానీ తెలంగాణలో ఒక సాధ్యమయ్యేటట్టు చేసిండు కదా, అంతవరకే. కానీ అంటే మీ పరంగా పర్సనల్గా, అంటే పార్టీ అని కాదు కానీ, కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాదు అనే డైలాగ్కి మీరు ఏమంటారు? నో, అది తప్పు. మేము శ్రీకాంతాచారి చానకపోతే, చనిపోకపోతే రాకపోవచ్చు. శ్రీకాంతాచార్యులు, ఇషాన్ రెడ్డిలు, మళ్ళీ అదే మీకు అదే ఇక్కడనే పోతున్నది. వంట వార్పాలు ఇంటిలో వేయలేదు, మొత్తం తెలంగాణ అంతా చేసింది. సకల జనుల సమ్మె కాదు, అందరు ఉన్నారు. కాంగ్రెస్ అన్ని పార్టీలను ఇన్వాల్వ్ అయినాయి. బెనిఫిట్ పొందింది ఆయన కుటుంబం. ఓకే, చాలామంది. దయచేసి 1969లోనే రాజీనామా చేసిన కొండ లక్ష్మణ్ బాబుజీ ఉన్నాడు. ప్రత్యేక తెలంగాణ గురించి రాజీనామా చేసి మళ్ళీ రాజకీయంలో ఏ పదవి పట్టని ఒక పద్మశాలి బిడ్డ ఉన్నాడు. ముఖ్యంగా మన జయశంకర్ సార్ 1950 నుంచి గోబ్యాక్ ఇడ్లీ వడ సంబారాన్ని అప్పటి నుంచి ఉద్యమం నుండి స్ఫూర్తి నింపి కంటిన్యూషన్ ఉన్నారు. ఈవెన్ నక్సలైట్లు కూడా ఉన్నారు. సో ఈయన క్రెడిట్ కొట్టేయడం వల్ల ఈయన లేకపోతే రాదు, ఆయన అలవాటు, ఆయన రాజకీయ జీవితం అంతా అదే కొట్టేయడం. ఓకే,
కొట్టేస్తే పర్లేదు, మళ్ళీ నేను అదే అంటున్నాను కదా. మొత్తం కుటుంబం లక్షల కోట్ల అవినీతి, అహంకారం చూడు, గర్వం చూడు ఎట్లుంటుంది. నేను ఇప్పుడు ఉదాహరణ కవిత గారు మన ప్రెస్ మీట్ పెట్టారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మహిళల గురించి మాట్లాడుతున్నారా, రైతుల గురించి మాట్లాడుతున్నారా, ఇంట్లో పంచాయతీ గురించి, దేని గురించి పంచాయతీ? పైసల పంచాయతీ. ఏం లేని వాళ్ళు దోసుకున్నారు. మీ చరిత్ర అంతా ఇప్పుడు విజయరామారావు గారు చెప్తున్నారు రూపాయి లేదని, 10 రూపాయలు గోనె ప్రకాశరావు చెప్తున్నాడు 10 రూపాయలు అన్నం లేకపోతే నేను ఇచ్చినని. అవును, సినిమా టికెట్లకు అంటే కేసీఆర్కి అన్నం లేకపోతే ఇచ్చినాను. ఇవన్నీ ఇక బయటికి వస్తున్నాయి ఇప్పుడు మెల్లమెల్లగా. ఉన్నది చరిత్ర గాదే ఇన్నే ఉన్నాడు, అవును, అన్నం లేకపోతే నేను తెచ్చిన పైసలు. ఏంది ఇదంతా? ఈరోజు లక్షల కోట్లు, వేలాది ఎకరాల ఫామ్ హౌజులు, సొంతంగా రిజర్వాయర్లు కట్టుకొని ఓకే అదంతా ఒక పక్కన పెడతాం. అంటే ఒక్కటి ఏమనిపించింది సార్ అంటే, నిజానికి సరే మీరు అన్నట్టు వాళ్ళు బెనిఫిట్ పొందినరు అనే విషయానికి వస్తే, ఈరోజు అవి బయటపడేసరికి తెలంగాణ సమాజం ఒక కన్ఫ్యూజన్లో పడ్డది. అంటే వీళ్ళను మనము ఎంచుకోవాల్సి వచ్చిందా, లేకపోతే వీళ్ళు ఉన్నాక తెలంగాణ వచ్చినాక వీళ్ళు ఇట్లా తయారైనరా, అసలు వీళ్ళ మన నేతలు తెలంగాణ వచ్చే వరకు కేసీఆర్ బాగానే ఉన్నాడు, వచ్చినాక ఇక ఇట్లా ఆ చైర్ ప్రాబ్లం అయిపోయి చైర్ ప్రాబ్లం. ఈయన ఒకటేనంటున్నాడు, ఓకే మంచి చెడులు పక్కన పెడితే ఇప్పటికన్నా జ్ఞానోదయం కలగాలని కోరుకుందాం. ఓకే, రాజకీయాలల్లో నిన్నటనేది గతానికి ఎన్నో తప్పులు జరుగుతాయి, ఇప్పటికైనా కుటుంబం జ్ఞానోదయమై. ఇప్పుడు ఉదాహరణకండి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాం, శ్రీకాంతాచారి తల్లికి కార్పొరేషన్ దొరకలేదండి కేసీఆర్కి చేయడానికి. ఉట్టిగా ఓడగొట్టే ప్లేస్ నీకు విస్కీలా చూడగలుపుడికి రాజ్యసభ ఇచ్చినప్పుడు ఇదొక్కటి తెలంగాణ ప్రజలు ఆలోచించండి. ఇదొకటి బిడ్డ 20 ఏళ్ళ బిడ్డ, 22 ఏళ్ళ బిడ్డ ఒళ్ళంతా తగలబెట్టుకుని ఎల్బీనగర్ చౌరస్తాల జై తెలంగాణ అని ఒళ్ళంతా గాయాలైన బిడ్డ, అతని ముఖం చూసన్నా ఉస్మానియా హాస్పిటల్లో కాల్చుకుంటే జై తెలంగాణ అని ఒళ్ళు నన్ను జ్ఞాపకం రాలేదు కేసీఆర్కు. ఒక కార్పొరేషన్ రాదండి, ఒక ఎమ్మెల్సీ రాదా? ఓడిపోయిన సీట్ ఏదో వాళ్ళ అమ్మకి ఇచ్చే, అది ఓడిపోయింది, అయిపోయింది. ఓడిపోయి 4 సార్లు. ఇప్పుడు కవిత ఓడిపోలేదా? ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చినావు కదా, ఆమె కూడా ఓడిపోయింది అనుకుందాం. అంటే ఆయన పరిపాలన ఆ రకంగా సాగింది. మారిపోయిండు మనిషి, అపరిచితుల్లాగా అయిండు. బిఫోర్ తెలంగాణ కేసీఆర్ గారు వేరు, ఆఫ్టర్ తెలంగాణ కేసీఆర్ వేరు. ఇప్పుడు విస్కీలో సోడా కలిపే వాళ్ళకి రాజ్యసభ అన్న అదేంటి? చాలా మందికి నేనంటే వాళ్ళే అంటున్నారు అందరూ. ఇప్పుడు దిలీప్ కుమార్ గారు, కపిల దిలీప్ కుమార్ అందరూ అంటున్నారు కదా. ఇప్పుడు సంతోష్ కుమార్ ఏం చేశాడండి తెలంగాణకు? అడవులను రక్షించండు. ఎప్పుడు? మొన్న సినిమా స్టార్లతోనే ఎప్పుడు అడవులు రక్షించిండు? రాజ్యసభ అయినాకనా? వాటిని ఒకటండి, ఆ కుటుంబం చేసింది కొద్దిగా, పొందింది చాలా. నేననేది ఏంటంటే ఎక్కువ మట్టుకు తెలంగాణ మీద హక్కు ఏమన్నా ఉందంటే నిరుద్యోగ యువతకు ఉంది. వాళ్ళు రైతు బంధు వస్తుందని చావలేదు, రైతు భరోసా వస్తుందని చావలేదు. ఎందుకంటే వాడికి భూమి లేనప్పుడు రైతు బంధు ఎందుకు వాడికి? వాడికి ఉద్యోగంగా ఉస్మానియా యూనివర్సిటీలో 10 ఏళ్ళ నుండి నిరుద్యోగం ఉండి వాడు కళ్ళల్లో కాయలు పెట్టుకొని వాడు బంటుంటే దోమలు గుట్టి హాస్టళ్ళల్లో ఉద్యోగాలు అత్తరం తెచ్చిండ్రు విశాఖ రెడ్డి గారు. వాడికి రైతు బంధు ఎందుకంటే వాడికి భూమి లేదు. ఎవరు చెప్తారు వీళ్ళకి? రాజకీయ నాయకులకు. వచ్చిండ్రు మీ కొడుకులు, కోడళ్ళు, మీ బిడ్డలు మొత్తం అందరికి ఇచ్చుకున్నారు. మరి ఆ బిడ్డల పరిస్థితి చూడాలా? ఇప్పుడు ముఖ్యంగా ఎట్లా పెంచుతారండి ఎక్స్టెన్షన్లు? 58 నెలలకు 60 చేస్తారు, 60 చెవులు వినవన్నోడికి, కళ్ళు కనవన్నోడికి మీరు ఎక్స్టెన్షన్లు ఇచ్చుకుంటూ అవినీతి చేయించుకుంటుంటే ఈ బిడ్డలు ఎప్పుడు వాడుకుందాం వీళ్ళని? ఇప్పుడు లెక్కగట్టి 1,75,000 ఉద్యోగాల వరకు ఇచ్చినామంటారు కదా కేటీఆర్. అవన్నీ అబద్ధం. ఆ నోటిఫికేషన్లో ఇప్పుడు ఏంటంటే గ్రూప్ అని ఒక ఉద్యోగం లేదు, మొత్తం లెక్కలు అప్పుడు మొత్తం అతను చక్రపాణి గంట చక్రపాణి అని చెప్పినప్పుడు 33,000. పోలీస్ డిపార్ట్మెంట్తో కలిపి 30,000. ఒక్కటండి. అంటే ఇది వాస్తవాలు తెలియని పరిస్థితికి వాస్తవాలు లేదు, పన్ను లేదు, మాట లేదు. వీళ్ళు కూడా ఏదో ఇప్పుడు ఈ ప్రభుత్వం సంగతి తీసుకుందాం. మేము ఫస్ట్ అసెంబ్లీలో ఎమ్మెల్యే కాగానే మాకు గవర్నర్ ప్రసంగంలో చెప్పారు మెగా డిఎస్సి ఫిబ్రవరి 1 నాడు ఎత్తాం, 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎత్తామని. ఏం చేశారు ఇప్పటి వరకు? ఆ పాత ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినంత ఫైనల్ అయిపోయినాయి, ప్రభుత్వం అంతా తీసుకుంటూ వచ్చేస్తే అవి ఇచ్చారు నియామక పత్రాలు. సుమారు 50,000 అనుకుందాం అరౌండ్. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. ఇప్పుడు 50,000 వీళ్ళ ఖాతా వాళ్ళ ఖాతా? ఖాతా ఏదైనా తెలంగాణ ఖాతా అనుకుందాం. అంటే మళ్ళీ చెప్పుకోవాలి కదా ఇప్పుడు మేమే. ఇప్పుడు ఎవడైతే ఉంటుందో లాస్ట్ చివరి గోల్ కొడుతాడో వాడు అవుతాడు. వాడు నియామకం ఇచ్చింది వాళ్ళది అవుతుండే, నియామకం ఇవ్వలేదు కాబట్టి ఇంక ఇచ్చినోడు అవుతుంది. ఓకే, ఎనివో నువ్వు మెగా డిఎస్సి ఫిబ్రవరి 1 నాడు ఇస్తాను, 50,000 ఇచ్చినావు అనుకుందాం. ఆ కోటలో మెగా డిఎస్సీలు ఇచ్చినావు అనుకుందాం. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? అంటే అన్నిటికీ డబ్బులు వస్తాయి మీకు. ప్రజాకర్షణ పథకాలకు అన్నిటికీ వస్తాయి, రాజు వికాసాలకు, రావులు వికాసాలకు అన్నిటికీ వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తే ఎందుకు మీకు ఇబ్బంది అవుతుందండి? పెద్ద పంచాయతీ అదే. ఎందుకు పంచాయతీ? 1000 కోట్లు. ఇప్పుడు మీకు సీతారామ ప్రాజెక్టుకి ఏమో ఒకటే రోజు 7,000 కోట్లు పెంచుతావు ఎన్హాన్స్మెంట్.
నారాయణపేట కొడంగల్దేమో ఒకటే రోజు 3,000 కోట్లు పెంచుతారు. మొన్న హైలైట్ జోక్ ఏంటంటే సార్, ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఏమున్నది 1000 కోట్లు ఇచ్చుడు పెద్ద కష్టమా అని అంటే నాకు అర్థం కాలేదు. ఆ రోజు అన్ని ఉడిచిపెట్టకపోయింది అన్నాడు, ఈ రోజు 1000 కోట్లు ఇచ్చుడు పెద్ద కష్టమా అని అనేసరికి అంటే పైసలు బాగానే ఉన్నాయా ఎందుకు అంటే ఇచ్చేటప్పుడు ఆ రోజు ఇవ్వాలి, మళ్ళీ డిసెంబర్ వచ్చిందంటే మళ్ళీ అది అంటే వాళ్ళందరికీ అర్థమైంది డిసెంబర్లో అన్నాడంటే రావు. ఇప్పుడు అప్పుడు కూడా అదే అన్నారు, డిసెంబర్లో రావు. అప్పుడు కూడా డిసెంబర్ 9 నాడు ఎలక్షన్ అయినప్పుడు చెప్పిండు కదా, మీకు పెన్షన్ ఒక అదేమంటారు పెన్షనర్లకు అందరికి చెప్పిండు, మీరు ఈ నెల ఆగుండ్రి మళ్ళీ వచ్చిన నుంచి 4,000 తీసుకుని. ఈ నెల ఆగిండ్రు, అది ఆ నెల 22 నెలలు అయింది. ఈ నెల ఆగాలి అంటే ఈ నెల ఆగుండి అనేది ప్రతి నెల అనుకోవాలి అంతే. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ మీద 2,500 ఇస్తామన్నారు. ఇప్పుడు ఎన్ని అయింది? ఈ నెల 22 నెలలు 2,500 కలిగి 55,000 రూపాయలు. 55,000 రూపాయలు ముంచిండ్రు. 50 రూపాయలు బస్ టికెట్ ఫ్రీ అన్నారు. అక్కడ కొట్టుకుంటుంది. అంటే ముంతలిచ్చి బిందెలు కొట్టేసుడు అంతే, గజ దొంగలు. అంటే నేను అనేది ఒకటండి, తెలంగాణ నేల ఆవేశం, ఆవేదన, దీంట్లో ఆలోచన రేకెత్తించాలి ఈ తెలంగాణలో. ఇది అప్పుడు నిత్య నూతనమై వెలుగుతుంది తెలంగాణ నేల. అన్నీ ఉన్నాయి ఇక్కడ, రాజకీయ నాయకత్వమే సరిగ్గా లేదు. ఎవరు ఫిల్ చేస్తారు దాన్ని? ఎవరు ఫిల్ చేస్తారనేది అది కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయించుకోవాలి. అంటే ఇప్పుడు మాకు కూడా ఆప్షన్స్ ఏముంటాయి సార్, కామన్ మ్యాన్గా కేసీఆర్ పోతే రేవంత్ రెడ్డి నచ్చకపోతే బీజేపీ నచ్చకపోతే ఇంకేంది నెక్స్ట్, ఇట్లానే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అయితే ప్రజాస్వామ్య వ్యవస్థల ఏదైతే ఉన్నదో భారత రాజ్యాంగం లోబడే మనం ఉండాలి. అవును. ఇప్పుడున్న ఏమున్నది, ఫర్ ఎగ్జాంపుల్ చూసినాం, దొరల పాలన చూసినాం, కుటుంబ పాలన చూసినాం, అవినీతి పాలన చూసినాం, అహంకార పాలన చూసినాం. బస్ కండక్టర్లన్నీ బట్టలిడ్చి కొట్టిండ్రు దొర. 51 రోజులు చర్చలు కూడా వేయాలి హైకోర్టు చెప్తే. అంత అహంకారపూరితంగా మారిన దొరని తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక నాయకులకు గుణపాఠం చెప్పుడే తెలంగాణ వాళ్ళ పైన. ఎక్కడొక చోట మరి ప్రతిరోజు ప్రజాస్వామ్యంలో నువ్వు ఇక్కడ విధానాలని మార్చలేవు. ఇక డెవలప్మెంట్ ఎప్పుడు చూద్దాం సార్? నేను ఇప్పుడు ఒక్కటే ఒక అవకాశం తెలంగాణ ప్రజలకు, నాకున్న అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. ఓకే, నా పార్టీ అని చెప్పట్లేదు. ఈ రోజు ఇంకా ప్రత్యామ్నాయం బీజేపీ తెలంగాణకు. అంటే ఒకవైపు ప్రధాన పార్టీలు ఉన్నాయి 3 ఇక్కడ తెలంగాణలో, ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్, బీజేపీ. ఇంకా బీఆర్ఎస్ చూసిండ్రు, ఇంకా 3 ముక్కలు ఆట అయిపోతున్నది. ఇంకా ముక్కలు ముగులుతాయా ఉంటాయా అది పక్కన పెడదాం. రెండోది కాంగ్రెస్ చూసిండ్రు, 22 నెలల ఒక అబద్ధాల వాగ్దానాలతో గద్దెనెక్కిన తర్వాత అన్ని మర్చిండ్రు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. సరిగ్గా ఒక యూరియా లాంటివి కూడా సరిగ్గా పంపిణీ లేకుండా అంటే ప్రభుత్వ పగ్గాలు గాదికాయలు వేసి ఢిల్లీకి తిరిగే నాయకత్వాలు ఉన్నప్పుడు. ఇంకా మూడోది భారతీయ జనతా పార్టీ ఈరోజు అంటే ఉన్న ప్రత్యేకం చెప్తున్నాను. అంటే ఎందుకంటే ఇక భారతదేశంలో చూస్తున్నాము, ఒకవైపు 65 సంవత్సరాల కాంగ్రెస్ కావచ్చు, మిగతా పరిపాలన కావచ్చు, ఈ 11 సంవత్సరాల ఒక నిజాయితీ గల భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాన్ని అన్ని రంగాలల్లో సుమారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, సుమారు ఒక 7 కోట్ల ఇల్లు, సుమారు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు 8 కోట్లు, 13 కోట్ల శౌచాలయం కావచ్చు, 52 జన్ధన్ ఖాతాలు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఆల్ ఇండియా మెడికల్స్ కావచ్చు, రెండోది 12 లైన్ల రోడ్లు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్లు కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాలు మధ్య తరగతి అండ్ కింది తరగతి వాళ్లకు ఎన్నో, అంటే వీళ్ళంత మటుకు ఒక అవినీతి లేకుండా 11 సంవత్సరాల నుంచి వీళ్ళంత మటుకు ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ భారతదేశంని ఒక వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందుతున్న భారత్ని ప్రపంచానికి పరిచయం చేయగలిగినాం, ఒక గౌరవప్రదమైన భారతదేశాన్ని పరిచయం చేయగలిగినాం ప్రపంచానికి. అంటే ప్రపంచం ఒక వేనాల్లో కొనియాడుతున్నది ఈరోజు. అంటే భారతదేశాన్ని అంటే నరేంద్ర మోడీ కొనియాడిని అంటే భారతదేశం అంటే ఎగుమతులు పెరిగినాయి, ఎగుమతులు పెరిగి విదేశీ పెట్టుబడులు కూడా వచ్చినాయి, నమ్మకం పెరిగింది, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి, ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 270 రూపాయలు ఉన్న ఒక జీబీని 2 రూపాయలకు జీబీ చేసినాం టెక్నాలజీని. ఈరోజు వరకు దుబాయ్లో కూడా 100 రూపాయలకు జీబీ ఉంది, అభివృద్ధి చెందిన దేశంలో. సింగపూర్లో కాస్ట్లీ ఉంది, కానీ ఇండియాలో 2 రూపాయలకు 3 రూపాయలకు జీబీని చేసినాం. అంటే డాటా ఈరోజు ఒక సామాన్యుడు కూడా తన తల్లితో వీడియో కాల్ మాట్లాడగలుగుతున్నాడు, తన పిల్లలతో వీడియో కాల్ మాట్లాడగలుగుతున్నాడు. అట్లంటే మళ్ళీ అంబానీకి గట్టబెట్టిండ్రు. అంబానీలు వాళ్ళది ఒకటే రఘునందన్, ఇది దయచేసి ఈ ప్రజలు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంబానీలు, ఆదానీలు, టాటాలు, బిర్లాలు, పార్థసారథి రెడ్డిలు, అంజిరెడ్డిలు, వరప్రసాద్ రెడ్డిలు, అపోల ప్రతాప్ రెడ్డిలు, మయోం రామేశ్వరరావులు ఎప్పుడు ఉంటారు? వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు? లైసెన్స్ ఎవరి వంతు వాడికి ఇస్తారు.
ఇప్పుడు నీకు ఒక డాటాని టెక్నాలజీని యాక్షన్ పెట్టినప్పుడు ఎవరు ఇప్పుడు ఉదాహరణకు ఛానల్ ఉంటుంది ఇంటర్వ్యూ ఛానల్ తీసుకుంటారు. బిజినెస్లు ఎవరు చేయడం తప్పు కాదు, ఆ నిజాయితీగా చేస్తున్నాడు లేడా, పన్నులు కడుతున్నాడు లేడా. రెండోది ప్రభుత్వం కూడా కాదు. ఈరోజు సుమారు 10 లక్షల ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగంలో మనం క్రియేట్ చేసినాం. ప్రభుత్వం చేయగలుగుతుందా? ఉన్నాయని మూసేసుకుంటూ పోతున్నాం. అవినీతి, అలసత్వం, జవాబుదారితనం లేకపోవడం, అంతేనా కాదు? అవునవును. సుమారు అప్పుడు ఇంతకుముందు ఉన్నప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 కార్పొరేషన్ మూసేసారు. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి 50 కార్పొరేషన్లు ఎక్కడన్నా ఒక చిన్న వర్క్ ఉన్నదేమో చూడండి. ఇప్పుడు ఏదో పేరు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నారు కదా, అది ఎఫ్డీసీ కావచ్చు, ఇంకా రకరకాల కార్పొరేషన్ మీరు వెళ్ళి చూడండి. ఏం సార్ అన్నీ అట్లనే ఉన్నాయి. నిధులు ఒక అటెండర్ తప్ప ఇంకో పోస్ట్ లేదన్న. అటు నిధులు లేకపోవడం, ఒక కారు, ఒక గన్మెను. అంటే రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలకి ఏదైనా కార్పొరేషన్ అంటే ఇటువంటి టైంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలా. ప్రపంచకరణ అది. నువ్వు ఒక్క దేశమే మడి కట్టుకొని కూర్చుంటే ఆగేది లేదు. 200 సుమారు 30 దేశాలలో ఒక ప్రపంచీకరణ మారటంలో ఇది ఒక మార్పు. సుమారు దానికి ఉదాహరణ చెప్తున్నా, సాఫ్ట్వేర్ రంగంలో ఈరోజు మనం సంవత్సరానికి 3 లక్షల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతి చేస్తున్నాం రాష్ట్రం నుంచి. సుమారు ఈరోజు హైదరాబాద్ దేనివల్ల అభివృద్ధి చెందింది? ఆ 10 లక్షల మంది ఏదైతే గచ్చిబౌలి కావచ్చు, మాదాపూర్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలని మొత్తం నీకు సాఫ్ట్వేరు, అమెజాన్లు, ఇంకా అంకాయలు ఇవన్నీ రావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగినాయి. ఉపాధి అవకాశాలు పెడతారు, వాడు బిల్లాలు కట్టుకున్నాడు, రెస్టారెంట్లో పోతున్నాడు, ఒక రకమైన ఎకానమీ నడుస్తుంది, ఒక ఆనందకరమైన హైదరాబాద్ని చూడగలుగుతాడు. దీనికి ఇవన్నీ చూడాలి. ఇక లేదు మేమే చేస్తామంటే ఎయిర్ ఇండియా గుదిబండ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయమంటే ఇండిగో అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్ ఉంది, అది ఫ్యామిలీ పార్టీ, ఫామ్ హౌస్ పార్టీ, ఫ్యామిలీ పార్టీ, కొడుకులకు మనమల్లకు తయారు చేసుకున్న ఒక ప్రాపర్టీ అది. ఇది కాంగ్రెస్ అనేది గాంధీ కన్వర్ట్ అయింది. అది ఒకప్పుడు ఒక తరం పోయింది. అది ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న కాంగ్రెస్లో నాయకులందరూ మంచి వాళ్ళే, దేశభక్తులు, దేశానికి గురించి సర్వం త్యాగం చేసిన నాయకులు ఉండ్రి. తర్వాత కుటుంబానికి త్యాగం చేసిన నాయకులు వచ్చిన అలా. కాబట్టి ఇప్పుడు ఈ దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఈ దేశం అభివృద్ధి, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, ఈ దేశాన్ని ఒక ముందు పదంలో, అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలా. ప్రపంచంలో ఈ సనాతన ధర్మం ఒడిగట్టకుండా, భారతీయత కొడగట్టకుండా దీన్ని ఒక ఉజ్వలంగా వెలిగించాలనే తపన ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆరు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఇక్కడ సిద్ధాంతమే ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. వాజ్పేయి గారైనా, మోడీ గారైనా, రేపు యోగి గారైనా, తర్వాత వచ్చే ఏ నాయకులైనా సిద్ధాంతం ప్రకారం పోవాలా తప్ప మాకు సొంత ఎజెండాలు ఉండవు. అది కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీ వస్తే చాలా మ్యాక్సిమం ఈ అప్పులను తగ్గించి, అవినీతిని తగ్గించి అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం. రెండోది డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల బెనిఫిట్స్ పక్కన ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా పొందుతున్నది. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల కోఆర్డినేషన్ ఎక్కువ ఉంటుంది, కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది, సిద్ధాంతాలు ఉంటుంది, అవినీతి తక్కువ ఉంటుంది. కాబట్టి తెలంగాణను కూడా, అంటే నేను చెప్తున్నాను అభిప్రాయం అది. ఓకే, రాజకీయాలలో ఎవరైనా విభజించవచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎట్లా పరుగులెడుతుంది? డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఎన్నో ఉపయోగాలు అవుతున్నాయి. అయ్యో అక్కడ ఏం చేయలేదని పవన్ కళ్యాణ్ తిడుతున్నారు కదా సార్ ఈ మధ్య కాలంలో. ఇక పవన్ కళ్యాణ్ తిట్టడం అనేది రాజకీయంగా ఇప్పుడు అక్కడ అట్లాగా నువ్వు డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఇంతమందిని చేసుకొని నువ్వు ఏం చేయలేకపోతాం, ఈ ఫ్రీ బస్ పెట్టేది లాస్ట్కు జుట్లు బట్టి కొట్టుకోవడానికి, మళ్ళీ అదే కథకు వచ్చి వాళ్ళది సూపర్ 6. ఒకటి మేము చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు మొన్న విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాం. అమరావతికి ఈరోజు అంత యుద్ధ ప్రతిపాదకన 53,000 కోట్ల టెండర్స్ కాల్ఫర్ చేశారు. మేము ఆల్రెడీ సెంట్రల్ నుంచి ఎంత సాయం చేస్తున్నాం. ఇవన్నీ ఏంటి? ఒక మహానగరాన్ని నిర్మించడానికి 53,000 కోట్ల టెండర్స్ వేశారు. ఒక రైల్వే జోన్ ఇచ్చారు, ఒక చిరకాల కోరిక. ఇవన్నీ ఎప్పటికల్లా చూడొచ్చు మెటీరియలైజ్. రాజకీయ నాయకులు చిత్తశుద్ధి మీద ఉంటుంది. రాజకీయ నాయకులు ఇప్పుడు మళ్ళీ అట్లెట్లా అంటారు, మీరు ఇచ్చినమంటున్నారు రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు మళ్ళీ వాళ్ళకి ఇబ్బందులు కలిగించకుండా, అవినీతి చేయకుండా, ఎవరిని పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నారు. నాయకుల చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉండాలి. ఇప్పుడు నేను ఈ రోజు కొద్దిగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాట్లాడితే కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఏం తక్కువ ఉందండి? ఒక రాజధాని తప్ప అన్నీ ఉన్నాయి. అవును, తెలంగాణ రాజధాని తప్ప ఏం లేదు. అవును, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్నారు. ఇప్పుడు విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు, బందరు పోర్టు, కృష్ణపట్నం పోర్టు, రామాయంపట్నం పోర్టు, ఇన్ని పోర్ట్లు. రెండోది తిరుపతి ఎయిర్పోర్టు, కర్నూలు ఎయిర్పోర్టు, కడప ఎయిర్పోర్టు, విజయవాడ ఎయిర్పోర్టు, రాజమండ్రి ఎయిర్పోర్టు, విశాఖపట్నం ఎయిర్పోర్టు, మళ్ళీ విజయనగరం ఎయిర్పోర్టు. ప్రపంచంలో ఏ దేశానికి లేని సౌకర్యాలు ఆ రాష్ట్రానికి ఉన్నాయి. కానీ నాయకులలో చిత్తశుద్ధి లేదు. సో ఇది పర్సనల్గా మీరు అనే అభిప్రాయం? నా పర్సనల్ నేనేమంటున్నా అంటే నాయకులు చిత్తశుద్ధిగా ఉండాలి.
ఏ పార్టీలకు అతీతంగా అంటే మాట్లాడుతున్నా నిజానికి ఇప్పుడు ఈ పార్టీకి ఇంకా డెవలప్మెంట్ బాగా ఉండాల్సి ఉండేదా ఇప్పటికి నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది జీవీకే కృష్ణారెడ్డి గారు జిఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఢిల్లీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ కట్టారు బెంగళూరు బాంబే కృష్ణారెడ్డి గారు కట్టారు ఇద్దరిని కూర్చుని పెడితే ఒక 1 yearలో ఎయిర్పోర్ట్ కట్టలేరా 100% తన రాష్ట్రానికి ఖచ్చితంగా కడతారు. జన్మభూమి రుణం అంతన్నా చూసుకోవాలి అంటే ఫ్రీగా కాదు. అవును అవును మీరు ఆఫ్ఘనిస్తాన్లో పోయి కాంట్రాక్ట్లు చేస్తారు, ఇస్తాంబుల్లో పోయి ఎయిర్పోర్ట్లు కడతారు, అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎయిర్పోర్ట్ కట్టుకోలేరా? అంటే ఏంటి ఆటంకాలు ఉంటాయా దాంట్లో? అంటే నేను అనేది ఏంటంటే ఎవరైనా సరే, నేను ఒక రాజకీయాలకు అతీతంగా, నేను పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా నాకున్న ఆలోచన చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఉన్నా దయచేసి అది అద్భుతమైన ప్రాంతం, ప్రజలు కష్టజీవులు, ఈస్ట్ వెస్ట్ కావచ్చు, తూర్పుగోదావరి కావచ్చు, పశ్చిమ గోదావరి కావచ్చు, నెల్లూరు కావచ్చు, కడప కావచ్చు, రైల్వే కోటూరు కావచ్చు, ఆ ప్రాంతం అంతా కష్టపడే తత్వం ఉన్న ప్రజలు, 900 సీపోర్ట్ ఉన్న ఒక రాష్ట్రం, దేశమే అంటే నా ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ దేశమే. 9 ఎయిర్పోర్ట్లు, 9 సీపోర్ట్లు, ఇంత కష్టపడే మనుషులు ఉన్న రాష్ట్రము ఒక రాజధాని లేకుండా తల్లడిల్లుతున్నదంటే అది ఎక్కడో ఒక లోపం ఉంది. బట్ పార్టీ పరంగా చూస్తే మరి మీరు కూడా పాత్రదారులు అయినట్టుగా అనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు పాత్రదారులు అంటే ఇప్పుడు నేను మళ్ళీ పార్టీ పరంగా కొన్ని డైవర్షన్ అవుతాను. నేను ఎందుకు వ్యక్తిగతంగా చెప్తున్నాను, అన్ని ఉన్నట్ల ఇదొక్కటి, ఇది ఒక ముందడుగు పడ్డది, అది రాజధాని ఏదైనా వాళ్ళ ఇష్టం వాళ్ళ ప్రాంతం. కానీ ఈరోజు మొన్న సింపుల్ 2 వందే భారత్ ట్రైన్ శాంక్షన్, విశాఖపట్నం నుంచి తిరుపతి ఒకటి, విశాఖపట్నం నుంచి. అంటే నేను అనేది ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, రాజకీయ పరిణితి ఉంది. దయచేసి మీరు కూడా, అంటే నాకు నమ్మకం ఉంది ఆయన సీనియారిటీ మీద, సిన్సియారిటీ మీద, ఆయన రాజకీయ అనుభవం మీద. ఈరోజు హైదరాబాద్లో కూడా ఈరోజు హైటెక్ సిటీ ప్రాంతం కావచ్చు, ఈ సాఫ్ట్వేర్ రంగం కరెక్టే కానీ సార్, అంటే ఒక విమర్శ అయితే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ని సీఎం చేసే దాంట్లో బిజీ ఉన్నారని, పవన్ కళ్యాణ్ ఏమో డిప్యూటీ సీఎం హోదాలో ఎంజాయ్ చేస్తున్నారు, మర్చిపోయినని. ఈ మొన్నటి వరకు ఈ సుగాలి ప్రీతి ఇష్యూలు, ఈ పంచాయతీలు, సరే మెట్రోలు తీసుకొస్తారు, అది ఎప్పుడో 10 సంవత్సరాలకు అవుతుంది అంటారు. అలా వ్యక్తిగత రాజకీయ పార్టీలోకి వెళ్ళట్లేదు, కుటుంబ రాజకీయాలకు వెళ్ళట్లేదు. కానీ ఈరోజు 53,000 కోట్ల కాంట్రాక్ట్ టెండర్స్ కాల్ ఫర్ ఫైనల్ అయిపోయినాయి, వర్క్ మొదలైంది. ఓకే, ఒకటి. రెండోది ఏంటంటే దయచేసి అక్కడున్న నాయకులు అన్ని పార్టీలకు అతీతంగా, జగన్ గారు కూడా రాజకీయ కక్షలు ఉంటే ఇంకేదైనా చూపించుకోండి, రాజధాని విషయంలో మాత్రం ఒకటి కండి, మిగతా విషయాలు పక్కన పెట్టండి. రాజధాని లేదు, మీకు బాడీ అంతున్నది, గుండె లేదు. ఆంధ్ర యువత నిర్వీర్యమై ఉన్నది. అటు చెన్నై, ఇటు బెంగళూరు, ఇటు హైదరాబాదు. నాదనుకున్నది లేకుండా పోయింది, తనదనుకున్నది రాకుంటుంది. ఒక హాస్పిటల్ లేదు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేదు, ఒక షాపింగ్ మాల్ లేవు, ఒక ఎంటర్టైన్మెంట్స్ మాల్స్ లేవు. ఈరోజు ఒక రాజధాని ఫస్ట్ మీరు పార్టీలకు అతీతంగా, ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కు అండ్ తెలుగుదేశంకు అండ్ జనసేన కూడా చెప్తున్నా, ఫస్ట్ రాజధాని గురించి అని ఒక్కటి కండి, ఇక మిగతా రాజకీయాలు అన్నీ చేసుకోండి, ఇక తర్వాత మిగతా అట్లా. ఇక మీరు పార్టీ పరంగా అన్నారు సార్, కొంచెం పార్టీ పరంగా వచ్చి ఆ తర్వాత ఆర్మూరు సమస్యలకు వస్తా, ఆ తర్వాత దేశం గురించి వెళ్తా. అయితే పార్టీ పరంగా బీజేపీయే ఆల్టర్నేట్ అంటున్నారు తెలంగాణలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలోనే ఆల్టర్నేట్స్ ఎక్కువైపోయినారు కదా ప్రతిదానికి. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, కామన్ మ్యాన్ యాంగిల్లో మీరు అన్నట్టు అటు కేసీఆర్ని చూసిన పాపం, కేసీఆర్ కుటుంబాన్ని ఈరోజు చూస్తే నిజంగా ఈ కుటుంబ రాజకీయాలు ఏంది, ఇంత అవినీతి ఏంది, దాని బదులు మోదీ, యోగి లాంటి వాళ్ళు ఏ కుటుంబాలతో పని లేకుండా ఇప్పుడు యోగి ఆయన చెల్లెలు టీ షాప్ ఇంకా అట్లనే నడిపిస్తున్నది. మరి వీళ్ళు బెస్ట్ కదా మనకి అనే ఫీలింగ్లోకి దిగిపోతున్నారు రాష్ట్రాలలో కూడా, ఇక ఈవెన్ స్టేట్ పాలిటిక్స్లో కూడా. ఇటువంటి తరుణంలో బీజేపీ ఒక ఆస్పిరెంట్గా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కనబడుతుంది. కానీ ఈ ఇంటర్నల్ సమస్యలు ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇక మీరు దాన్ని బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ పార్టీకి అయితేనేమో అట్లా అంటారా? అంటే అలా అని కాదు, ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఇదే పాయింట్ నేను కాంగ్రెస్కి అడిగింది అనుకోండి, అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది కదా. దాని గురించి నేను ఇప్పుడు తెలంగాణ బీజేపీ గురించే మాట్లాడగలుగుతాను. అవును, తెలంగాణ బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అంటే మాకు ఉదాహరణకు 14% వచ్చినాయి మా ఎలక్షన్లు అప్పుడు 2023. ఓకే, నేను గతమంతా మళ్ళీ వేరే చరిత్ర ఉంటుంది. 2023 డిసెంబర్లో ఏదైతే దాని తర్వాత ముచ్చటే చెప్పండి. దాని తర్వాత 36%, పార్లమెంట్ ఎలక్షన్లో 36%, 53 నియోజకవర్గాల్లో నెంబర్ 1 ప్లేస్ ఉన్నాం పార్లమెంట్ ఎలక్షన్. తర్వాత ఎప్పుడే కానీ నీకు చివరి ట్రాక్ రికార్డ్స్ తీసుకుంటారు. అదే దాని తర్వాత 2 ఎమ్మెల్సీ ఇంటర్నల్ గా పాలిటిక్స్, ఆ 2 ఎమ్మెల్సీల తర్వాత ఓకే. ఇప్పుడు అధ్యక్షుడు నియమకం, ఆ 8 ఈ 8 ఈ 2 పోనీయండి. ఓకే, ఆ 8 2 పోయిన తర్వాత ఇంకా పార్టీ అధ్యక్షుని ఎన్నుకున్నమే సుమారు 1 month 2 months అయింది. కన్ఫ్యూజన్.
కన్ఫ్యూజన్ అనేది ప్రతి పార్టీలో ఉంటుంది. అది ఒకటి. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారికి ఇక నువ్వు రెడీ అయిపో అనే మెసేజ్ కూడా వచ్చినట్టున్నది పాపం. ఇప్పుడు మెసేజ్లు వచ్చినట్టు మీరు చూడలేదు, నేను చూడలేదు. చూడలే, అందుకే నేనేం భారతీయ జనతా పట్ల మెసేజ్లు ఇయ్యరు, చెప్పేది చేసేది చెప్పరు. అర్థమైందా? చెప్పేది చేసేది మాత్రం చెప్పరు. ఇదంతా కొద్దిగా సంఘ్ బ్యాక్గ్రౌండ్, కొద్దిగా భారతీయ విలువలు, ఇది ఒక డిఫరెంట్ ఉంటుంది ఈ పార్టీలో. అంటే నేను కొత్తగానే వచ్చాను కాబట్టి నేను కొత్తగా దీంట్లో నచ్చాను. ఇంకా వేరే స్కూల్కి వెళ్ళలేదు, నేను స్కూల్కి రాలేదు కాబట్టి నేను చెప్తున్నానంటే ఇలా కొన్ని పద్ధతులు పాటిస్తారు. అయితే ఆ పద్ధతులు పాటించేటప్పుడు కొద్దిగా అందరికి ఆమోదయోగ్యం కూడా చూస్తారు, లేదు నాన్ కాంట్రవర్సన్ చూస్తారు. నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, మీరు అనుకున్నాడు కాదు, మీరు కరెక్ట్గా చెప్పండి. నేను అనుకుంటున్నాను జనరల్గా నాన్ కాంట్రవర్సీ అనే చూశారు ఈ టైంలో. ఎందుకంటే ఒక వ్యక్తి పూజ ఎక్కువైంది తెలంగాణలో, ఇది పార్టీకి మంచిది కాదు. ఫస్ట్ పాయింట్, మంచి విషయం ఇదైతే. ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీకి పొసగదు. అది కేసీఆర్ కుటుంబానికో గాంధీ కుటుంబాన్ని రకాల విలువలతోని సిద్ధాంతం, ఇప్పుడు నేను చెప్పింది అదే కదా, సిద్ధాంతాలతో విలువలతో పోవాల్సిన పార్టీ రాజకీయ పార్టీది. మాకు వెనక చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు త్యాగాలు చేశారు. వేరే పార్టీలకు చేసినో లేరో కానీ బీజేపీకి మాత్రం చెప్తున్నాను, కార్యకర్తలు ఈరోజు మేము ఏదని ఈ చైర్లో ఉండి మాట్లాడుతున్నామంటే కార్యకర్తల రక్తం అలా చెమట చుక్కలు. కార్యకర్తలు కూడా కాదు, కమర్షియల్ కార్యకర్తలు కాదు వీళ్ళు, నిఖాసైన కార్యకర్తలు. ఇంట్లో తిండికి లేకున్నా కానీ ఎటువంటి అత్యాశకు పోకుండా, అర్ధ రూపాయి అడగకుండా, వాడి ఇంట్లో కారం బువ్వ తినుకుంటా మమ్మల్ని గెలిపిస్తున్నారు. ఒక్కోసారి నాకు ఈరోజు కొద్దిగా ఇబ్బందికరమే కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా తిరిగాను కాబట్టి. మేము ఎన్నొద్దుల రుణం తీర్చుకోవాలా, 40 సంవత్సరాల నుంచి సీటు రాదని తెలుసు, కమలం పుయ్యదని తెలుసు, అయినా కానీ గ్రామాలల్లో ఒక 2-3 ఉంటారు, జై శ్రీరామ్ అంటారు. అంటే వాళ్ళ త్యాగాలను మేము దుర్వినియోగం చేస్తాం ఏమనిపిస్తుంది అప్పుడప్పుడు, భయం వేస్తుంటుంది మీకు. అంటే బాధ అనిపిస్తుంది. ఎక్కడైతే రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పేదరికాన్ని, వాళ్ళ దేశం మీద ఉన్న అభిమానాన్ని, ధర్మం మీద ఉన్న అభిమానాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నామేమో, అన్నీ తెలిసి అన్నీ ఉండి. అంటే ఎప్పుడన్నా బాధ అనిపించిందా సార్ అట్లా? అంటే మనము చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంత నరేంద్ర మోడీ గాలిలో కూడా మేము ఖమ్మంలో ఎందుకు ఓడిపోతున్నాం 5,50,000 ఓట్లతో? అంటే మీ మనసుకు ఎట్లా అనిపిస్తుంది? అంటే అది గాయమే. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా చాలామంది కార్యకర్తలు, ఇప్పుడు మా దగ్గర ఒక ఆయన ఉంటాడు పాపం, పండరంగ ఆయన, చిన్న చిన్న కార్యకర్తలు, దర్జీ, ఇలా పెద్ద ఈ కమర్షియల్ పార్టీలన్నా ఈ రెడ్డీసు, రావుసు, ఈ మిగతా కులస్తులు ఉంటారు. ఎందుకంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో అధికారంలో ఉంటాడు, అదేదో ఫైరవ్లు చేసుకుంటారు, కాంట్రాక్ట్లు చేసుకుంటారు, సర్పంచ్, ఎంపీ, వీళ్ళకి ఏముండదు, దేశం ధర్మం. కానీ వాళ్ళ ఆశలను వమ్ము చేస్తున్నామేమో. ఒకటి, రాను రాను వ్యక్తి పూజ పెరిగింది తెలంగాణలో. ఒకడు రాకేష్ రెడ్డి జిందాబాద్ నోడు, ఒకడు ఆరెడ్డి జిందాబాద్, ఇట్లా ఇది 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 కొద్దిగా అవరోధం వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. దీన్ని గమనించే కేంద్ర పార్టీ ఇప్పుడు దీన్ని సెటిలైట్ చేసేందుకు అందరికీ ఆమోదయోగ్యం. అంటే పార్టీ నుంచి ముందు 1974 నుంచి ఏబీవీపీ, తర్వాత బీజేపీ, తర్వాత అన్ని వింగులలో పనిచేసిన రామచంద్రరావు గారు, ఒక మేధావి వర్గము. రెండోది అన్ని రకాలుగా ఎమ్మెల్సీగా అనుభవం ఉంది. ఒక 30-40-50 సంవత్సరాలు తన కెరీర్ని కోల్పోయి పార్టీకి అంటే ఒకే పక్కన పెడుతుంటే అతన్ని ఆ రకంగా తీసుకున్నారని నేను భావించాను. కానీ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఈ లోపల పంచాయతీలు సెటిల్ అయినాయా? లోపల పంచాయతీలు అంటే కొందరు పెద్దవాళ్లకు ఇవన్నీ గమనించాలా. ఎవరైతే ఇప్పుడు పంచాయతీలు పెట్టుకునే వాళ్ళు ఈ కార్యకర్తల రక్తం చుక్కల మీద మనం పదవి అనుభవిస్తాం అనేది వాళ్ళు ఆలోచించాలి. మాట్లాడే ముందు బయట బహిరంగంగా, అంటే ఏ పదవి రాలేదా, బహిరంగంగా మాట్లాడే ఏ నాయకుడైనా, బహిరంగంగా మాట్లాడే ఎంత పెద్ద నాయకుడైనా మన విజయం వెనుక సామాన్య కార్యకర్తలు, అమాయక హిందూ బిడ్డలు అవమానాల పాలవుతున్నారు. అడుగడుగున గుళ్ళు గోలుతున్నాయి, అడుగడుగున లవ్ జిహాదులు అవుతున్నాయి, ల్యాండ్ జిహాదులు అవుతున్నాయి. అవి ఓకే సార్, ఇవన్నీ అడ్రస్ చేస్తారు. ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, ఆయన ఆస్పిరెంటే. రఘునందన్ రావు గారు ఉన్నారు, నాకు ఇస్తే చేస్తా అన్నట్టే ఉన్నారు, ఆయన బయట పడరు తొందరగా. తర్వాత ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు, తర్వాత డీకే అరుణ గారి పేరు కూడా వినబడ్డది. ఈలోపు రాజాసింగ్ గారి పేరు కూడా మధ్యలో వచ్చింది కొద్దిసేపు. ఆయన పాపం ఆయన అంతా చేసిండు కదా అని చెప్పి. ఇప్పుడు వీళ్ళంతా ఆస్పిరెంట్స్ కింద నేను ఆలోచించినప్పుడు సార్ తప్పేముంది? అవును, అందరూ ఇప్పుడు మన ఒకటే ఉన్నది కదా. అవును సార్, తప్పేముందని నేను అంటున్నా. తప్పేముందని నేను కూడా అంటున్నాను. పార్టీ అధ్యక్షుడు ఒకటే పోస్ట్ ఉంది కదా అని నేను అంటున్నాను. ఓకే,
కానీ ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు కదా వీళ్ళు తప్పేం లేదు. అవును వీళ్ళు అసంతృప్తికి పోయి ఒకళ్ళు కాలు గుంజినారు అనుకోండి ఇప్పుడు ఏంది పరిస్థితి రాజకీయాలు అంటేనే కదా కాళ్ళు గుంజుకున్నాడు చేతులు గుంజుకున్నాడు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి కాలు ఇంకొక ఆయన గుంజిండు ఇప్పుడు రామచంద్రరావు గారు ఎందుకు వచ్చిండా అని ఇంకొక ఆయన అటు గుంజుతున్నాడు ఇట్లాంటివన్నీ కానీ ఉన్నాయి. నేను అదే చెప్తున్నాను మళ్ళీ మీకు మీ ద్వారా చెప్పేది అది సీనియర్ అనుకున్న రాజకీయ నాయకులు దయచేసి మీ వ్యక్తిగత స్వార్థానికి పోకుండా వ్యక్తిగత కోరికలకు పోకుండా కార్యకర్తల చెమట చుక్కలు కన్నీళ్లు చూడండి. నేను మీ ఆంధ్రప్రభ ద్వారా వేదిక ద్వారా చెప్తున్నా సీనియర్ రాజకీయ నాయకులు అనుకుంటున్న మీ అందరికీ రాజకీయ అనుభవం ఉన్న అనుకుంటున్న మీ అందరికీ ఏదైతే మీరు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారో దయచేసి మీ వ్యక్తిగత ఎజెండాని పక్కన పెట్టండి. మీ వ్యక్తిగత ఎజెండాని పక్కన పెట్టండి. మీకు భవిష్యత్తులో ఏమేమి కావాలన్నది ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టండి. మీ విజయానికి చెమటోడుస్తున్న తెలంగాణ మారుమూల పల్లెలలో ఉన్న అమాయక పేద హిందూ బిడ్డలు 40 సంవత్సరాల నుంచి ఆ జెండని ఒడగట్టకుండా కాషాయ జెండా పట్టుకొని ఊరూరు తిరుగుతున్న ఆ బిడ్డల కన్నీళ్ళు చెమట చుక్కలు ఆ చెమట చుక్కలే ఈరోజు మీకు వచ్చిన పదవులు ఈరోజు మీరున్న ప్రోటోకాల్ పదవులు వాళ్ళ గురించి అన్న మీ వైషమ్యాలు పక్కన పెట్టండి. అందరూ ఒకటిగండి. గెలిచిన తర్వాత ఎవడి అదృష్టం ఏముంటుంది దేవుడు ఏం నిర్ణయిస్తాడు? అబ్బా మీరు అదృష్టము దేవుడి దగ్గరికి పోయింది. నేను చెప్పేది ఏంటంటే కేంద్ర పార్టీ ఎవరికి ఏమి ఇవ్వాలా సింపుల్ ఒక ఉదాహరణ చెప్తానండి. చిన్న ఉదాహరణ చెప్తాను. రామచంద్రరావు గారే గిన్ని రోజులకైనా నేను అనేది ఏంటంటే మీకు ఆయనకే ఆశ్చర్యం అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి పదవి ఒకటే ఉండదండి. ఒకవేళ సీనియర్లు అనుకున్న ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. కాంగ్రెస్ గురించి ఇస్తాను. రేవంత్ రెడ్డి గారికి కొంత ఇష్టం ఉండొచ్చు ఇష్టకపోవచ్చు కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి ఆయనకు సీనియర్ రాజకీయ నాయకుడు ఎవరు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి బెస్ట్ పోర్ట్ఫోలియో తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మేజర్ ఇరిగేషన్ అంటే సీనియర్ రాజకీయ చెప్తున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B అండ్ సీనియర్ జూపల్లి కృష్ణారావు గారు టూరిజము ఈ ఎక్సైజు రెండోది ఇంకెవరు అంటే మొత్తం చెప్తున్నా సీనియర్ రాజకీయ ఇప్పుడు ఆయన పేరేంది దామోదర్ రాజనరసింహ గారికి హెల్త్ సీతక్క గారికి పంచాయతీరాజు సో ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నాయి కదా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాయి కదా ఎవడో ఒక్కటి ఎవరికి ఫలమంతా వాడు వేసుకుంటాడు. ఇప్పుడు మామూలు రాజస్థాన్లో మధ్యప్రదేశ్ సామాన్యులు అయినరు రేపు దీంట్లో కూడా సామాన్యులు అవుతారు. మీరు ఏదేదో కోరుకుంటారు మీకు కాకపోవచ్చు. సరే ఇప్పుడు మీరు అన్నారు అదే కరెక్టే అంటే వీళ్ళందరూ ఒక్కటి ఉంటే ఇప్పుడు మీరు అన్ని అపోవాలని తొలగిపోతాయి. వీళ్ళంతా యోధాని యోధులు మీరు చెప్పిన వాళ్ళు. ఇప్పుడు మా అరవింద్ గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు ఈటెల రాజేందర్ గారు కావచ్చు రఘునందన్ రావు గారు కావచ్చు లేదు కిషన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే DK అరుణ గారు కావచ్చు లక్ష్మణ్జీ కావచ్చు యోధాని యోధులు మా దగ్గర అసలు ఏ పార్టీలు కూడా లేరు. వీళ్ళు ఒక 8 మంది ఒకటి మనిషికి 10 మంది గెలిపించినా మేము అధికారంలోకి వస్తాం. వీళ్ళు రాష్ట్రాన్ని గెలిపించే అవసరమే లేదు. ఏదైతే మీరు చెప్పిన 8 మంది ఉన్నారో ఏం లేదు టార్గెట్ ఇగో మీకు 10 మంది 80 మంది గెలుస్తారు. మీకు ఏది చేయాలో పార్టీ మీ కష్టానికి తగ్గట్టు పార్టీ నిర్ణయిస్తుంది. చూస్తున్నది శ్రమ మీరు ఏ శ్రమ పడ్డారు. ఇప్పుడు మనం పని చేస్తాం. ఇప్పుడు ఒక కంపెనీ పెడతాం ఒక సాఫ్ట్వేర్ ఒక డెవలప్మెంట్ మేనేజర్ని పెడతాం ఒక సేల్స్ మేనేజర్ని పెడతాం. వాడు సేల్స్ని పెట్టి ప్రమోషన్ ఉంటుంది వాడికి ఇన్సెంటివ్ ఉంటాయి. అది పార్టీ పై నుంచి చూస్తుంటుంది. మీరు ఫస్ట్ మంచికి 10 మందిని గెలిపించడానికి ప్రయత్నం చేయండి. అవుతుందా సార్ ఈ 3-4 నెలల సంవత్సరాల్లో అవుతుందా ఒక కొలిక్కి వస్తుందా? కావాలని కోరుకోవాలి. చెప్పిండ్రు మంచి మనసుతో చెప్పిండ్రు ఎందుకంటే మీరు గెలిచిండ్రు ఒక ఒడ్డుకు అయితే వచ్చిండ్రు ఫస్ట్ అయితే ప్లస్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెద్దగా లేవు. పర్సనల్గా మీరు సేవ చేస్తే బాగుంటుంది అంతే అనుకుంటున్నారు కానీ ఎక్స్పెక్టేషన్స్ లేవు. రాజకీయాల్లో గొప్పగానే ఉన్నా అనే ఫీలింగ్లో ఉన్నారు. బట్ వాళ్ళు పాపం ఎప్పటి నుంచో ఉన్నా మరి నా పరిస్థితి ఏంది నా కార్యకర్తలు ఇప్పుడు రేపు ఏమన్నా అయితే నా కార్యకర్తల పరిస్థితి ఏంది భవిష్యత్తు ఏంది మాకు ఒక్కొక్కళ్ళకు అనే పరిస్థితి ఉంటుంది కదా. మరి మీరు అటు తెలంగాణను ముడిపెట్టిండ్రు బీజేపీకి దేశాన్ని ధర్మాన్ని ముడిపెట్టిండ్రు వీళ్ళ పొలిటికల్ కెరియర్లను ముడిపెట్టిండ్రు. ఇప్పుడు కష్టము అందరూ చేస్తారండి. ఇప్పుడు ఆర్మూర్ ఉంది మాల్జాపూర్ శ్రీనివాస గారు అని సీనియర్ నాయకుడు ముందు నుంచి బీజేపీ ఎప్పటి నుంచో ఉన్నారు పాపం. మొన్న టికెట్ కూడా బద్దం లింగారెడ్డి గారు పెద్దోళ్ళ గంగారెడ్డి గారు భూపతి రెడ్డి సారు వీళ్ళందరి త్యాగాలే నా గెలుపు. వీళ్ళందరి త్యాగాలు ఈరోజు రాకేష్ రెడ్డి గెలుపు ఎట్లా సాధ్యమవుతుందండి? యాక్చువల్లీ అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేశారు కదా. అవును అల్జాపూర్ శ్రీనివాస్ చేశారు చెప్తా తప్పేముంది. వాళ్ళు సీనియర్ 40 ఏళ్ళ నుంచి పార్టీకి నీళ్లు పోసిన వాళ్ళు మొక్క పెట్టిన వాళ్ళు ఈరోజు వృక్షం చేసిన వాళ్ళు పెద్దోళ్ళ గంగారెడ్డి కావచ్చు. అంటే చెప్తున్నాను కొంచెం పక్కదారి పడుతున్నా. మరి మీకు ఎట్లా వచ్చింది టికెట్ అట్లా అంతా ఫిల్టర్లో? నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మ్యాచ్ విన్ కావాలా. ఒక్కోసారి సీనియర్ క్రికెట్ ప్లేయర్స్ ఉన్నా కానీ అప్పుడప్పుడు విరాట్ కోహ్లీని బ్యాటింగ్ పంపిస్తారు. సో కరెక్ట్గా మ్యాచ్ విన్ అయ్యేటట్టు మిమ్మల్ని సెలెక్ట్ చేసింది పార్టీ. అవును పార్టీ అండ్ అరవింద్ గారు. అంటే నేను అనేది ఏంటంటే ఒక్కోసారి వాళ్ళ సీనియారిటీని విస్మరించడం కాదు
అప్పుడున్న పిచ్కు నేను కొట్టే బ్యాట్ అయితే కరెక్ట్ రన్ చేయగలుగుతానని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కరెక్ట్ రెబల్ ఉండాలి కదా. వాళ్ళు అనుకున్న దానికన్నా వాళ్ళు 4 కొడతానుకుంటే 6 కొట్టాను. ఇప్పుడు రాజకీయాలల్లా ఏ నాయకుడైనా ఇది ఆలోచించాలా, పార్టీని మీద ఏ బాధ్యత పెట్టింది, దానికన్నా ఎక్కువ ప్రూవ్ చేయడం ప్రయత్నం చేయాలా. ఇప్పుడు అయిపోయింది సార్ ఇక మీరు ఇప్పుడు 4 కొట్టేటోళ్ళని చూసేసరికి 2 రన్స్ తీసేటోళ్ళు వేస్ట్ అయిపోయింది సార్. నువ్వు వేస్ట్ అని కాదు, 2 రన్స్ కొట్టేళ్ళు కూడా 6 చేయడానికి ప్రయత్నం చేయాలంటున్నా. చూసి అంటే గెలుపు ఒకటే ప్రధానం కాదు. ఓడిన వాళ్ళందరూ అసమర్థులు కారు, గెలిపోవడం వల్ల అదే చెప్తున్నాను. దయచేసి రాజకీయాలలో చాలా మంచి వాళ్ళు ఓడిపోతారు, చాలా మంచి వాళ్ళు ఓడిపోతారు, చెడ్డవాళ్ళు గెలుస్తారు, డబ్బు లేని వాళ్ళు కూడా ఓడిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 16 సంవత్సరాలు షర్మిల అనే అమ్మాయి హంగర్ స్ట్రైక్ చేసింది మణిపూర్లో. 16 సంవత్సరాలు ఓన్లీ. కేసీఆర్ అయితే 3 రోజులకి ముక్కలకెళ్ళి పైపు తీసేసింది, కానీ 16 సంవత్సరాలు పెట్టుకున్నది పైపు, అంటే లిక్విడ్తోనే బతికింది. పోటీ చేస్తే 94 ఓట్లు వచ్చినాయి. అంటే నిజాయితీ పరులే గెలుస్తారు రాజకీయాల్లో, మంచి వాళ్ళు గెలుస్తారని నేను లేదు అనేది ఎక్కువ లేదు అసలు. అలా అని మనం మొత్తం సమాజాన్ని ఇట్లే వదిలేస్తే ఇంకా దుర్మార్గం అవుతుంది కదా. ఇప్పుడు నేను ఏదో నా స్టేటస్లో పెట్టుకున్నాను, అతీక్ అహ్మద్ అని, వాడు యూపీలో 70 మర్డర్లు, 150 మర్డర్లు. అంటే ఆల్రెడీ పోలీసు వాళ్ళు పోతే పోలీసు వాళ్ళని చంపి ఆడ శవాలు వేరేలా తీసేవాళ్ళట. అలా కొడుకెళ్ళేమో అసాద్ అని అమ్మాయిని తండ్రి ముంగటిని బట్టలిప్పేయటం. అట్లాంటి దేవుడు పంపించిండు యోగిని. అంటే తెలంగాణ కూడా అట్లా కావద్దు అంటున్నా నేను. కావద్దు అంటే ఫస్ట్ బీజేపీగా మాకు ప్రథమ బాధ్యత ఉంటుంది. సీనియర్ నాయకులుగా మేము కొన్ని దిగమింగాలి. మేము కూడా అవమానాలు చాలా దిగమింగుతున్నాను. నేను కూడా, నన్ను కూడా ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నారు, పార్టీలో కావచ్చు, బయట కావచ్చు. ఎవరు సార్? ఎవరన్నా అంటే పార్టీలో కూడా ఇబ్బంది గురి చేస్తున్నారు, పార్టీలో గురి చేస్తున్నారు, బయట గురి చేస్తున్నారు. ఇప్పుడు నా పార్టీలో ఒక రకంగా, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒకవైపు, బీఆర్ఎస్ నుంచి ఒకవైపు, అన్ని దిగమింగుతాం రాజకీయం. ప్రతిపక్ష పార్టీ అంటే మిగతా ప్రత్యర్థి పార్టీలు అంటే ఓకే, కానీ అన్నింటిలో సహజంగా ఉంటుందండి. రాజకీయాలలో ఇంకా జలసి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరే అన్నారు కదా, కాళ్ళు లాగేసే రకం. ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చిండు. నేనేం పెద్ద, ఇప్పుడు మాదంతా కొద్దిగా వారసత్వ రాజకీయాలతో ఉన్న నిజామాబాద్ జిల్లా. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, సురేష్ రెడ్డి గారు కావచ్చు, సంతోష్ రెడ్డి గారు కావచ్చు, అన్నపూర్ణ రెడ్డి గారు, ఇట్లా వీళ్ళందరూ అటువంటి టైంలో ఒక సామాన్యుడు, అది మళ్ళీ గల్ఫ్లో కార్మికుడు పనిచేసినోడు, ఒకేసారి ఇట్లా రావటము. కొందరు కనువిప్పు ఉన్నది, కొందరు కడుపు నొప్పి ఉన్నది, కడుపు మంట, ఇవన్నీ అన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజల ఆశీర్వాదం ముందు ఇవేమి పనిచేయండి. నేను మామూలు వ్యక్తికే ఇంత బాధ ఉంటే మీరు సీనియర్లు మీకెన్ని బాధలు ఉన్నాయో. నేను వాళ్ళని తక్కువ అనట్లేదండి. ఎవరైతే మీరు చెప్పినరో ఆ పెద్ద నాయకులందరూ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో. నాకే గింత మామూలు ₹1 తినలేదు, ఓన్లీ నేను నాకే ఇన్ని బాధలు పెడుతుంటే మీకెన్ని బాధలు పెడుతున్నారో. కాబట్టి ప్రజల గురించి దిగమింగాల. మనం అధికారంలోకి వస్తేనే మన నిన్నొద్దులు నమ్ముకొని ఏదైతే త్యాగాలు చేసినో కార్యకర్తల ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. ప్రజలకు కావాల్సిన, పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు కావాల్సిన పథకాలు పెట్టచ్చు. ఎట్లయితే నరేంద్ర మోడీ గారు పెట్టారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ముద్రా లోన్స్, ఇవన్నీ మంచి స్కీమ్స్ అండి. మీరు చూడండి, సుమారు 20 లక్షల కోట్లు ఇచ్చిన ముద్రా లోన్స్, షూరిటీ లేకుండా. 1 లక్ష ఇస్తే 2 లక్షలు, ఇట్లా ముంచుమని లోన్ కాదు. లేదు. అంటే ఒక ప్రభుత్వం అంటే మన గురించే కాదండి. ప్రభుత్వం అంటే పరిపాలన, 33 జిల్లాలలో సమానంగా పరిపాలించడం. ఇప్పుడు బీఆర్ఎస్ లాగా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కాదు. కాంగ్రెస్ లాగా నల్గొండ, ఖమ్మం, కొడంగల్ కాదు. మన భారతీయ జనతా పార్టీ అంటే 33 జిల్లాలను సమానంగా చూస్తాం, ప్రజలందరినీ సమానంగా చూస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి అవసరం ఉంది. దీనివైపు ముందు అడుగులేయాలి. ఓకే. సో ఆర్మూరు సమస్యల విషయానికి వద్దాం సార్. సో ఆర్మూర్కి ఎంత మీరు చేశాను, ఆ ప్రజలకి ఎంత రుణం తీర్చుకున్నాను అనే విషయంలో మీరు ఏం చెప్తారు? అండ్ ఇంకా పెండింగ్ కూడా చాలా ఉన్నట్లున్నాయి కదా సమస్యలు. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను రఘునందన్, నా జీవితం డిసెంబర్ 4తోనే ధన్యమైంది. 2023 డిసెంబర్ 4 నా ఫలితం వచ్చిన రోజు. ఆ 90 పల్లెలు, ఆ 10 సంవత్సరాల తల్లడిల్ని రౌడీలతోని, గుండాలతోని, విలేజ్ రౌడీ రాజకీయ నాయకులతోని, అక్రమ కేసులతోని, కబ్జాలు, కమిషన్లు, డ్రగ్స్, కులపిచ్చి, అసలు ఉంటే ఆ పార్టీలో ఉండాలి, వేరే పార్టీలో ఉండొద్దు, ఒక రకమైన ఆ విక్రమార్కుడు సినిమాల ఒక రకమైన గుండాయిజము, బందిపోటుతనం ఎట్లుండే అట్లుండే. 90 పల్లెలు శ్వాస పీల్చుకుంటున్నాయి, హ్యాపీగా ఉన్నాయి, శాంతంగా. నో పాలిటిక్స్, నో పార్టీస్, నో క్యాస్ట్. ఎట్లా ప్రాక్టికల్గా ఎట్లా చేసిన వాటిని రాగానే చెప్పాను రౌడీలకు, అప్పుడు పోలీస్ అధికారులకు చెప్పాను, మరి మర్యాదగా వెళ్ళిపోయి మానుకోండి, వెళ్ళిపోండి, లేకపోతే
మీరు ఎన్కౌంటర్ ఏం లేకపోతే మేము చేపిస్తాం ఎన్కౌంటర్. అవసరమైతే యోగిని బతిమలాడి తెప్పించుకుంటాం బుల్డోజర్లు. తర్వాత కుల పిచ్చి, కులాలు ఎందుకు? ఈ కులమే ధర్మానికి ప్రమాదమైంది, హిందుత్వానికి ప్రమాదమైంది. కులాల మధ్యన ఎందుకు విడిపోతున్నారు? ఈ రాజకీయ నాయకుల మాటలకు లొంగిపోయి ఏం కులాలున్నా గడప లోపల ఉంచుకోండి, గడప దడితో హిందువుల మనకు భావన తీసుకొచ్చాం. ఇతర మతస్థులకు చెప్పాం, ప్యార్ కా బదులా పార్, కూన్ కా బదులా కూన్. ప్రేమిస్తే ప్రేమిస్తాం, నువ్వు ద్వేషిస్తే ద్వేషిస్తాం. ఎక్కడ చిన్న గొడవ లేదు మా ఆర్మూర్ నియోజకవర్గంలో. ముస్లింస్ చాలామంది ఉంటారు, 25,000 ఓటర్లు ఉంటారు. అయినా కానీ భాయిచారా, తుమ్ భాయిచారా బోల్తే హమ్ భాయిచారా బోలేగా, మొహబ్బత్ కా బదులా మొహబ్బత్ దేగా. అంటే నేను చెప్పదలుచుకున్న క్లియర్గా చెప్పాను. వెర్షన్ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. విలేజ్లలో కూడా చెప్పాను, మీకెందుకు ఈ రాజకీయాలు, మీకెందుకు ఈ కులపిచ్చి, మీరు మంచిగా అందరు కలిసి ఉండండి, పార్టీలకు అతీతంగా ఉండండి. మీకు ఏదైనా ఎలక్షన్ ఎన్నికలు వచ్చినప్పుడు మీకు న్యాయం అనిపించింది, ధర్మం అనిపించింది, అటువైపు నిలబడండి. ప్రశాంతంగా ఉంది. కొద్ది అధికారులు కూడా సహకరిస్తున్నారు. కొందరు అవినీతి అధికారులు ఉన్నారు, ఏదో డబ్బులు ఇచ్చి ఫైరల్ చేసి పోస్టులు తెచ్చుకున్నారు. అధికార పార్టీ ఒకటి అయిపోయింది, ప్రతిపక్ష నాయకులు ఒకటి అయిపోయింది. అక్కడ మీకు ఛాలెంజ్ వస్తుంది. చాలా మంది ఉన్నారు, కొన్ని అవినీతి మంది అధికారులు ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను, ఏసీబీ డైరెక్టర్ ఏసీబీ బ్రాంచ్ ఓపెన్ చేయండి ఆర్మూర్లో. తెలివైన అవినీతి పరుల అధికారులు ఉన్నారు మా దగ్గర. వాడు ఏసీబీకి దొరకకుండా కూడా బాగా ప్లాన్ చేస్తారు. అంటే ఎట్లా సార్? అంటే వాళ్ళ టెక్నిక్ అండి, బాగా ఎక్కువ తెలివి వచ్చిన ఏం చెప్తాడు అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా జనాలకు అర్థం. అంటే డబ్బులు ఎక్కడ తీసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు డబ్బులు ఎక్కడ అక్కడ తీసుకోడు, ఆర్మూర్లో తీసుకోడు, ఎక్కడ హైదరాబాద్లో తీసుకుంటాడు డబ్బులు. ఓకే, అటు తెలివైన అధికారి కదా, వాడైతే దొరికిన టేబుల్ మీద పెట్టి దొరికిపోతాడు ఏసీ దొరికినట్లు. మా దగ్గర ఆర్మూర్లో అవినీతి అధికారులు అంతా తెలివిగా ఉన్నారు. కొందరు పని పడతాంలే కానీ ఇప్పుడు పట్టకుండా నెక్స్ట్ అన్న పడతాం, కానీ కొందరు తెలివితో తప్పించుకుంటాం అనుకుంటున్నారు. అంటే ఉన్నారా మీ టార్గెట్ లో వాళ్ళు ఉన్నారా? అంటే ఈ అవినీతిని నిరోధించే విషయంలో ఒకటి మాక్సిమం కంట్రోల్ చేసినామండి. కానీ అధికార పార్టీ నాయకులు రకరకాలుగా ఏదో ప్రలోభ పెడతారు, పాపం వాళ్ళు కూడా ఇబ్బందుల పాలవుతారు. ఒకవైపు ఏమో గెలిచిన శాసనసభ్యుడు, ఒకవైపు ఏమో ప్రజలు తిరస్కరించిన వ్యక్తులు, నైతిక విలువలు లేని ప్రభుత్వము, రాజ్యాంగ విలువలు లేని ముఖ్యమంత్రి, మంత్రులు. కాబట్టి ఇవన్నీ కొద్దిగా ప్రజాస్వామ్యంలో మనం ఫేస్ చేయాలా. వీటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది. అధికారులకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. నా వరకు మాత్రం నేను పూర్తి సంపూర్ణ సహకారం అందిస్తున్నా. ప్రజలు మాత్రం కలిసి ఉంచండి. రాజకీయాల మధ్యన ఇంతకుముందే 10 సంవత్సరాలు అలసిపోయిన వాళ్ళు, దొరల పాలనల, గుండాల పాలనల, మళ్ళీ నేను ఇబ్బంది పెట్టి, ఆడు ఓడిపోయిన ఇబ్బంది పెట్టి, ఇవన్నీ మళ్ళీ ప్రజలు మళ్ళీ నలిగిపోకూడదు. ఇంటిగ్రేటెడ్ తెచ్చిన అన్నారు, ఆ తర్వాత ఇంకేమేమి ఉన్నాయి? ఇంటిగ్రేటెడ్ తీసుకొచ్చినాము. ఇప్పుడు రీసెంట్ కూడా ఈ 3 నెలలు కూడా 100 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు ఒకటి ఐటీసీ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ వచ్చింది, 45 కోట్లు, 46 కోట్లు, 200 కోట్లు ఇంటిగ్రేటెడ్. రీసెంట్లీ 35 కోట్లతోని సుమారు 35 కోట్లు మన టెండర్స్ కాల్ఫర్ చేసినాము. రోడ్స్, తలివేద రోడ్డు, ఆలూరు టు కల్లెడ డబుల్ రోడ్డు, ఇట్లా పిపిరి నుంచి మంతెన దేగం డబుల్ రోడ్డు, ఇంకా కొన్ని పంచాయతీరాజ్, ఒకటి ఆంధ్రనగర్ నుంచి లక్నంపల్లి, దొంకేశ్వరు, ఇట్లా అంకాపూరు, ఇట్లా మొత్తానికి ప్రశ్నిస్తున్నా, కొద్దిగా స్పందిస్తున్నారు, కొద్దిగా స్పందించట్లేదు. నిగ్గదీసి అడుగుతున్నా, నిలదీసి అడుగుతున్నా, నా ప్రజల వాటా అడుగుతున్నా, వాళ్ళదేం అడగట్లేదు. ఎందుకంటే నా ప్రజలకు మీరు తెచ్చే అప్పులలో భాగస్వామ్యం ఉంది. నా ఆదాయంలో, ఎందుకంటే నాకు కూడా ఎక్సైజ్ ఆదాయం వస్తున్నది, ప్రాపర్టీ ట్యాక్స్ ఆదాయం వస్తున్నది, అయ్యే కదా. కానీ అంటే మరి ఇక్కడ ప్రభుత్వం నుంచి మీకు రెస్పాన్స్ ఎట్లా ఉన్నది? అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో మీకున్న సంబంధ బాంధవ్యాలు పర్సనల్గా కానీ పార్టీ పరంగా ఎట్లా ఉన్నాయి? ఈ సమస్యలు వ్యక్తిగతంగా సంబంధాలు బాగుంటాయి, అది వ్యక్తిగత సంబంధాలు. ఇప్పుడు చెప్పాం కదా, రాజకీయ ప్రత్యర్థులు విరోధులు వేరు, రేవంత్ రెడ్డి గారితో వ్యక్తిగత స్నేహితం వేరు. కానీ తప్పదు, ఆయన కూడా ఆ తానులో ముక్కనే కదా. ఆయనకున్న బలహీనతలు కావచ్చు, ఆయనకున్న ఇబ్బందులు కావచ్చు. కానీ మొత్తానికి అంటే మీరు అడిగితే ఇబ్బంది పెడతారా, లేకపోతే అంటే చూద్దామంటారా, లేకపోతే వెంటనే శాంక్షన్ అట్లా? వేరే వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తారు కదా, వేరే ప్రతిపక్ష వాళ్ళకి ఇస్తలే, మీనకి ఎట్లా ఇస్తామని. సో మరి అప్పుడు ప్రజలకు సమస్య అవుతుంది కదా సార్, అవి సాల్వ్ చేయాలి. అదే నేను అడిగి మొన్న కూడా రివ్యూ పెట్టినప్పుడు కూడా సీతక్క గారు వస్తే అదే చెప్పాను. ఒకవేళ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మమ్మల్ని అవమానించండి తప్ప ప్రజల్ని అవమానించకండి అంటున్నాను. ఒక ఆర్మూరే కాదు, ఎక్కడ ప్రతిపక్షం ఉన్నా ప్రజలు వాళ్ళ ఇష్టానుసారం గెలిపించుకున్నారు మమ్మల్ని. అది బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, మజ్లీస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మిమ్మల్ని ఎట్లా ఎన్నుకున్నారు, మమ్మల్ని ఎట్లా ఎన్నుకున్నారు. మీరు 100 కోట్లు దోసుకపోతున్నారు, అట్లా దోసుకపోకండి. ఆ దోసుకపోవటం వల్లనే ఈరోజు రాష్ట్రం విడిపోయింది. మళ్ళీ రాష్ట్రాన్ని దక్షిణ తెలంగాణ వైపుకు వేలాది కోట్లు తీసుకుపోవడం, 38 జిల్లాలను సమానంగా చూడండి. ఎక్కడైనా మంత్రులు, ముఖ్యమంత్రుల దగ్గర కొద్దిగా ఎక్కువ తీసుకెళ్ళండి. ఇది నేను మాట్లాడే మాట, వెర్షన్ నేను చెప్తున్నాను, మంత్రులు కూడా చెప్తున్నాను. పగబట్టకండి, పగబడితే మమ్మల్ని పట్టండి, ఎన్నికలలో మా మీద ఫైట్ చేయండి, అంతే కదా. ప్రజల్ని అవమానిస్తే మీరు ప్రజాస్వామ్యం అవమానించినట్టు.
సో ఆర్మూర్ ప్రజలకు కూడా మీరు అంటే సాల్వ్ చేసడంలో, ఈ సమస్యలు సాల్వ్ చేయడంలో వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు మీరు? అంటే మీ దగ్గరికి రాగానే అది రిప్రజెంట్ చేయడం మొదలు పెట్టేస్తారా, లేకపోతే? నాకు 6 పిఎల్ ఉన్నారు. అంటే జనరల్గా నేను ఉన్నా లేకున్నా ఒక వారానికి 3 రోజులు ఉంటాను, 3 నుంచి 4 రోజులు ఉంటాను అక్కడ. వాళ్ళ సమస్యలు వచ్చిన కొద్దిగా వాళ్ళకి ఏమిటి మ్యాక్సిమం ఇష్యూస్ అన్ని పోలీసు, రెవెన్యూ, మ్యాక్సిమం వాళ్ళ ఇష్యూస్ అన్ని పోలీసు, రెవెన్యూ, కొద్దిగా కులపిచ్చి బాగుంది ఆ ప్రాంతంలో. కొంచెం ఏదైనా అవినీతి చేద్దాం అనుకునే వాళ్ళు వస్తారు ఒక్కోసారి మీ దగ్గర, కొంచెం పెద్ద ఎత్తున 90% నా దగ్గరికి. ఎందుకంటే అలా కొద్దిగా నేను రాజకీయం వచ్చిన నుంచి గెలిచిన తర్వాత నా విధానము ఇప్పటి వరకు సుమారు చూశారు పాపం 22 నెలల వరకు. తప్పు అంటే ఏదో ఒక రకంగా లొంగుతడచ్చు, కులానికన్నా లొంగుతడచ్చు, బలానికన్నా లొంగుతడచ్చు, డబ్బు కన్నా లొంగుతడచ్చు. అలాగ అర్థమైంది దేనికి లొంగడు. దేవుడి దయ వల్ల నేను మంచిగా ఉన్నాను, ఏదో వ్యాపారం చేసుకుంటాను, 10 రూపాయలు సంపాదించుకుంటున్నాను, వస్తే 10 మందికి పెట్టేటట్టున్నాను తప్ప ఎవరి దగ్గర తినేటట్లేను. కాబట్టి సామాన్యులు ఎక్కువ వస్తారు నా దగ్గరికి, సామాన్యులు, పేదలు. ఎందుకంటే ఇక్కడ ఏం బంధువులు, బామ్మలు, అన్నదమ్ములు, బావమ్మలు ఎవరు లేరు, డైరెక్ట్ నేనే కాబట్టి. అది వేరే రాజకీయాలు దొరుకుంటే వాడు బామ్మడి దగ్గరకు పోవాలి, వాడు మామ దగ్గరకు పోవాలి, వాడు తమ్ముడి దగ్గరకు పోవాలి. నా దగ్గర ఏం లేదు. అంటే మీకు అట్లా మీ బలగాన్ని పెంచుకోవాలని అట్లా ఏం లేదు? నాకు ఇంట్రెస్ట్ లేదు. అది ఏది ఇంట్రెస్ట్ లేదు నాకు. అంటే ఈ రాజకీయ నాయకులకు ఉన్న 9 లక్షణాలను దూరం పెట్టాలనుకున్నా. ఒకటి బంధుప్రీతి, కులపిచ్చి, ఈ మొరన్ దందలు, శాండ్ దందలు, లిక్కర్ దందలు, రియల్ ఎస్టేట్లు ఆ ప్రాంతంలో. మా బంధువులకు ముందే చెప్పాను ఎన్నికగానే, దయచేసి మీకు ఏదైనా పర్సనల్ పని ఉన్నప్పుడే రండి నా దగ్గరికి. మా కార్యకర్తలు ఉంటారు, అంటే విలేజ్లో బూత్ అధ్యక్షులు వాళ్ళు వస్తారు నా దగ్గరికి. అందరూ వస్తారు, ఇక కాంగ్రెస్, ముస్లిం సోదరులు కూడా ఎక్కువ వస్తారు. ఎవరికి వచ్చిన ఇప్పుడు ముస్లిం సోదరులు అంటే గుర్తొచ్చింది సార్, మీకు ఇష్టమైన టాపిక్ హిందువుల గురించి మస్తు మాట్లాడతారు మీరు. అసలు ఇక దానికోసం మీరు రాజకీయాల కంటే ఎక్కువ మాట్లాడాలంటే హిందూయిజం గురించి ఎక్కువ మాట్లాడతారు, హిందువుల గురించి. ఏంటి ఇప్పుడున్న స్టేటస్ ఏంటి? అంటే మనం హిందువులు సుఖంగా లేరనా, లేకపోతే వాళ్ళు ఏదో ఇబ్బందిలో పడుతున్నారనా? అంటే ఒక తుఫాన్ వస్తుంటుందండి. ఇప్పుడు రావట్లేదు తుఫాన్ వస్తుంది అన్నప్పుడు పసిగడితే ఒక వాతావరణ శాఖ మనకు హెచ్చరికలు ఎత్తుంది. 24 గంటలల్లా ఈ భారీ తుఫాను, ఉరుములతో మెరుపులతో కూడుకున్న తుఫాను. ఇక వాతావరణ శాఖ వస్తుందో రాదు మనకు తెలియదు, కానీ ఇదైతే వస్తుంది, ఏదో హిందువులకైతే వస్తుంది. అంటే ఎందుకు వస్తుంది అంటే ఒక చిన్న ఉదాహరణ, నిన్న 3 రోజుల కింద చెప్తున్నా. కాశ్మీర్ది అవును, అశోక చక్ర సింబల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇంకా హిందువులు ఎట్లా చేస్తారు వాళ్ళు? ఈరోజు కాశ్మీర్లో ఇచ్చే నిధులన్నీ భారత ప్రభుత్వాన్ని, మనం కట్టిన పన్నులు. భారత ప్రభుత్వం అంటే అశోక చక్రం సింబల్, అది ప్రపంచానికి. అది ఏ మతానికి సంబంధించింది కాదు, ఆ ఇస్లాం పుట్టక ముందు పుట్టిన సింబల్ అది. ఇస్లాం పుట్టింది 1400 సంవత్సరాల క్రితం. ఆ సింబల్ను కూడా ధ్వంసం చేస్తున్నారు. అంటే మనుషులం కాదంటే మీరు వీళ్ళు ఏ రకంగా హిందువులను చంపిర్రచ్చు కాశ్మీర్లో. ఒకప్పుడు 13th సెంచరీలో ఇస్లాం లేని కాశ్మీర్లో ఈరోజు ఓంకారం ఎందుకు లేదు? తెలంగాణ కూడా అంతే. ఇప్పుడు ఉదాహరణకు ఒక్క శాసనసభ్యుడు ఉండే మజ్లిస్, ఎవరు కూడా ఎట్లా అయినరు? మేయర్ ఎట్లా అయినరు? వాళ్ళే మేయరు వాళ్ళు. మరి ఇంకా కొన్ని రోజులైతే రాజేంద్ర నగరు, ముషిరాబాదు, జూబ్లీ హిల్స్. మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్. ఇంక హిందువులు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో ప్రమాదం పొంచుంది ఒకటి. అలా అని వాడిని ఎందుకంటే వాడు కలిసి ఉండు, నువ్వు కలిసి ఉండు. ఇప్పుడు ముస్లిమ్స్ని చూసి మనం నేర్చుకోవాలి తప్ప వాళ్ళ మీద ఈర్చపడద్దు. 5 సార్లు ప్రేయర్ చేస్తున్నావు, నువ్వు ఒక్కసారి చేయు. ఏదో సంవత్సరంకోసారి ఒక కొబ్బరికాయ కొట్టి కోటి వరాలు కోరుతారు. ఒకడు అంటాడు ఇక గణపతి మేము 8 ఫీట్లు పెట్టినాము, 12 ఫీట్లు పెట్టినాము, 70 ఫీట్లు పెట్టింది. ఎందుకు రాది? ఎన్ని ఫీట్లు ఎత్తు పెట్టినామని కాదరా, ఎన్ని వేల మందికి అన్నదానాలు చేసినావు కాదరా. నీ సనాతన ధర్మం కోటేసుకోరా ముందు. ఎన్ని వేల గణపతులు పెట్టినాము, ఎంత ఎత్తు గణపతులం పెట్టినాము, ఎన్ని దుర్గమాతలం పెట్టినాము, ఎన్ని బతుకమ్మలు ఆడినాం కాదురా మీ బతుకు. సనాతన ధర్మాన్ని గోటు కూడా వేసుకోండి, తర్వాత ధర్మం ఉండదు అని నేను అంటున్నా. అంటే ఈ పిచ్చి హడావుడిలో పడిపోయినరా హిందువులు? అంటే అదే చెప్తున్నా, గతం అన్న జ్ఞాపకం ఉండాల. అంటే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఉప ఎన్నిక వస్తున్నది, ఇలా చెప్తున్నా నేను. ఈ ధనవంతులకు ఒక్కొక్కడు 50 కోట్ల ఇల్లు కట్టుకున్నాడు చెప్తున్నా. ఒక రాజు రతన్ సింగ్ అని, పద్మిని దేవి అని, రాణి పద్మిని అని, వాడు ఖిల్జీ అని, వాడి భార్య కావాలని 6 నెలలు వాడు యుద్ధం చేసిండు. అంటే రాజు భార్యని కావాలని. అంటే రాజు భార్యకు కూడా దిక్కులేదురా అప్పట్లో. 1303 అనుకుంటా యుద్ధం అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఖిల్జీ గురించే కదా మీరు. అంటే నేను అనేది ఏమంటున్నా, ఒక రాజు తన భార్యని కాపాడుకోవడానికి కూడా 6 నెలలు యుద్ధం చేస్తే కూడా ఓడిపోయి చనిపోయిన రోజు రాణి పద్మావతి జోహర్ చేసింది. 8,000 మంది మహిళలను పెట్టుకొని అగ్నిలో దూకింది.
రేపు మీ భార్య పిల్లలు అగ్నిలో దూకకుండా చూడండి రా. అంటే నేను కాన్షియస్గానే అడుగుతున్నా, చెప్పండి. అంత ప్రమాదం ముస్లింలతో పొంచి ఉన్నదా మన దేశంలో, ఒక ప్రజాస్వామ్య దేశంలో? ఎందుకంటే ఒక్కోసారి డౌట్ వస్తుంది, లేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు నేపాల్ లాంటి దేశం చూస్తే, ఈరోజు నేపాల్ లాంటి దేశం చూస్తే, బంగ్లాదేశ్ చూస్తే సాధ్యపడొచ్చేమో అనే ఫీలింగ్ వస్తుంటుంది. అనుభవించినోడికి తెలుస్తుంది. అనుభవించినోడికి ప్రమాదం వచ్చే వరకు తెలియదు. పక్కిల్లోడు కాలిపోతున్నది, నీళ్లు కాలినోడు రాడు. చరిత్ర చదవాలి. గతం ఎప్పుడు భవిష్యత్తుకు పాఠం కావాలి. ఎవడు చూస్తలేడు, ఎవరి చేతిలో స్మార్ట్ ఫోన్ లేదు. ఇప్పుడు ఎవరి చేతిలో, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లోకి వెళ్ళి బొమ్మను పాకిస్తాన్లో హిందూ దేవాలయాల పరిస్థితి అని కొట్టమను. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ హిందూ టెంపుల్స్ ఇన్ పాకిస్తాన్? హిందూ ఫ్యామిలీస్, ఈవెన్ బంగ్లాదేశ్ గుట్ట 22% ఉన్నాడు, 2% ఎట్లా అయిండు? అంటే మంచిగా చూసుకుంటే తగ్గుతారా పెరుగుతారా? మరి మన ముస్లింలు మంచిగా చూసుకున్నాం కదా, 3 కోట్ల మంది ఉంటే 24 కోట్ల మంది అయినారు. పెరిగింది, మంచిగా పెరిగింది. అంటే మంచిగా చూసుకున్నాం కదా, ఆబ్వియస్గా అంతే కదా. అంతే కదా. 6 లక్షల మసీదులు ఎట్లా కట్టిండ్రు? మనం ప్రేమతో ఉంటేనే కదా, మనం ప్రేమతో ఉంటేనే కదా మసీదులు పెరిగినాయి. మరి ఆ మందిరాలు ఎట్లా ఉన్నాయి? ఈరోజు బాంబేలో ఒక సపరేట్ టౌన్షిప్ కట్టుకుంటున్నారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆడ మసీదులు ఎందుకు, ఆడ గుళ్ళు ఎందుకు గుళ్ళు, మసీదులు ఎందుకు పెరిగినాయి? ప్రేమ గల జాతి వాడా మనమా? మరి ఎవరు గమనించాలా? చదువుకున్నోడు, డబ్బున్నోడు వీడే గమనించకపోతే పాపం అమాయకులు, రోజు కూలిపోయిన వాళ్ళకు, వాళ్ళకి ధర్మం అనే తర్వాత వాడికి రోజు జీవన పోరాటం, అవసరాల పోరాటం. వాడు ఆలోచించలేంటే అర్థం ఉంది. ఈ విధవలకి ఏమైంది? పోలింగ్ బూత్ పక్కన వండి పోలింగ్కి రారు విధవలు. సికింద్రాబాద్లో 40%. మరి ఎందుకురా మీ ఫంక్షన్ హాళ్ళు? మీ ఫంక్షన్ హాళ్ళు ఎందుకు? మీకు మర్సిడీస్ కార్లు ఎందుకు? వాడేమో కేరళకి, దుబాయ్కి వెళ్ళి చోటేసిపోతున్నాడు ముస్లిం. వీడు డబ్బున్నోడు, 100 కోట్లు ఆస్తున్నాడు, పక్కన పోలింగ్ బూత్ ఉంటే ఓటింగ్కి రాడీడు. మరి రేపు ఎవరు కాపాడతారా నిన్ను? బంగ్లాదేశ్కి వెళ్ళి పరిగెత్తినట్లు పరిగెడుతూ. ఇది చెప్తున్నాం. దాని అర్థం ఏదో భయం పెట్టినట్టు కాదు, జాగ్రత్తలు చెప్తున్నారు. రేపు భవిష్యత్తులో ఇప్పుడు మమ్మల్ని అంటారు, ఒకవేళ రేపు తెల్లారి వచ్చే తరాలు అంటుండొచ్చు, మా వాళ్ళంటే విధవలు మీరేం చేసినారని మమ్మల్ని అడుగుతారు. అప్పుడు మాలాంటి వాళ్ళం చరిత్రలో ఉంటాం. అరే అప్పుడు ఒక పైట రాకేష్ రెడ్డి ఉండే, ఒక రాజా సింగ్ ఉండే, ఒక భారతీయ జనతా పార్టీ ఉండే, ఒక యోగి ఆదిత్యనాథ్ ఉండే, ఒక నరేంద్ర మోడీ ఉండే, ఏకైతో సేఫ్ అన్నాడు. అర్థం కాలేకపోతే ఇట్లా తర్వాత మీకు పిండాలు పెట్టేందుకు, మీకు తద్దినాలు పెట్టేందుకు కూడా మీకు వారసత్వం ఉండదు. వాడు మతమే మారినాక నీవు ఎక్కడ ఉంటావు? ఇక నీకు తద్దిన మూడు పెడతాడు. మేము ఒకటే చైతన్యపరుస్తున్నాం, నిజాలు చెప్తున్నాం, గతం చెప్తున్నాం, భవిష్యత్తు చెప్తున్నాం, వర్తమానం చెప్తున్నాం. 3 రోజుల కింద అశోక చక్రం గురించి చెప్తున్నా, పాత బస్తీలో హిందువుల పరిస్థితి చెప్తున్నా, బైన్సాల హిందువుల పరిస్థితి చెప్తున్నా, నిజామాబాద్ నేను చెప్తున్నాం. ఇవి కాదు, ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. అతి ఖైమత్ గురించి చెప్తున్నాను నేను. వెళ్ళండి యూట్యూబ్లో కొట్టండి, చెప్తున్నారు మొత్తం. ఒక డీజీపీది ఇలా పెట్టాను నేను స్టేటస్, డీజీపీ అంటే అక్కడున్న ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అతీక్ అహ్మద్ కుక్కతో షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. వాడు వెంచుకున్న కుక్కకి షేక్ హ్యాండ్ ఇస్తే అని అంటున్నాడు డీజీపీ ఏడ్చుకుంటా. రక్తం మరుగుతుంటుంది. అంటే అట్లా ఏం చేస్తారు ఫ్యూచర్ మీరు తెలంగాణని, భారతదేశాన్ని ఏం చేసుకుంటారు? మీ ఆస్తులు, మీ అంతస్తులు, మీ బంగ్లాలు, భూములు, కలలుగంటున్న ఫామ్ హౌజులు, మీ భవిష్యత్ తరాలు ఇక్కడ రక్షణ లేకుండా అత్యాచారాల పాలు, హత్యల పాలు అవుతే ఒకసారి ఊహించుకోండి. మేము చెప్పింది అబద్ధమైంది అయితే చరిత్ర చూడండి. దీంట్లో తప్ప ఇంకా ఎవరినో రెచ్చగొట్టడం కాదు, అలా అని ముస్లింలని విసర్మించడం కాదు. వాళ్ళని చూసి ఐక్యతగా ఉండండి. సనాతన ధర్మాన్ని కోటేసుకోండి. వాళ్ళు ఎందుకు మరి సెక్యులర్ ఉన్నారు కదా, ఓల్డ్ సీట్లు ఎందుకు పోటీ చేయరు? ఇప్పుడు కాంగ్రెస్ సెక్యులరే కదా, బీఆర్ఎస్గా సెక్యులర్ అనుకుందాం. మరి ఓల్డ్ సీట్లో పోటీ చేయరా? ఒకటి ఈమనురి గెలిచి చూపెట్టండి. అంటే ఎట్లా ఇది ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో మళ్ళీ సెక్యులర్? ఇది ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అన్నప్పుడు హిందువులు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేయాలి. ఇంకేం లేదు, దీనికి మార్గమే లేదు. సెక్యులర్ వాడు సెక్యులర్ కానీ నువ్వు సెక్యులర్ అవుతావు. చాలా మంది హిందువులకే తెలియదు కదా సార్ ఈ విషయం. మనం తెలియజెప్పడం మన బాధ్యత, తెలిసిన బాధ్యత. కొంత అవగాహన వచ్చిందంటారు ఇప్పటికైనా? అంటే నాకు డౌట్ వస్తుంటేనే కదా 3వసారి ముద్దు బిడ్డ ప్రధానమంత్రి ఉన్నాడు. వికాస్ అయిన హిందూ బిడ్డ, రామ మందిరం కట్టిన బిడ్డ, 12 రోజులు ఉపవాసాలు ఉండే బిడ్డ. మళ్ళీ సీట్లు తగ్గినాయి అంటారు అట్లా? అది నెంబర్ గేమ్. అది మళ్ళీ అంటున్నాం కదా, నీకు నీలో ఐక్యత లేనందువల్ల జరిగిన ఇది లేదు. మిగతా ప్రతిపక్షాలు కూడా చెడ్డాయని నేను అంటలేను. మిగతా ప్రతిపక్షాలు వాళ్ళని కూడా గౌరవించమనండి హిందువుల్ని.
ప్రపంచంలో ఎక్కడ ఉన్నది? మెజారిటీ ప్రజలను అవమానించే దేశం ఏదైనా ఉందా? ఒక గాంధీ కుటుంబం తప్ప. కాంగ్రెస్ మంచిదే, ఆ కుటుంబంతో నచ్చిపడేసి అని నెహ్రూ కావచ్చు, తర్వాత వాళ్ళు కావచ్చు, కంటిన్యూషన్ కావచ్చు. ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు చింపేసినారండి 1975లో? ఎమర్జెన్సీ ఎవరు పెట్టిండ్రు? ఇందిరాగాంధీ కదా. మరి ఆ మాన్మడి పట్టుకుని ఏదో తిరుగుతాడు, ఏదో బుక్ పట్టుకుని తిరుగుతాడు ఆయన, జేబులో పెట్టుకొని. చించింది మీరు, దేశాన్ని అమ్మింది మీరు, విడగొట్టింది మీరు, హిందువులను అవమానించింది మీరు, సాధువులను చంపింది మీరు, ఆవులను చంపింది మీరు, అవినీతి చేసింది మీరు. ఈరోజు ఒక హిందూ బిడ్డ, నికాసైన హిందూ బిడ్డ నరేంద్ర మోడీ ఒక్క అవినీతి లేకుండా భారతదేశాన్ని ప్రపంచంలో దిక్సూచిగా తీసుకెళ్తున్నాడు. ఎక్కడ ఒక్క మత కళలు లేదు, ఒక్క మత కళలు ఎందుకు లేదు? మేము వస్తే అన్నారు కదా, మేము వస్తేనే కలిసి ఉంటాం. హైదరాబాద్ అంతా సెట్ చేస్తాం, ఎందుకు సెట్ చేయం? బరాబర్ సెట్ చేస్తాం. మేము ఉంటే కరెక్ట్ ఉంటారు అందరూ. కరెక్ట్ ఉండడం అంటే ఇప్పుడు ఏది వాళ్ళని బుజ్జగింపు రాజకీయాలు. ఇప్పుడు ఓటు బ్యాంకు కోసం, ఓటు బ్యాంక్ గురించి ఇప్పుడు ఏది, మొన్న ఏదో ఒక సభ చూసిన నేను, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏదో 100 కోట్లు అడుగుతున్నారు, 800 కోట్లు అసాద్ భాయ్ అడుగుతుంటారు. మరి హిందువులు అడిగితే ఎందుకు ఇవ్వయ్యా? అసాద్ భాయ్ అక్బర్ భాయ్ పూछे को तो 100 करोड़ नहीं 800 करोड़ देता हूँ, क्या आपका है क्या? మీది ఏమున్నది? మరి మేము 800 కోట్లు అడిగితే 8 కోట్లు ఇస్తాం. ఎందుకు ఈ రాజకీయాలే అద్దంటున్నాను. అందరినీ సమానంగా చూడండి. ఓకే, మా దురదృష్టం 800 కోట్లు ఆయన ఇయ్యాడు, అది వేరు. కానీ నేనేమంటున్నాను, దట్ ఈస్ డిఫరెంట్. అంటే బుజ్జగింపు రాజకీయం ఎందుకు? మీరు అక్బరుద్దీన్ గారు అసెంబ్లీలో మాట్లాడి చూడండి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అబ్ జో చాయే ఓ లేలో, జ్యుడిషియల్ పవర్స్ దేగా అంటాడు. మీకు ఏది కావాలంటే తీసుకోండి. ఒకదాని మీరు చూడండి, స్పీచ్లో చూడండి, ఎవరిది? కేసీఆర్దా? ఎవరు మీరు అసలు? రాజ్యాంగ ధర్మకర్తలు. రాజ్యాంగం ప్రకారం లౌకిక రాజ్యంలో ఉన్నప్పుడు ఓకే, దిస్ యూఆర్ అగ్రీ. కానీ వాళ్ళు ఎందుకు బుజ్జగించుకుంటారు, మమ్మల్ని ఎందుకు దండుతారు? ఇది ఏంది అర్థము? పాత బస్తీ పోతే మీ పోలీస్ యూనిఫామ్ ఎందుకు భయపడుతుంది? హిందువుల మీద దాష్టికాలు ఎందుకు చేస్తారు? రోడ్డు మీద ఉన్న హిందువు ఏదైనా దుకాణం పెట్టుకుంటే తండుతారని అని చూస్తేనే ఉత్సవోసుకుంటారు టోలీ చౌకి మొయిదీపట్నంలో పోలీసులు. పాత బస్తీలో చూడండి, మరి ఏ రోడ్ల మీద ఏం చూపిస్తారు, ఏ కరెంటు బిల్ వసూలు చేస్తారో, ఏ మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేస్తారు, ఏ జిఎస్టీ లైసెన్సులు చూస్తారు. హిందువులు అంటే ప్రతి ఒక్కరికి చులకనే, ఆ అధికారికి జిఎస్టీకి చులకనే, ఇన్కమ్ ట్యాక్స్ చులకనే, ఇక ప్రతి డిపార్ట్మెంట్ మేము చులక హిందువులు అంటే. ఇంకా పోలీసు వాళ్ళకైతే బాగా చులకనే. ఆడ కోపం అంతా మా మీద తీసుకుంటాడు హిందువుల మీద. పాత బస్తీ కర్ర పని చేయదు, కాకి యూనిఫామ్ పని చేయదు. అదే సార్ నాకు డౌట్ వస్తుంది. అంటే సారీ మధ్యలో ఇంటరప్ట్ ఇప్పుడు మిగతా ఏరియాల్లో చూస్తే 10-11 దాటంగానే ఇక పోలీస్ వ్యాన్లు తిరుగుతుంటాయి. టోలీ చౌకీలో 1 గంట అయినా కూడా అందరు మనుషులు మామూలుగా తిరుగుతుంటారు. 4 అయినా కూడా హోటల్ కలకల్లాడుతుంటాయి. ఎవడన్నా ఏమన్నా తినాలన్నా అటే పోతారు. మళ్ళీ అంటే ఇది ఏంది, అన్ని పోతారు. కత్తులు ఉన్నోడు పోతాడు, గంజాయి అమ్మటోడు పోతాడు, డ్రగ్స్ అమ్మటోడు పోతాడు, రేఫులు చేసేటోడు పోతాడు. రాత్రి ఎవరు ఉంటారు? సంఘ విద్రోహ శక్తులకు మీరు ఓపెన్ చేస్తారా? మళ్ళీ వాళ్ళకి సమర్థించే నాయకులు వీళ్ళకి ఏమనంటే పాపం వీళ్ళకి కాకి యూనిఫామ్ వాళ్ళకు హిందువులు అంటే 4 లక్షలు కన్నా అది ప్రతి ఒక్కరికి. నేను అందుకని డైరెక్ట్ అంటాను, నేను డీజీపీ గారితో మాట్లాడతాను, సార్ ఒక్కసారి చాదర్ కడితే తర్వాత చూపించాను కదా, మీ పోలీస్తాను అంటాను. మీకు కావాలంటే వీడియోలు పెడతాను, ఆ ఎమ్మెల్యేలు ఎట్లా అంటున్నారో పోలీసు వాళ్ళని. అంటే ఏమొస్తుంది సార్ రెస్పాన్స్ వాళ్ళకి? వాళ్ళు కూడా ఎందుకు బతుకున్నాం అనిపిస్తుంది అప్పుడప్పుడు వాళ్ళకి పాపం. ఎందుకంటే పొలిటికల్ ప్రెషర్ ఇట్లా ఉంటుంది, వాళ్ళని ఏమనద్దని. ఆడేమో మాణిక్ చందన్ కూడా ఇట్లా ఉంటాడు, మనోడేమో పోలీస్ స్టేషన్ బయటనే ఉంటాడు, సార్ అని ఇటుకేం కళ్ళకి రాదు. ఆడింత గడ్డ మీద వేసి ఆడిని ఇంత పాన్ వేసి బోలా మన సాబోలా సోలా పోన్రా బాబు ఈ ఉద్యోగం నేనే పోతా ఉన్నది, దాన్ని సెట్ చేస్తాం లేక. నేను అనేది ఏంటంటే హిందువులు ఐక్యమత్యంగా ఉండటం ఒకటే మార్గం. ఒకటి తెలివైన వాడు, డబ్బున్నవాడు, చదువుకున్నవాడు మీరు చైతన్యపరచండి జాతిని. పేదలు రోజు రెక్కాడితేనే డొక్కాడని పేదల గురించి మీరు సమర్థించకండి. వాళ్ళకు ఉన్న అవగాహన, చదువు, ప్రమాదం పొంచున్నట్టు తెలియకపోవచ్చు, కానీ తెలుసున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు జాగ్రత్త పడాలి, అవేర్నెస్ పెంచాలి. పండగలన్నీ చేసుకునేటప్పుడు ఈ సనాతన ధర్మానికి కూడా ఓటు వేసుకోవడం నేర్చుకోండి. ఓటుతోనే రాజకీయం నడుస్తుంది, ఓటుతోనే పవర్ నడుస్తుంది, ఓటుతోనే పదవి నడుస్తుంది, ఓటుతోనే. ఇప్పుడు సంఖ్యనే వాడు 10 మందిని కంటున్నావు, నువ్వు ఒక్కరిని కంటున్నావు. ఎన్ని రోజులు ఇట్లా? నువ్వు కూడా వాడు ఆపే వరకు నువ్వు ఆపకు. ఎంతమంది అంటారు మీరు పర్సనల్గా చెప్పేది? ఎవరి స్థాయి నాకు డౌట్ సార్. అది నేను చెప్తున్నాను, హిందువులకు ఫ్యామిలీ ప్లానింగే అద్దు అంటున్నాను. ఆ తాత ముత్తాతలకు ఫ్యామిలీ ప్లానింగ్ లేదే. అవును సార్, ఇప్పుడు వాళ్ళు 10 మందిని కన్నా రేషన్ షాప్ ముందు నిలబడతారు, గవర్నమెంట్ హాస్పిటల్లో టీకాలు వేయించుకుంటారు, తర్వాత వాళ్ళు 10,000 కోట్లు పెట్టి ఒక్కడికి ఇస్తావా? వీడికి యాక్సిడెంట్ చచ్చిపోయాడికి
మరి 1000 కోట్లు ఇచ్చి ఒకరికి ఎందుకు? నీ దగ్గర లేవా డబ్బులు లేవా? ఉమ్, ఒక పంక్చర్ షాప్ ఓడే 10 మందిని కనంగా ఫామ్ హౌస్ ఉన్నోడు 4 అనుకుంటే ఏమవుతుంది? ఉమ్. 4 అన్న వాడు దండతందుకైతే 4 ఆపాలా కదా. అవును. ఇప్పుడు మొన్న ఒక ముద్దాబాద్ అని గొడవ అయిందండి. ఆ, వాళ్ళు ఒక సమూహము, ఆ ముస్లిం సమూహం అంతా పరిగెత్తుకుంటూ వస్తున్నది, కత్తులు కర్రలు పట్టుకుని వస్తే ఇళ్ళల్లో ముసలోళ్ళే ఉన్నారు. ఆడోడు ఒక్కడుంటే లింగిలింగడు ఉంటాడు, అమెరికన్ ఆటో పంపించారు. ఆ డోర్లు పెట్టుకుని కదా కదా అనుకున్నారు. అరే తండతందుకైతే 4 ఉన్నారు కదా ఆపదందుకు. అవును, ఆపడానికి. నేను ఏమన్నా నువ్వు పెట్టిన దండవాన్ని. ఆ, నేను అనేది ఏంటంటే సంఖ్యనే ప్రాపదం అండి. వాడు సంఖ్య పెంచుతున్నాడు, నువ్వు నోట్లు పెంచుతున్నావు, ఆస్తులు పెంచుతున్నావు. ఈ ఆస్తులు ఎవరికి ఇచ్చిపోతారు? ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఇచ్చిన అంతే. బంగ్లాదేశ్లో అదే జరిగింది, పాకిస్తాన్లో అదే జరిగింది. నా మాట అబద్ధమైతే యూట్యూబ్లలో చూడండి, ఒక్కొక్క మంచి ఇండ్లు, కట్టడాలు, ఫామ్ హౌస్లు అన్నీ అలా సొంతమైనవి. దేవాలయాలు, చికెన్ సెంటర్లు అయినాయి. నువ్వు ఇతర ధర్మాన్ని ఏమనకు, కానీ నీ ధర్మం నువ్వు కాపాడుకో, నీ భవిష్యత్తు నువ్వు కాపాడుకో, నీ బిడ్డల భవిష్యత్తు కాపాడుకో. ఇది ఎందుకని ఇది నిజాలు మాట్లాడితే ఇంత బాధ అవుతుంది? నేనేమంటున్నాను, వాడు ఆపనంత వరకు నువ్వు ఆపకు పరుగు. వాడు ఆపిన రోజు నువ్వు ఆపు. ఫ్యామిలీ ప్లానింగ్ ఈడికి హిందువులకని రాసిచ్చిండాడు. ఫ్యామిలీ ప్లానింగ్ అందరికి కదా. ఒకటి సార్, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఎందుకు అంటే పాపులేషన్ కంట్రోల్లో భాగంగా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనే విషయం అందరికి ఎందుకు వర్తించదు? అది చట్టం అయితే లేదు కదా. ఆడేవాడప్పుడు ఆ సంజయ్ గాంధీ అనేవాడు 85 లక్షల మంది హిందువులకు సర్జరీ చేయించాడు. అదొక దుర్మార్గమైన క్రీడ. అప్పుడేదో తెలియని అవేర్నెస్ లేదు, కానీ ప్రమాదం పొంచుందండి. రాను రాను జనాభా పెరుగుతుంది వాళ్ళది. మీరు చూడండి, ఏ స్ట్రీట్లలో అయితే వాళ్ళు పెరుగుతారో గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు రాను రాను మా మసీదుల మంగళకి వెళ్ళి వినాయక నిమజ్జనాలు అద్దంటున్నారు, ఊరేగింపులు, మా శోభయాత్రలు అద్దంటున్నారు. మరి ఇంతకుముందు లేకుండే అది స్లోగా. ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నది ఒక్కడుండే, ఇప్పుడు 170 మంది అయినరు. ఆడు మైకి 5 పుంగులు పెట్టిండు. ముందు 1 పుంగు ఉండే, తర్వాత 2 పుంగులు, 3 పుంగులు, 5 పుంగులు, కథమైపోయాయి. ఇప్పుడు వాళ్ళ మారాలండి. నువ్వు మారిగా ఆడు ఎట్లుంటున్నావు అట్లుండు. నేను చెప్పేది ఇదేగా. నిజామాబాద్లో ఎట్లుంది సార్? భైంసాలో ఎట్లుంది పరిస్థితి? అయిపోయింది, మ్యాక్సిమం వాళ్ళ కంట్రోల్కి వచ్చేసింది. బైన్స్ అయితే వాళ్ళ కంట్రోల్ అయిపోయింది. నిజామాబాద్ 42%, ఇంకో 5-10 ఇయర్స్ ఉంటుంది. హైదరాబాద్ కూడా మ్యాక్సిమం 20 ఇయర్స్ ఉంటుంది. అంతకనే ఇప్పుడు 7 కాన్స్టిట్యూన్సీ వాళ్ళవి ఉన్నాయి. పార్లమెంట్ వాళ్ళదే ఉన్నది, మున్సిపల్ వాళ్ళదే ఉన్నది. నెక్స్ట్ ఇంకా 3 వాళ్ళే అవుతాయి అనుకుంటా. ఒకటి జూబ్లీ హిల్స్ 10 ఏళ్ళల్లో, రాజేంద్ర నగర్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ 1,40,000 ఓట్లు ఉన్నాయి, రాజేంద్ర నగర్లో 1,10,000 ఉన్నాయి. మొత్తం ముషిరాబాద్ వాళ్ళే, అంటే 3 నిర్ణయాత్మక పరిస్థితికి వచ్చారు. 3 అంటే 10 అవుతాయి. ఈ 10 కాగానే సికింద్రాబాద్ పార్లమెంట్ వాళ్ళది అవుతుంది. 2 పార్లమెంట్లు, మున్సిపల్, 10 ఎమ్మెల్యేలు. ఇంకా ఇక్కడ పోలీసు ఉండదు, ఏముండదు, షరియత్ చట్టాలు. ఇక ఇంతకుముందు పాత బస్సుల దాంట్లో తిట్టచ్చిండ్రు. ఇప్పుడు ఏడ దాంట్లో అటు మేడ్చల్ అవతల, అటు తూప్రాను, అటు భువనగిరి, ఆర్ఆర్ఆర్ అవతలకి మరి అందు గురించి ప్లానింగ్ ఈ దాటి రావద్దని అటు పంపిస్తారేమో. జరిగే నిజాలు అవి తెలుసుకుంటే మంచిది. కలిసి ఉండాలా. ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం కాబట్టి హిందువులందరూ తమ ఆయుధం అని ఓటే అనుకొని సనాతన ధర్మానికి ఓటేయాల. సనాతన ధర్మం కోటేస్తేనే వేరే పార్టీలో ఉన్నాడు కూడా కొద్దిగా మారుతాడు, హిందువులను అవమానించాడు. అలా అని మనం నేనట్లు ఏమంటలేం. సో వాళ్ళని కూడా అక్కడ ప్రేమగానే చూసుకుంటారు మీరు? ఎప్పుడు చూస్తలేము. సబ్కా సాత్. అంటే ఒక్కసారి నాకు అనిపిస్తుంది, మీరు ఇంత అగ్రెసివ్గా ఇటు సైడ్ పోతున్నారు కదా హిందువులని, మరి వాళ్ళు మిమ్మల్ని చూసి ఏం ఫీల్ అవుతారా, ఏ క్యారెక్టరైజేషన్ వేసుకుంటారా అని ఒక డౌట్ వస్తుంది. వాళ్ళు ఏమనుకోరు. వాళ్ళు చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా అక్బరుద్దీన్ అసౌద్దీన్ మెచ్చుకుంటా, మజ్లిస్ పార్టీని మెచ్చుకుంటా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జాతి గురించి పోరాడుతున్నారు, నేను నా జాతి గురించి పోరాడుతున్నాను. 100%. వాళ్ళు వాళ్ళ హక్కుల గురించి పోరాడుతున్నారు, నేను నాకు చెప్తున్నాను. మీకు జరిగిపోయే ప్రమాదం గతం చెప్తున్నా, ఖిల్జీ గురించి చెప్తున్నా, ఔరంగజేబు గురుతున్నా. హిందువుగా బతకడానికి ఈ దేశంలో ట్యాక్స్ కట్టినోడవు కదా నువ్వు, జిజియా ట్యాక్స్ కట్టినావు కదా. ఇప్పుడు తుగ్లక్ అడిగేసిండు, నువ్వే కదా, చరిత్ర ఉంది కదా. నీ దేశంలో నువ్వు బతకడానికి హిందూ జిజియా ట్యాక్స్ కట్టినోడికి మళ్ళీ బుద్ధి ఉండాలి కదా భవిష్యత్తులో. ఈ బంజారా హిల్స్ ఉన్నోడికి, జూబ్లీ హిల్స్ ఉన్నోడికి, ఈడికని ఉండాలి కదా. ఇప్పుడు వీడు మురిసిపోతున్నాడు కదా 100 కోట్ల కాంప్లెక్స్ కట్టుకొని, ఈడికి ఉండాలి కదా. గుడిసెల నుండి వదిలిపెట్టు, ఈ పెద్ద మనుషులకు ఉండాలి. ఈ పెద్ద మనిషి కాబట్టి చెప్తున్నా, మీరు ఏది కాదు. మేము చరిత్రలో మాత్రం మా జాతిని చైతన్యం చేస్తున్నాం. మేము భవిష్యత్తులో మేము ఉండకున్న భవిష్యత్తు రాలంటే, అరే పాపం వాళ్ళు చెప్పిండ్రా బతికినప్పుడు, మా టైగర్ నరేంద్ర చెప్పిండు. ఇప్పుడు నేను పాత బస్తీ కోత, చాలామంది టైగర్ నరేంద్ర బాలరెడ్డి గురించి తీస్తారు. మరి 100 మంది పుట్టిన వాళ్ళ పేరు తీయరే, పులులు పుట్టిన పుల్ల పేరు తీస్తారు. మీకు అర్థమైంది రఘునందన్? ఇప్పుడు నేను వినాయక చవితి అవి కొంత ప్రోగ్రాంలు అప్పుడు తీసుకుపోతున్నాను పాత బస్తీ. ఇప్పుడు నేను మొన్న అదే పోయినా లాల్ దర్వాజా బోనాలకు పోయినా, మేము ఉన్నాము 600 మంది 6,000 మంది ఏకపరిచయాలు ఉన్నాయి. నేనంటే ఇప్పుడే మన బతుకు మనిషికొకటి ఉంటే ఎట్లా రా అన్న.
తర్వాత ఎక్కడికి తెస్తావు పోలీసులని తెద్దామనుకుంటే వెస్ట్ బెంగాల్ పోలీసులు అంటున్నారు. అవును. ఇప్పుడు వైష్ణవదేవి యాత్ర ఉంటుందండి, 6,000 మంది భక్తులకు 60,000 మంది ఏకపట్టి సభ్యులకు కాపలా. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే కశ్మీర్ లాంటి చోట అశోక చక్రాన్ని భరించలేకపోతే భవిష్యత్తులో హిందువుల పరిస్థితి ఏంది? అదే మరి ముస్లిం కంట్రీస్ ఉదారవాదం పోతున్నాయి, గుళ్ళు కడుతున్నాయి, ఈడేమో గుళ్ళు కూల్స్తున్నాడు, అవును, ఉల్టా జరుగుతున్నాయి. ఈడేమో చాదస్తం వైపు వెళ్తున్నాడు ఇండియన్ ముస్లిము. సౌదీ ఏమో డోర్లు తెరుస్తున్నది, హిందువులు అందరు సమానము. దుబాయ్ లాంటి బైరెన్ల కృష్ణ టెంపుల్, మస్కట్ల శివ టెంపుల్, ఉదారవాదం వైపు అక్కడికి ముస్లిమ్స్ వెళ్తే మరి ఎక్కడ పుట్టిండు మహమ్మద్ ప్రవక్త? సౌదీ. సౌదీ లాంటి చోట్ల హిందువులు ఇంత ప్రేమ చూపించినప్పుడు మీకేం పుట్టింది? కాబట్టి వాళ్ళని ఏమో అనే బదులు అంటే ఇంకొకటి సార్, మీరు అన్నదానికి వాళ్ళ పరంగా సౌదీలో ఉండే ముస్లిమ్స్ వాళ్ళ పరంగా వాళ్ళు ఒరిజినల్ ముస్లిమ్స్ అని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ ఉన్నది అంతా సెకండ్ ర్యాంకర్స్. ఒరిజినల్ సెకండ్ అనేది ఒకటి, ఇస్లాం అనేది వాళ్ళ మతం అండి. ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా అదే చెప్తారు కదా, వాళ్ళని ఏమనకండి, మనమంతా ఒకటే బ్లడ్. మనమైతే ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా మన పూర్వీకులు ఒకటేనండి, వాళ్ళ పూర్వీకులు వేరు. ఈరోజు వాళ్ళ ధర్మం వాళ్ళు ఆచరిస్తున్నారు, తప్పలేదు. క్రిస్టియన్స్ అయినా హిందువులైనా ఇండియన్ డిఎన్ఏ ఒకటే, భారత్. ఇది అందరు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలి. కానీ వాళ్ళు ఏంటంటే మూర్ఖత్వం వైపు వెళ్తున్నారు, నిర్మూలించి. అంటే వాళ్ళకున్న బుక్ చదువుకోవటం కావచ్చు, దాంట్లో ఉన్న విధానాలు కావచ్చు. ఆయత్ 43 అదే ఉంటుంది, దాంట్లో ఆల్రెడీ హిందుత్వాన్ని నిర్మూలించు, అంటే విగ్రహారాధన నిర్మూలించు. నువ్వు మైనారిటీ ఉన్నప్పుడు ఎట్లుండు, నువ్వు 50% ఎట్లుండు, తర్వాత కానీ కాఫీని మతమన్న మార్చు, వాళ్ళు నిర్మూలించు. ఇప్పుడు ఇక్కడున్న హిందువులు కూడా భవిష్యత్తులో వాళ్ళ బిడ్డలు బురకలు గడ్డాలు పెంచుకొని ఉండాలనుకుంటే వాళ్ళు కూడా ఇట్లనే మన్ను తిన్న పాములు ఉండొచ్చు. లేదు, సనాతన ధర్మం ఒడిగట్టకుండా వేలాది సంవత్సరాలుగా ఏ ధర్మం పుట్టకముందు మా ధర్మం వేద మంత్రాలతోని, మంత్రోచ్చరణలతోని, గాయత్రి మంత్రాలతోని, సుప్రభాలతో లేచిన నేల కనుమరుగు కావద్దంటే నీ జాతిని కాపాడుకో, నీ ధర్మాన్ని కాపాడుకో, నువ్వు ఆత్మగౌరవంగా బతుకో. దిస్ ఇస్ అ సబ్జెక్ట్. కాబట్టి అన్నిటికన్నా ఏంటంటే ఓటు రాజకీయమే. ఓటు అనేది మనం విస్మరించలేము. సంఖ్య ఓటు, వాడి మీద ఎందుకు ఎడుతావు? సంఖ్య పెంచుతూ నిన్ను అద్దానడా వాడు? నేను ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోమన్నాడా? చేసుకోమలేదే. ఇక పిల్లల్ని పెంచడానికి పైసలు కావాలి. ఇప్పుడు భగవద్గీత మళ్ళీ కాదంటున్నా, ఫామ్ హౌస్ ఫంక్షన్ షాప్ ఉన్నాడు, పండ్ల దుకాణం పంపులు, మళ్ళీ అది 10 ఎకరాలు మంచిగా 2 ఎకరాలు ఇవ్వు సత్తరా కొండపోయేటప్పుడు. మేము కూడా కొన్ని అవేర్నెస్ లేదండి మాకు. తర్వాత ఇవన్నీ గణాంకాలు ఇవన్నీ చూసిన తర్వాత మేము చైతన్యపరుస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. మేము కూడా ఎందుకంటే వ్యక్తులుగా మాకైతే ఒకటే రోజులో పుట్టంగానే మేము జ్ఞానిలం కాము, యోగిలం కాము. ఈరోజు నడుస్తున్న భారత్, నడుస్తున్న హిందూ చరిత్ర, 10 రాష్ట్రాలలో మేము ఈరోజు హిందూ జీరో ఉన్నారు. 800 జిల్లాలల్లో 200 జిల్లాలల్లో హిందువులు లేరండి. 800 జిల్లాల భారతదేశంలో 200లలో 0% హిందువులు. 6000 తహసీళ్ళల్లో 1500 తహసీళ్ళల్లో 0 హిందువులు. ఇది మేము చెప్తున్నాం లెక్కలు. దీనికి ఒకటే, నువ్వు మేల్కో, జాగో హిందూ. మనం ఏదో కార్యక్రమం చెప్పినాం, జాగో హిందూ. ఈ కుహానా సెక్యులర్ రాజకీయ నాయకుల మాటలు నమ్మకండి. నీ ధర్మం ఉంటే నువ్వు ఉంటావు, నువ్వు ఉంటే నీ దేశం ఉంటే నీ ధర్మం ఉంటుంది. నీ దేశం లేక నీ ధర్మం లేక ఎటు పోతారు? ఇక కొంతమంది అంటారు కొడుకులు, ఇక ఆడకూడదు ఈడకూడదు. మేము ఆస్ట్రేలియాలో ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, లండన్లో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు దండుతున్నారు. మన ఆస్ట్రేలియాలో ఊరేగింపులు, ఇండియా గో బ్యాక్ ఇండియన్స్ అని. అమెరికాలో ఆడు దండుతున్నాడు, గో బ్యాక్. లండన్లో ఈడు దండుతున్నాడు. ఎటు పోతారు? నీ దేశమే లేనప్పుడు నీకు ప్రపంచంలో ఎక్కడ విలువ లేదు. అర్థమైంది రఘునందన్? అందరూ అనుకుంటున్నారు డాలర్ల మొదలవాడి. ఈవెన్ మీరు చెప్పిన దానిలో కూడా అంతరార్థం కూడా ఒక్కోసారి అర్థం కాకపోవచ్చు ఇప్పటికీ కూడా. నో, ఇప్పుడు అర్థమవుతున్నది. నీ దేశమే లేదు, ఉన్న దేశంని వదిలేసి ఇక్కడ నిర్లక్ష్యం చేసి నీ జాతిని వదిలి, నీ ధర్మాన్ని వదిలి, నీ బంధువులను వదిలి అన్నీ వదిలేసిపోయిన ఆడదంటున్నాడు. ఇప్పుడు ఎటత్తావు, ఎక్కడికి పోతావు? కాబట్టి ఉన్నది ఒకటే దేశం ప్రపంచంలో హిందువులకు. ఆత్మగౌరవంతో మత్తరా? కాశ్మీర్ లాగా అంతమైపోతారా? పాకిస్తాన్ లాగా ఆడబిడ్డలని నడి రోడ్డు మీద బట్టలు ఇప్పించుకుంటారా? బంగ్లాదేశ్ లాగా ఒక్క బిడ్డని 22 మంది బనాతని చెప్పించుకుంటారా? వెస్ట్ బెంగాల్లో కన్న తల్లిదండ్రుల ముంగంటనే బిడ్డలని మానభంగాలు చేయించుకుంటారా?
మీరు నిర్ణయించుకోండి. ఇది చరిత్ర, జరిగిన చరిత్ర, జరుగుతున్న చరిత్ర, జరగబోయే చరిత్ర. కానీ ఇవన్నీ తలుచుకుంటే ఒక్కసారి మీకు నిద్ర కూడా పట్టదేమో. అంటే మీరు ఇప్పుడు ఇంత ఎమోషనల్గా చెప్తున్నారు కదా సార్, ప్రజలకేమో అది అర్థం కావడానికి సంవత్సరాల తరబడి. ఇక అంటే ఇప్పుడు మళ్ళీ నేను అదే చెప్తున్నానండి, ఎవరిని వాడు నిర్ణయించుకోవాలా? పేదవాళ్ళని ఎందుకు అంటారు? మీరు డబ్బున్న వాళ్ళు ఈ రకంగానే ప్రవర్తించారు. అంటే మీ మనసుకు ఎట్లా అనిపిస్తుంది అని నేను అంటున్నా సార్. ఇదే ఒకటి అనిపిస్తుందండి. అంటే మీరు చెప్తుంటే నాకే ఒక రకమైన ఆవేదన కలుగుతున్నది. అంటే ఒక నమ్మకం, గతం నుంచి నేర్చుకున్న పాఠాలు, 600 సంవత్సరాలు సుమారు 7th సెంచరీ నుంచి వాడు కరీం వచ్చిన నుంచి, వాడు గోరిగాడు వచ్చిన నుంచి, బాబర్ గాడు వచ్చిన నుంచి, లోధీలను ఎంతోమంది చూసి నిలబడ్డ జాతి. ఈ సనాతన ధర్మంలో ఉన్న పవర్ ఎప్పటికొటి కట్టదని ఒక నమ్మకం. అలా అని కళ్ళ ముందే తన జాతి విలవిలలాడుతుంటే చూడలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది, కళ్ళ ముందు ఏం చేయగలిగినామండి? ఒక ఆడబిడ్డలని, హిందూ యువకులని నడివీధులలో ఉరి తీసుకుంటా ఊరేగింపులు చేశారు 1000 మంది. అదొకప్పుడు మన భాగమే కదా. ఎవరి నైరు? మనకు సంబంధం లేనోడు. వాళ్ళు బలవంతంగా పోయినరు, వాళ్ళు ఏమైనా ఇష్టపూర్వకం పోయినరు బంగ్లాదేశ్లో? వీడు ముక్కలు ఎత్తిపోయినరు, పంచటోడికి జ్ఞానం లేక. పాకిస్తాన్ కూడా అంతే. ఒకటి ఎటు పంచుతారండి? ఒకటి ఇటు పంచుతారా? ఎక్కడైనా అన్నదమ్ములు పంచుకునే ఇల్లు కావచ్చు, భూమి కావచ్చు, ఒక పక్కన భాగం పంచుతారు. వెస్ట్ పాకిస్తాన్ ఇటువైపు, ఈస్ట్ పాకిస్తాన్ ఇటువైపు, ఇట్లా మంచారు. వాళ్ళు వాళ్ళు ఇష్టపూర్వకం పోయినరా? పాకిస్తాన్ అదేమో మత ప్రాధికరణ పాకిస్తాన్, ఇదేమో సెక్యులర్. నేనేమంటున్నాను, వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉన్నారు అక్కడ లేరే. మరి 75 సంవత్సరాలుగా నరకం అనుభవిస్తే ఆ కుటుంబం ఎట్లా సుఖంతో ఉంటుందండి? ఎంత ఆవేదన ఉంటుంది. ఇప్పుడు ఎన్ని వేల లక్షల కుటుంబాలు 22% నిందులు 2%కి వచ్చిందంటే, నిన్నగాక మొన్న ఎవడో పెట్టిండు పాకిస్తాన్ నుంచి, నగ్నంగా బట్టలు ఇప్పెత్తున్నారు హిందువుల రోడ్డు మీద, పక్కన టవల్ కూడా ఇత్తలేడు. అంటే ఇవన్నీ చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఉండంగా బతికుండంగా ఈ అవమానాలు భారతదేశంలో జరగకూడదు. ఒకటి, కశ్మీర్లో క్లోజ్ అయింది, వెస్ట్ బెంగాల్లో 35% క్లోజ్ అయింది, అస్సాంలో 35% క్లోజ్ అయింది. అంటే ఏ రకంగా నరక యాతన వాళ్ళని ఉపయోగిస్తున్నారు చూసినాం మొన్న కూడా రీసెంట్. దీన్ని మన దేశం మిగతా ఏదైతే ఉన్న హిందువులు, ఇప్పటికి కూడా ఏం ప్రమాదం లేదు, 120 కోట్ల మంది ఉన్నాం, మనిషికి 4 కంటే చాలు 200 కోట్లు అవుతాం. నేను అదే చెప్తున్నాను, బతకతందుకు 4 కానండి, సావతందుకు 1 కానండి అంటున్నాను. ఇప్పుడు నేను మాట్లాడే స్పీచ్లలో కూడా బతకతందుకు 4 కనుక్కోండి, చావతందుకు సంపతందుకు 1 కానండి. అన్ని కావాలంటాడు నీ 4కి, ఆ కుటుంబానికి ఒకడు ఉంటాడు, ప్రతి కుటుంబానికి ఒకడు ఉంటాడు. దేశానికి ఎట్ట రక్షణ ఉండవు, నీ హిందూ కుటుంబానికి రక్షణ ఉంటాడు. అప్పుడు ఎదుటోడంతా సెట్ అవుతాడు. కత్తి పట్టుకొని నిలబడ్డా అంటే ఎవరు నీ వైపు చూడాడు, కరవాలం వైపు. నువ్వు కర్ర పట్టుకొని ఉంటేనే చూస్తాడు. కత్తికి కత్తే సమాధానం, ప్రాణానికి ప్రాణమే సమాధానం, రక్తానికి రక్తమే సమాధానం, ప్రేమకు ప్రేమ సమాధానం. ఇది రాకేష్ రెడ్డిగా నేను చెప్తున్నాను. చాలామందికి అర్థమవుతున్నది, మెల్లిమెల్లిగా అర్థమవుతున్నది. అర్థమే వరకు మరి జాతి ఉండాలి. అది 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 ఆలోచించుకోవాలి. ఇప్పుడు సూట్ వేసుకొని మన దేశాలన్నీ తిరుగుతాడు, మస్తు పైసలు ఖర్చు పెడతాడు అని మస్తు విమర్శ చేస్తారు ప్రధాని మోదీ గారిని. ఈరోజు అదే ప్రధాని మోదీ ట్రంప్ను కూడా ఇది పోసుకుందామన్నా వస్తలేదంటున్నాడు ట్రంప్, నిజం చెప్పాలంటే అట్లాంటి పరిస్థితిలో ఉంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది, అంటే ప్రధానిని చూసిన సందర్భంలో మీకు దేశానికి ఎలాంటి రక్షణగా ఆయన నిలబడ్డారు, ఏ రకంగా అనేది అనిపిస్తుంది? ఈరోజు 140 కోట్ల భారతదేశం, అన్ని మతాలు గుండె మీద చేతేసి నిద్రపోతున్నాయంటే నరేంద్ర మోడీ కారణం. కరోనాలు వచ్చినా, వైరస్లు వచ్చినా, పక్కన ఆపరేషన్ సింధూర్లు జరిగినా ఎక్కడ కూడా ఎవ్వడు భయపడతలేడు. మోడీ అయితే సబ్ కుచ్. ఇంకంతకు మించి మోడీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. అవును. ఈ ప్రతిపక్షాల విమర్శలు, రాహుల్ గాంధీ విమర్శలు, అంటే మేబీ సబ్జెక్ట్ డీవియేషన్ లాగుంటుంది ఆ క్వశ్చన్ యాక్చువల్లీ. ప్రతిపక్షాలు ఒకటే, ఇప్పుడు ఈ సారోస్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ భారతదేశం గురించి కొద్దిగా తెలుసుకోవాలి. చాలామంది 140 కోట్ల మార్కెట్ని కోల్పోనిస్తలేడు నరేంద్ర మోడీ. ఇప్పుడు ఈరోజే చూడండి, అమెరికాతో ఎంత కూడా వాళ్ళు ఓన్లీ వ్యవసాయ ఉత్పత్తులు ఫ్రీ చేయమంటున్నాడు ట్రంప్, నేను చెయ్య అంటున్నాడు. రెండోది, రష్యా నుంచి ఆయిల్ కొనద్దు అంటున్నాడు.
అందరు కొనొచ్చు, ఇండియా మాత్రం కొనొద్దు. వాడు కొనొచ్చు, యూరోప్ కొనొచ్చు, లండన్ కొనొచ్చు, మనం కొనొద్దు. సుమారు 3 లక్షల కోట్లు, సుమారు 7 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, మొత్తం 7 లక్షల కోట్లు సేవ్ అయింది మనకు బెనిఫిట్ కొనడం వల్ల. అంటే ఈ రాష్ట్ర బడ్జెట్ ఈయనకి ఏం తెలుస్తుంది? ఒక ముఖ్యమంత్రి వీళ్ళకు చిన్న పిచ్చుకలీళ్ళు, ఆ బడ్జెటే కింద ఉండదు. అంటే ఒక 5-6 లక్షల కోట్లు సేవ్ చేసిన ఈరోజు దేశానికి. అంటే ఒక వ్యక్తి ఒక దృఢమైన బలమైన నిర్ణయంతో, ఒక హిందూ బిడ్డ దైవాన్ని నమ్ముకొని, ధర్మాన్ని నమ్ముకొని, ఈ ప్రపంచమంతా ఈరోజు భారతదేశం బలహీనమైతే బాగుంటుందని చూస్తున్నారు. మనం శ్రీలంక చూడొచ్చు, బంగ్లాదేశ్ చూడొచ్చు, ఇప్పుడు నేను మన నేపాల్ సంఘటనలు చూడొచ్చు. ఎన్నో చేశారు, రైతుల సమస్యల మీద కావచ్చు, ఉద్యమాలు ఎన్నో చేశారు. ఇప్పుడు రైతు ఉద్యమం 30 రాష్ట్రాలు రావాలి కదండి. ఒక రాష్ట్రం పంజాబ్లో ఎందుకు? పంజాబ్ ఎట్లా వస్తుంది? సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు ఆ సంస్కరణల వల్ల ఎఫెక్ట్ పడితే మొత్తం భారతదేశంలో రైతాంగం కదా రావాలి కదా. మరి ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సాలో లేని వాళ్ళకి అంటే ఏదో ఒక రకంగా దేశాన్ని బలహీనపరచాలి. ఇప్పుడు సిఆర్ఆర్ కావచ్చు, ఎన్సీఆర్ కావచ్చు, ఇప్పుడు ఏమంటున్నామండి? ఈ దేశంలో పుట్టినోడికి అక్కెట్లేయాలండి. వీడు ఎవడన్నా మాట్లాడేటికి ప్రతిపక్షకుడు బుద్ధి ఉండాలి. కానీ ఎన్ఆర్సీ కావచ్చు, సిఏఏ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ దేశ ఫలాలు, దేశ వనరులు, దేశ సౌకర్యాలు ఇవన్నీ దేశంలో పుట్టిన వాళ్ళకి ఇస్తాం. కానీ ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, హిందువులైనా, సిక్కులైనా భారతీయులకు మాత్రమే ఎంతది భారతీయ సహజ వనరులు. ఆక్రమణదారులు, రోహింగ్యాలు, బంగ్లాదేశ్, పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన ఆక్రమణదారులకు ఎట్లిస్తామండి? కొద్దిగా కనీసం ఉండాలి ప్రతిపక్షాలకు. వాళ్ళకి ఏంటంటే అధికారమే, దేశం ఎన్ని ముక్కలైనా సరే. కాబట్టి ఇంకా రాహుల్ గాంధీ అనే అతను విదేశీ శక్తుల కుట్రలో ఒక ఏజెంట్ అండి. ఎటువంటి విలువలు లేనివాడు, ఎటువంటి కుటుంబ నేపథ్యం లేనివాడు, మా దేశస్థుడు కాడు, మా మతస్థుడు కాడు. ఈజ్ నాటి 100% ఇండియన్, ఇది నాటి హిందూ అయితేనేమో సనాతన ధర్మం మీద నమ్మకం ఉండేది, ఈ దేశ విలువల మీద నమ్మకం ఉండేది, దేశాన్ని ఎట్లా పరిపాలించాలో వాజ్పేయి లాగా ఒక ఆలోచన ఉండేది. అట్లేదు. ధర్మస్థుడు కాడు. రెండోది మా దేశస్థుడు కాదు, ఇటలీ సగం. దానివల్ల ఏమైందంటే భారతీయ విలువలు లేవు శరీరంలో, భారతీయ విలువలు లేవు, భారతీయ ఆలోచనలు లేవు. నిండు పార్లమెంట్లో భారతీయుల హిందువులను అవమానిస్తాడు. హిందువులు అంటే అహింసావాదులు, హిందువులు అంటే అబద్ధాల కోరులు, అసూయపరులు. ప్రపంచంలో ఇంతవరకు 750 కోట్ల ప్రపంచ జనాభాలో 230 దేశంలో ఒక్క అధ్యక్షుడు అని లేదండి ఈ దుర్మార్గమైన ప్రతిపక్ష నాయకుడు అన్నాడు. అంటే ఒక పచ్చి అబద్ధాన్ని నిండు పార్లమెంట్లో ప్రపంచం ముంగడ. ఇప్పుడు వాళ్ళ చెల్లి ఉంటుంది, పలస్తీనా బ్యాగ్ వేసుకుంటుంది తప్ప పహల్గామ్ బ్యాగ్ వేసుకోదు. ఇంత హిందువుల పట్ల వ్యతిరేకత ఉన్న కుటుంబం. కాబట్టి ఆ కుటుంబం ఎప్పటికైనా దేశానికి ప్రమాదం. కాంగ్రెస్ పార్టీ మంచిదే, దానిలో చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. కానీ ఆ కుటుంబ నాయకత్వం మారాలా, ప్రతిపక్షం ఉండాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలి దేశంలో. అన్ని పార్టీలలో మంచి వాళ్ళు ఉంటారు, కానీ ముఖ్యంగా కాంగ్రెస్ ఆ కుటుంబ నాయకత్వం మారితే మంచి మంచి వాళ్ళు ఉన్నారు దాంట్లో. స్వాతంత్ర నుంచి వచ్చిన స్ఫూర్తి పొందిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మేధావి కుటుంబాలు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబం అడుగడుగున హిందువుల పట్ల, దేశం పట్ల ఒక వ్యతిరేక భావం ఏర్పరచుకున్నది. నేను చెప్పిన ఉదాహరణ పార్లమెంట్ కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైనా ఇప్పుడు ఇవన్నీ కావచ్చు కదా, నోటు చోరీ, ఎట్లా ఓటు చోరీ జరిగినప్పుడు నిజపెట్టి నేను అన్నాను కదా, నిరూపించుకో. తెలంగాణ రద్దు అయ్యి, తెలంగాణ రద్దు అయ్యి కదా, కర్ణాటక తర్వాత మేము రెడీ ఉన్నాయి, మొదటి రాజీనామా నేనే చేస్తాను. పోదాం, నువ్వు బ్యాలెట్లు పెడతావా, బ్యాలెట్లతో పోదాం. లేదు, మీరు తయారు చేసిన మిషన్లు ఉంటే ఈవీఎం మిషన్లు నువ్వు చెక్ చేసినాక, మీరు మీ చెల్లె చెక్ చేసి సంతకం పెట్టినాకనే ఈవీఎంలు పెట్టండి. ఓకే. సో మీరు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేకుండా పోతున్నది అని అంటున్నారు కదా సార్ ఈ మధ్య. ఎందుకు అట్లా ఇంత చెప్తున్నారు? గంటన్నర మాట్లాడుకుందాం మనం, ఇన్ని ముచ్చట్లు చెప్పినారు, ఇంతగానం దేశం కోసం ఆలోచిస్తున్నారు, హిందువులు, ధర్మం అంటున్నారు, ప్రజలు అంటున్నారు, సమస్యలు అంటున్నారు. ఇన్ని మాట్లాడే వాళ్ళు కూడా ఇక రాజకీయాలు అంటే పెద్దగా అది లేదు నాకు అనడం ఎట్లా? నాకు అని అనట్లేదు, నేను ఇమ్మడలేకపోతున్నా. అంటే నేను అనేది ఎదుటి వాళ్ళు తప్పని అనట్లేదు. రాజకీయాల్లో మీరు ఇమ్మడలేకపోతున్నారా? రాజకీయాలు, రాజకీయ నాయకుల్లో చేసే కొన్ని పనులు కావచ్చు నేను చేయలేకపోతున్నా. ఇప్పుడు ఒక పాత్ర ఉంటుంది, నేను ఎప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు రాజకీయాలంటే కుల పిచ్చి లేపాల, అంటే మెల్లగా చిచ్చు పెట్టినట్టు చేయాలి. అంటే ఇక ఊర్లల్లో వైషమ్యాలు పెంచాలా, ఊరు పక్క ఊరికి గొడవలు పెట్టాలా, మతాల మధ్యన గొడవలు పెట్టాలా, ప్రాంతాల మధ్యన గొడవలు పెట్టాలా, లేకపోతే రాజకీయ పార్టీల మధ్యన గొడవలు పెట్టాలా, అడుగడుగున ప్రజల మధ్యన విషపు బీజాలు నాటకాల. అంటే వేస్తేనే అట్లా అవుతారా? అంటే నేను అందరూ అట్లా చెప్తున్నాను కాదు, కొన్ని నేను గమనించిన అక్కడ. రెండోది, నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటే అడుగడుగున ఇబ్బందులు ఉన్నాయి.
అంటే చాలామంది ఏమంటారంటే నువ్వు మారాలి మారాలంటే ఏం మారాలని నాకు అర్థం కావట్లేదు. అంటే పేదల వైపు మాట్లాడటమ్మా. ఇప్పుడు ఉదాహరణకి గల్ఫ్ సమస్య ఉంది. సుమారు 10,000 శవాలు వచ్చినాయి మా ప్రాంతానికి, నిజామాబాద్ కరీంనగర్కు. అందరు ఉన్నారు, నేను ఒక్కనే మొన్న వచ్చిన రాజకీయాలు. అంతకుముందు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అందరు ఉన్నారు, పెద్ద పెద్ద హోదాలు అనుభవించారు మా దగ్గర. కానీ ఒక్కరు కూడా పట్టించుకోలే. గల్ఫ్ కార్మికులు పోతారే పాపం, పేదరికంతో పోతారు, ఆడదాస్తారు ఎడారిలో అశ్వులు వాస్తే. ఆ కుటుంబం భార్యను విధవరాలు అవుతుంది, బిడ్డలేమో అనాథాలు అవుతారు. ఆ కుటుంబం ఇంకా అయిపోయింది, జీవితాంతం నరకం. అట్లాంటిది నేను తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడి గవర్నమెంట్ నొప్పించి ఒక చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు. విద్యా వ్యవస్థ మీద మరి ఇట్లా మూసుకుంటూ పోతే 10,000 స్కూళ్ళు మూసేశారు తెలంగాణ నుంచి. ఇంకా 16,000 స్కూళ్ళు, అవి కూడా మూసేస్తే మరి ఇవన్నీ ఏం చేస్తారు బిల్డింగ్లు. ఇంకా పేదవాడికి దొరికే ఒకే ఒక విద్యని, వాడు ఆస్తి ఉన్నదంత పేదవాడికి ఏముంటుంది కదా, ఒకటే ఆస్తి. కరెక్టే సార్. మీరే అట్లా నిరుత్సాహపడితే రాజకీయాల్లో ఇమడట్లేదు అనే డైలాగుతో మరి సామాన్యులు మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అయ్యో అని? అంటే ఇమ్మడలేకపోతున్నాను. ఇక ప్రయత్నం ఇప్పుడు ఒకటే అండి, నేను కోరుకొని రాలేదు ఇది నిజంగా కూడా. నేను ఒక 30 సంవత్సరాల నుంచి రాజకీయ రంగంలో లేను. మరి దైవ నిర్ణయాన్ని బట్టి వచ్చాను, అదే ముందుకెళ్తున్నాను. రానున్న రోజులలో కూడా అంటే ఇష్టం పడేటట్టు చేసుకుంటాను. ఎందుకంటే ఎంతో కొంత ఈ గొంతు పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది కదా, సామాన్యులకు ఉపయోగపడుతుంది కదా, ధర్మానికి ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు సుమారు ఇప్పటివరకు వచ్చి నుంచి ఒక 100 లవ్ జిహాదులు ఆపేశాను, ఒక 100 దాడులను ఆపాను, హిందువుల గౌరవం కాపాడాను. అంటే కొన్ని సంఘటనలు అలా ఇతర మతస్థులను ఏమనట్లేదు. ఇప్పుడు నేను మనం ముస్లిం సోదరులకు చెప్పి ఎందుకు లవ్ జిహాదుల కథగా పెట్టి ఒక మ్యారేజ్ బ్యూరో పెట్టుకుందాం హిందూ ముస్లిమ్స్, ఎక్స్చేంజ్. మీరు ఒక 10 మందిని ప్రేమిస్తే మేము ఒక 10 మందిని ప్రేమిస్తాం. ఓకే. ఇప్పుడు హిందువులు ప్రేమిస్తే చంపెత్తున్నారు, మరి మీరేమో లవ్ జిహాదులు తీసుకుంటే హిందూ అమ్మాయిలు ఎత్తుకపోవచ్చా? అంటే మీరు అనే ప్రకారం చూస్తే నేను అంటే మ్యారేజ్ బ్యూరో అనగానే దీన్ని లీగలైజ్ చేద్దాం అన్నట్టుగా అన్నారేమో అనుకున్నా. కానీ మీరు 10 మంది మేము 10 మంది అన్నారు. నేను అనేది ఇప్పుడు మేము లవ్ జిహాద్ ఇప్పుడు మాకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్నాం, మేము దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్య. మా అమ్మాయిలే మీకు ఎందుకు అవుతారు, మీ అమ్మాయిలు మీరు ఎందుకు ప్రేమించుకోరు, మీరు లేరా అంటే ఇంకెన్నొద్దులు ఈ దౌర్జన్యాలు. వాళ్ళతోని వాళ్ళు అన్ని రకాల ప్రలోభ పెడతారు, మోసం చేస్తారు, వాళ్ళని తప్పుడు పేర్లు బట్టి ప్రేమిస్తారు, పోగానే గోమాంసం అంటిపిస్తారు, బురకాలు వేపించి మళ్ళీ ముగ్గురిని చేసుకుంటారు, 10 మందిని కానీ మళ్ళీ 10 తుకురాలు చేసి ఫ్రిడ్జ్లో పెడతారు, సూట్ కేసుల్లో పెడతారు. మరి ఇది నేను అడుగుతున్నాను, మీ అమ్మాయిలు మీరు ప్రేమించుకోండి, దాన్ని ఏం పేరు పెట్టుకో, ఏమద్దంటున్నాము. లేదు మీరు 10 మందిని లవ్ చేసేది మేము 10 మందిని మా వాళ్ళు చేస్తారు, ఇచ్చిపుచ్చుకుందాం, ఇంకా దాన్ని రిలేషన్గా డెవలప్ చేసుకుందాం. అంత మన వాళ్ళే కదా. అంటే నేను ఒకటే అనేది కరెక్టే సార్. అదే ఇప్పుడు రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు ఇన్ని సమస్యలు ఉంటాయి. అంటే మీకు అంటే ఒక రకంగా మీరు బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయినారు, కొన్ని కోట్లు సంపాదించినారు, కోటీశ్వర్లు అవుదాం అనుకున్నారు, అయినారు హ్యాపీగా. సో ఆ కంఫర్ట్ని కంపేర్ చేస్తూ ఇదంతా ఎందుకు రా పంచాయతీ అనే ఫీలింగ్ ఏమన్నా ఉన్నదా? నువ్వు అట్లాంటి ఏం లేదు, నేను 100% చాలా సంపూర్ణంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. ఈరోజు నా ప్రజలకు రుణపడి ఉన్నాను. ఎందుకంటే నా ముక్కు తెలియదు, ముఖం తెలియదు. 30 సంవత్సరాల తర్వాత గ్రామానికి పోతే మా ప్రాంతంలో 30,000 ఓట్లతో గెలిపించారు నన్ను. ఇప్పటి కూడా ఎక్కడ కూడా చిన్న మాట అన్నారు, 29,000 చిల్లర, 29,600 ఓటు 3 నెలలనే. నేను ఎవరో తెలియదు, నా పుట్టుక తెలియదు, నా జాతి తెలియదు. అయినా కానీ ఆ ప్రజల రుణం నేను నా జీవితాంతం, అంటే ఒక్కోసారి ఇట్లాంటి అనిపిస్తుంది. వాళ్ళు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు, వాళ్ళ గురించి అన్న రాజకీయాలు ఉండాలా. రెండోది తెలంగాణ ప్రాంతంగా కొన్ని ఎదుర్కొంటున్నాం, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, కొన్ని ప్రధాన సమస్యలు రాజకీయ నాయకులు కొద్దిగా పక్కన పెట్టి విశ్రమించారు, ప్రలోభాలతో రాజకీయాలు చేస్తున్నారు. మనం ఉండి ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడతాం. కుటుంబానికి అయితే ఉపయోగపడ్డాను, బంగ్లాలైనవి, కార్లైనవి, బంగారం అయింది, భూమి అయింది, అన్నీ అయినాయి. ఇంకా నా అవసరం కుటుంబానికి తక్కువ ఉందని ఎప్పుడు నిరంతరము అదొక వైపు ఉంటుంది. కానీ ఇంకా రాజకీయాలు కొద్దిగా విషపూరితమైనవి. కానీ మీలాంటి మరి ఇట్లా ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా సిన్సియర్గా ఉండాలి అనేది నాకు కూడా అనిపిస్తుంది. అదే నాకంటే ఇంకో అందరు శత్రువులే కదా ఇప్పుడు. అదే ఇప్పుడు ఇట్లా ఉండటం వల్ల అందరు శత్రువులు అవుతున్నారు. అచ్చా, మీరు శత్రువులు అంటే శత్రువు మీనింగ్ అంటే ఇంత నిజాయితీగా ఇంత నిక్కచ్చుకుంటే మా ఇప్పుడు ఉదాహరణకు ఉంటారు, మా ఆఫీసర్లు ఉంటారు కొంతమంది, మీరు ఎప్పుడు పోతాడు ముందేమో మంచోడు అనుకున్నారు, తిననియడు. ఓకే. ఇప్పుడు వేరే రాజకీయంగా ఉంటారు, ఎంతసేపు కులమద్దు అంటాడు, అందరిని కలిసి ఉండమంటాడు. కొంత నాయకులకు కొద్ది ఇబ్బంది ఉంటుంది కదా. దానికి మీరు వెళ్ళిపోతే ఎట్లా? నేను వెళ్ళిపోవడం అని కాదు, అంటే ఒక్కొక్కసారి ఇమ్మడలేకపోతున్నానేమో అనిపిస్తుంది. అంటే మనం మారలేకపోతున్నాం. ఇప్పుడు కొన్ని ఇబ్బందులు, అంటే వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళని కాదు నేను రాజకీయ నాయకులు. అయితే ఈ లెక్కన బీజేపీ మళ్ళీ మిమ్మల్ని నిలబెట్టాలి, మళ్ళీ మీరు గెలవాలి. ఒకటి ధర్మాన్ని చైతన్యపరచాలి, ఈ దేశాన్ని
ఉన్నన్ని రోజులు నా జాతి గౌరవంగా ఉండాలి, ఆత్మాభిమానం ఒడగొట్టకుండా, ఆత్మగౌరవం తలదించకుండా నేనున్ననొద్దులు నా హిందూ జాతి విరజిల్లాలని కోరుకుని ఉండాలనుకుంటున్నా. రెండోది, నాకు వీలైనంత మట్టుకు పేదవాళ్లకు, లేని వాళ్లకు అండదండ కావాలనుకుంటున్నా. ఇప్పుడు నాకు చాలామంది ఇతర పార్టీలో కోరుకుంటాను నేను రాజకీయాలు ఉండాలని. ఇప్పుడు మొన్న ఒక పెద్ద సీనియర్ మంత్రి దగ్గరికి వెళ్ళాను, ఏదో గవర్నర్ దగ్గర రాజభవన్ అంటే అన్న ఏదో ఇష్యూ మాట్లాడుతుంటే ఏమంతా తలనొప్పి ఉందా అనేది అంతా. లేదు రాకేష్, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, నువ్వు ఉండాలి రాజకీయాలలో. ఈరోజు నీ గొంతు తెలంగాణలో పేదోడికి ఒక ధైర్యమైంది, ఒక విద్యార్థులకు ధైర్యమైంది. అంటే అంటే అంత పెద్దోళ్ళు పాపం రాజకీయాలలో ఎన్ని ఉన్నా కానీ అంటే వాళ్ళు మాట్లాడలేదని మాట్లాడుతున్నా. జనరల్గా మీ పార్టీ వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు, సీనియర్ మంత్రులు అందరూ నన్ను ఇష్టపడతారు. అంటే రాజకీయంగా నేనేముండదు, నాకు అంత కల్మషం ఉండదు, పార్టీ ఉండదు, అంతా ఒకటి ఉంటుంది, ఏది ఉంటుంది. ఒక శాసనసభ్యుడిగా ప్రజలకు ఏదైనా ఉపయోగపడే పనులు చేయాలి, ఏదైనా గొంతు తిప్పితే సమాజానికి ఉపయోగపడాలి అనే రెండే కాన్సెప్ట్. ఈ జీవితం ఎట్లనే ఉంటుంది, కారు బర్త్డేస్ కారు ఉన్నదా అట్లనే ఉంటుంది, కోకపేట విల్లా ఉన్నదా విల్లు ఎటు పోదు, కారు ఎటు పోదు, చేతుకున్న రాడో వాచ్ ఎటు పోదు. ఇవన్నీ రాజకీయాలకు రాకముందే ఉన్నాయి. రాడో వాచ్ ఉంది, మర్చిడేస్ కారు ఉంది, కోకపేట విల్లా ఉంది, కొత్తగా కొన్నది లేదు, సంపాదించింది లేదు. కాబట్టి ఇంకేదో ఒక రకంగా ఈ సమాజానికి ఉపయోగపడే రకంగా బతకాలనుకుంటున్నా. అది భవిష్యత్తులో నా భవిష్యత్తు, నా రాత ప్రజలు నిర్ణయించాలా, దేవుడు నిర్ణయించాలా, అంతే తప్ప ఆ నిరాశ అని కాదు. అందరిలాగా మారలేకపోతున్నాము, అందరిలాగా ఈ జోకుడు ఈ పనులు చేయలేకపోతున్నాము, ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఒకటి సార్, అంటే మీరు అంటుంటే నాకు అనిపిస్తుంది ఎట్లున్నా సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును కదా, అదేదో ఇట్లే ఉందాం, ఇట్లనే అదే అనుకుంటున్నాను. ఇట్లే ఉందే. ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు మీరు చూసారా చింతసేపు ఇంటర్లో కూడా ఎక్కడ తొనకను వెనుకను. మీరు చంద్రమండలం గురించి అడిగితే చంద్రమండలం గురించి అడగండి, సూర్యమండలం గురించి సూర్యమండలం అడగండి, ఆఫ్ఘనిస్తాన్ గురించి అడుగుతారు అడగండి, సిరియా గురించి అడుగుతారు అడగండి, రష్యా గురించి అడుగుతారు అడగండి. నాకు ప్రపంచం గురించి తెలుసుకోవడం బాగా ఇష్టం, ప్రపంచం గురించి ఎప్పుడు చదువుతూ ఉంటాను. అది ఒక శాసనసభ్యుడిగా ఈరోజు ఓకే మంచి కన్నా చెడైతే జరగనిస్తలేను. ముందు ఫస్ట్ ప్రాంతం, నా ప్రాంతంలో గుండాలు భయపడుతున్నారు, రౌడీలు భయపడుతున్నారు, కబ్జాలు భయపడుతున్నారు, కబ్జాకోలు భయపడుతున్నారు. సామాన్యులకు ధైర్యం అయ్యాను. అరే మా రాకేష్ అని ఉన్నాడు, హాస్టల్లో సీట్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు. కొద్దిగా మా హాస్టల్లో వార్డెన్లు కూడా ఎప్పుడైతే నేను పోయానో కొద్దిగా ఫుడ్ ఆటోమేటిక్గా క్వాలిటీ, నేను పోయి తినడం మొదలు పెట్టాను కాబట్టి క్వాలిటీ పెరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్కి రాత్రి విజిట్ చేశాను కాబట్టి హాజరు పెరిగింది. బస్ స్టాండ్లలో రాత్రి తిరిగాను కాబట్టి భద్రత పెరిగింది. అర్ధరాత్రి ఒంటరిగా తిరిగాను కాబట్టి ఆర్మూర్లో ఈరోజు సంఘ విద్రోహ శక్తులు రోడ్డు మీద ఖర్చులు బంద్ చేశారు. ఎమ్మెల్యే రోడ్డు మీద తిరుగుతున్న రాత్రి 2 గంటలకు ఆర్డెన్ కత్తారట. ఎంతో కొంత ఒక ఐడియాలజీ ప్రకారం ముందుకు పోతున్నా. ఇక దించిన లుంగి ఎత్తి కట్టినట్టు అసెంబ్లీ రౌడీ సినిమాలో మోహన్ బాబు డైలాగ్ లాగా ఇక మీరు ఆ పనిలో ఉండాలి. అంతే ఇక అంతే ఇక మీ బిజినెస్లు మీరు చేసుకోవాలి, మీరు రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలి. అయితే కాన్సెప్ట్ వైజ్ క్రిస్పీగా నేను అడుగుతా సార్, ఎక్కువ కాకుండా. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు, దాని మీద మీ జస్ట్ ఒక క్రిస్పీ ఒపీనియన్ ఇస్తే సరిపోతుంది. అంటే ఓకే, ఇప్పుడు ఈరోజు చాలా అవసరం రాధాకృష్ణన్ గారు. ఎందుకంటే భారతదేశంలో ప్రజలంతా ఎదురు చూశారు. ఈ మూకుమ్మడి దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి, రాహుల్ గాంధీ అండ్ టీం దేశవ్యాప్తంగా ఉన్న దేశ విద్రోహ చర్యలు, పక్క దేశాన్ని సమర్థించడం, పక్క దేశాన్ని మెచ్చుకోవడం, ఆపరేషన్ సింధుని కూడా అవమానించడం, ఇవన్నీ చేస్తున్న కంటే సరైన గుణపాఠం ఇచ్చారు. ఓకే, ఆర్ఎస్ఎస్ గురించి అది ప్రపంచంలో ఉన్న హిందువులకు ప్రాణవాయువు. ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈరోజు ప్రపంచంలో 120 కోట్ల మంది హిందువులు రెక్కదగిన పక్షులు అయ్యేవాళ్ళు. ఆర్ఎస్ఎస్ ఉన్న నొద్దులు హిందువులకు ఏం కానివ్వదు. దానికి ఒక పదాన్ని జోడించలేం. అది దేవుడు పోసిన ప్రాణం కన్నా రెండో ప్రాణం ఏదైనా ఉందంటే హిందువులకు ఆర్ఎస్ఎస్. దేశంలో ఉన్న 20,000 మంది రోహింగ్యాలు తక్షణం 20,000 కాదు, ఇంకా లెక్కలేని మంది, చాలా మంది, సుమారు 6 కోట్ల మంది ఆక్రమణదారులు ఉన్నారు. ఒక లెక్క ప్రకారం అసౌద్దీన్ ఓవైసీ గారి స్టేట్మెంట్ నుంచి, అది పర్ఫెక్ట్ స్టేట్మెంట్ అన్న. 6 కోట్ల మంది. భారతదేశంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, దేశానికి బయటికి వెళ్ళొచ్చిన వాడు ఎప్పుడైనా ప్రమాదకారి. వాడు మన దేశం గాలి లేదు, నీరు లేదు, వాడికి పేగుబంధం లేదు. ఈ దేశం మీద ఎప్పుడన్నా వాడు అరాచకాలు చేస్తాడు. మన ముసుగులోనే మన మధ్యన వైషమ్యాలు వేస్తాడు. ముస్లిమ్స్ హిందువుల మధ్యన గొడవలు పెడతారు, క్రిస్టియన్, ఇట్లా రకరకాల సమూహాల మధ్యన గొడవలు పెడతారు. కాబట్టి 6 కోట్ల మందిని ఏదో ఒక రకంగా దేశమంతా ఐక్యతగా ఉండి వాళ్ళని ఈ దేశం నుంచి పంపించాలి. సెప్టెంబర్ 17th వస్తుంది. సో తెలంగాణ విలీనం, విమోచనం, ఇవన్నీ మీ డెఫినేషన్? విమోచనమే. ఎందుకంటే
నాలుగేళ్ళకు వస్తుంటూ 400 సంవత్సరాలు నరకయాతన చూపిస్తున్న నిజాం సర్కారు రజాకర్ మూకలు అర్ధరాత్రి ఊళ్ళ మీద పడి ఆడబిడ్డల మానపానాలు తీస్తూ వేలాది మంది యువకులని బుల్లెట్లకు పానాలు తీసి గుండ్రాంపల్లి చెరువులు బావిలల్లా వందల మందిని ముంచి చంపి బైరాన్పల్లిలా వేలాది యువకుల్ని భార్యల ముంగట్నే భర్తలను చంపి భార్యల్ని మానభంగాలు చేసి రక్తపు కూడి తినిపించిన జాతి. అది చరిత్రలో మళ్ళీ గుణపాఠం కావాలంటే దాని విమోచనే. దేశమంతా స్వాతంత్ర సంబరాలు జరుపుతుంటే ఆడబిడ్డలు మానపానాలతో పరిగెడుతున్న నేల తెలంగాణ నేల. అప్పుడు హైదరాబాద్ స్టేట్ 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే మేము కన్నీళ్ళల్లో ఏడ్చుకుంటాం, కారం పొడి తినుకుంటా రజాకర్ల అకృతాలకు బలవుతున్నాం. మా తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రం ఇచ్చింది దేవుడు, అభినవ దేవుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆపరేషన్ పోలో జయంత్ చౌదరి గారు, భారతదేశ సైన్యం మాకు మళ్ళీ తెలంగాణ అనే పటాన్ని భారతదేశంలో కలిపింది. అది విమోచనంగా ఉండాలి, మా స్వాతంత్ర దినోత్సవంగా ఉండాలి, మా భవిష్యత్ తరాలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటేట్లుండాలి. ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోదీ గారు కాబోయే ప్రధాని అనే అంశం, అది అంత పెద్ద వెర్షన్లకు వెళ్ళలేం. కానీ ఏదైనా ఇంకా ఎట్లయితే సింధూర్ 2 బ్రహ్మోస్ 2 అన్నట్టు ఎట్లయితే మేము ఆయుధాలను తయారు చేస్తున్నామో మళ్ళీ వచ్చే ప్రధాని 3 బ్రహ్మోస్ 3 లాగా ఇంతకన్నా మోర్ పవర్ఫుల్గా ఉంటాడని నేను అనుకుంటున్నాను. భారతదేశం కూడా అనుకుంటుంది. మళ్ళీ వచ్చే ప్రధాని సాఫ్ట్వేర్ 2 అయితే సాఫ్ట్వేర్ 3 అప్డేటెడ్ పోర్షన్తో ఉంటాడు. బ్రహ్మాండంగా దేశాన్ని ఇంకా గజగజలాడిచ్చే వ్యక్తి వస్తాడని నేను అనుకుంటున్నాను. ఓకే. సో వ్యక్తుల వైజ్గా కనుక వస్తే మాధవీలత గారు, ఆమె ఒక మంచి నాయకురాలుగా ఎదుగుతుంది. ఓకే, సనాతన ధర్మాన్ని పట్ల స్పందిస్తున్నది. ఓకే, గతమేమైనా మేమైనా ఎవరైనా రాజకీయాలకు ఆమె కొత్త, నేను కొత్తనే, అందరం నిరంతరం మేము మారి మా జాతిని మారుస్తున్నాం. దాంట్లో ఆమె సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఆమె ఏదైతే ఆశయంతో ముందుకెళ్తుందో. కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు నా సోదరుడు. అంటే రాజకీయాలల్లో ఎంత పెద్ద నేపథ్యం ఉన్నా, ఏ హోదాలో ఉన్నా కానీ తొడగొట్టి ఓడగొట్టచ్చు ఒక సామాన్య బిడ్డ అని ఈ తెలంగాణకే ఒక చైతన్యం నింపిన బిడ్డ కట్టిన. ఎందుకంటే చాలామందికి చెప్తాను మా కార్యకర్తలు, ఆఫ్టర్ వెంకటరమణారెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రి అలా పార్టీల లెక్క ఎంత అంటాను. వాళ్ళని ఓడగొట్టినాం. ఒక బీజేపీ కార్యకర్త కమలం ఎత్తుకొని వెంకటరమణారెడ్డి రూపంలో ఓడగొట్టాం. కాబట్టి వెంకటరమణారెడ్డి మా భారతీయ జనతా పార్టీకి స్ఫూర్తి, తెలంగాణలో ఉన్న కార్యకర్తలకు కూడా ఒక ధైర్యమైన. మీ ప్రధాన ప్రత్యర్థి జీవన్ రెడ్డి గారు, ఆయన ప్రత్యర్థి గురించి ఏం మాట్లాడదామంటే ఒకప్పుడు మంచోడే ఉండేది, అధికార మతం ఎక్కి. ఇప్పటికి కూడా మారాలి, అతను రాజకీయాలల్లో మార్చుకోవాలి. ఎంతసేపు ప్రజలకు సేవ అవుతుంది కదా, దొరలకు సేవ అవుతుంది తప్పు. నేను అనేది ఏంటంటే నీకు వ్యక్తిగతంగా అభిమానం ఉంటూ ఉండొచ్చు, కుటుంబం తప్పలేదు. కానీ ప్రజలు ఎన్నుకుంటున్నారు, నేను ప్రజల తరపు నిలబడాలి, ప్రజల గురించి కొట్లాడాలి. లేదు నేను ఆ కుటుంబానికే బాత్రూమ్ కాడ ఉంటాను, ఆ బాత్రూమ్కి కావాల కుక్కలాగా ఉంటానంటే ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు ఆ మాటలు. కాబట్టి మారాలని కోరుకుంటున్నాం. మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారు మారి ప్రజల పక్షాన నిలబడి దొరల కూడిగం మానేసి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. తెలంగాణలో బీజేపీ పాత్ర, తెలంగాణ బీజేపీలో మాత్రం ఒక చైతన్యం నింపే స్థాయికి వచ్చింది బీజేపీ. ఒకటి, రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ యుగం ఉంటుంది తెలంగాణలో. అది దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే కనుమరుగవుతున్న కుటుంబ పార్టీలు అంటే 28 ముచ్చాడా మీరు చెప్పి? ఇంకా 28 నుంచి కంటిన్యూ. మా జైత్రయాత్ర మొదలవుతుంది. ఇంకా ఒక 20-25 సంవత్సరాల వరకు భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఇంకా అక్కడ 2 కారణాలు. ఒకటి ఏంటంటే ఇంకా కుటుంబం ఇప్పటికే 3 ముక్కలైంది. ఇంకా ఆయన పెద్ద, ఆయన వయసు రీత్యా కూడా అతను ఇంకా మళ్ళీ అబద్ధాలు ఆడలేడు, పరిగెత్తలేడు. రెండోది ఇంకా అక్రమ కేసులు అవన్నీ రకరకాలు ఇప్పుడు నేను చూస్తున్నాను కదా. కాబట్టి ఇంకా కుటుంబ రాజకీయాల ప్రమేయం తక్కువ ఉంటుంది. రెండోది రాహుల్ గాంధీ కూడా 60 ఏళ్ళు దాటిపోతున్నాడు కాబట్టి ఇంకా సీనియర్ సిటిజన్ అయిపోతాడు. సోనియా గాంధీ ఆరోగ్యరీత్యా కూడా, ఆమె కూడా వయసు రీత్యా. కాబట్టి ఇంకా వాళ్ళు విభజించి పాలించే రాజకీయాలు చేయలేరు. కాబట్టి ఓకే, కొత్త రాజకీయాలు రాబోతున్నాయి అనే దేశంలో, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మాత్రం భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఇది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు అప్పుల పాలై, అవినీతి పాలై,
అభివృద్ధికి దూరంగా ఉన్న తెలంగాణని ఒకటి కాపాడేది డబుల్ ఇంజన్ సర్కార్. ఆంధ్రప్రదేశ్ కన్నా 100 రెట్లు పరిగెత్తించాలి ఈ రాష్ట్రాన్ని. అన్ని వనరులుండి, అన్ని రకాల జనాలుండి, కష్టపడే ప్రజలుండి ఈ రాష్ట్రాన్ని ప్రజాకర్షణ పథకాలు, అవినీతి పథకాలు చేసి గొర్రెలు బర్రెలను కూడా ప్రజల్ని మోసం చేసిన పథకాలను పక్కన పెట్టి నిరుద్యోగ యువతకు, చేతి వృత్తులకు ఇట్లా రాష్ట్రాన్ని మొత్తం కొద్దిగా అవినీతిమయం లేకుండా కొద్దిగా ధర్మం, దేశం అనే భక్తి నింపి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంది బీజేపీ. రాకేష్ రెడ్డి గారి ఫ్యామిలీ, వాళ్ళు ఇచ్చే ప్రేమ, వాళ్ళు ఇచ్చే కంప్లైంట్లు, అదే ఆవేశం తగ్గించుకోండి, ఎవరికి లేని బాధ నీకెందుకు. అయ్యయ్యో. నేను అంటాను ఏంటంటే ఇక సగం జీవితం మీకు అయిపోయింది, సగం జీవితం నా వాళ్ళకి ఇస్తాను, సమాజానికి ఇస్తానని నేను మొత్తానికి కుటుంబం అంతా 100% సంపూర్ణ సహకారం అందించబట్టే ఈరోజు రాకేష్ రెడ్డి మీ ముందున్న రాకేష్ రెడ్డి. అంటే ఎట్లా సార్, వెనక్కి రమ్మంటారా? అంటే నువ్వు రమ్మంటం ఉండదు, తగ్గించుకో కొద్దిగా, ఆవేదన తగ్గించుకో, ఆవేశం తగ్గించుకో. ఆవేదన వల్ల మారేదేముండరు, కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మాట్లాడుతూ మీరు ఒక్కళ్ళే ఎందుకు అంత గట్టిగా మాట్లాడతారు. ఇప్పుడు కానీ ఇన్ని సంవత్సరాలు మారిన ఇప్పుడు కొత్తగా ఏం మారుతాను వాళ్ళే మీ సైడ్కి రావాలి, అంతే అట్లనే మారిపోతున్నారు వాళ్ళు కూడా. సో రాకేష్ రెడ్డి గారి అంటే ఒక బిజినెస్ మ్యాన్గా అద్భుతంగా, అంటే వాస్తవానికి దుబాయ్లో డ్రైవర్గా చేశాము అని అంటున్న వ్యక్తి కోటీశ్వరుడిగా, బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయిన రాకేష్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి అనుకోకుండా అనూహ్యంగా ఎమ్మెల్యేగా అయ్యి ఆ తర్వాత ప్రజలకు సేవ చేసి ఎన్నో ప్రశ్నలు మిగిల్చి ఆ తర్వాత భవిష్యత్తు ఏంటి? నువ్వు భవిష్యత్తు అనేది కాలం నిర్ణయిస్తుంది. కాదు మీరు చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నిర్ణయించుకున్నది ఒకటే, ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్లో పార్టీ నన్ను ఆదరించి, నన్ను గౌరవించి, ఒకవేళ బీఫామ్ ఇస్తే, పార్టీ సీట్ ఇస్తే, ఎన్నికల్లో మళ్ళీ ఆర్మూరు ప్రజలు నన్ను ఆదరించి గెలిపిస్తే తెలంగాణ హోంమంత్రి కావాలని కోరిక. హోంమంత్రి ఏదైతే నిన్ను ఎదుర్కొంటున్న సమస్యలు, కొన్ని చూస్తున్న సమస్యలు సమాజంలో శాంతి భద్రతలు కరెక్ట్ ఉంచితే తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళచ్చు. మహిళల పట్ల కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఇష్యూల పట్ల, సంఘ విద్రోహ శక్తులు, డ్రగ్స్, ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే హోంమంత్రి అయితే పర్ఫెక్ట్గా చేయొచ్చు అని అభిప్రాయం. అంటే ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో దానికి సీక్వెల్ ఉంటుంది హోంమంత్రి అయితే. 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. 100 రెట్లు అంటే యూపీ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కడైతే శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ, ఇప్పుడు దుబాయ్ ఉంది, లా అండ్ ఆర్డర్ 100% కంట్రోల్. ఇక ఎవడి పని వాడు చేసుకుంటారు హ్యాపీగా, అంతే, లొల్లి ఉండదు. మన దగ్గర ఈ పంచాయతీలు అంటే జనరల్గా ఇప్పుడు యూపీ ఎట్లయింది, ఒకప్పుడు యాక్చువల్గా అడుగుదాం అనుకున్నా, దుబాయ్కి ఇక్కడికి ఏమన్నా బాగా డిఫరెన్స్ ఎట్లా ఉన్నది? ఇదే కింగ్ అంటే రూలర్ అంటోడు నిజాయితీ పరుడు, నాయకుడు కరెక్ట్ ఉంటే అన్ని సెట్ అవుతాయి. వ్యక్తులే కదా. ఇప్పుడు ఒక ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ అంటే మనకు తెలిసేది కాదు, ఎవరు శేషన్ గారు వచ్చే వరకు మంచి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పటికి నేను చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు చూస్తాను కదా, చాలామంది ఆనెస్ట్ ఆఫీసర్లు ఉన్నారు. కట్టేసినాం అంతే, వాళ్ళకు వేడిలేసినాం. ఈ రాజకీయ నాయకులే ఈ వ్యవస్థను మ్యాక్సిమం ఇప్పుడున్న మ్యాక్సిమం పొల్యూట్ చేస్తున్నారు. బ్యూరోక్రాట్స్ కూడా ఎంతో మంది ఉన్నారు, కానీ రాజకీయ నాయకుల ఇద్దరు తోడు దొంగలే. ఇప్పుడున్న సిస్టమ్ స్పాయిల్ కావడానికి, అవినీతి పెరగడానికి, ప్రజాకర్షణ పథకాలు, రాజకీయ నాయకులకు అన్ని నేర్పేదే వాళ్ళు. సో ఇప్పుడు మీరు హోంమంత్రి అయితే టక్కున మీరు చేస్తా అన్న పని ఏంటి మీకు మనసుకు స్ట్రైక్ అయ్యేది? అంటే ఉదాహరణకు చాలా ఉన్నాయి, చెప్పండి, పర్లేదు. చాలా ఉన్నాయి. అంటే కొన్ని హిందూ ముస్లిం ఎమ్మెల్యేలను కూర్చుండబెట్టి కొన్ని పరిష్కరించే సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, మంచి విషయం అది. అంటే అవునవును, హిందూ ఎమ్మెల్యేలు, ముస్లిం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ 14 మందిని కూర్చుండబెట్టి రాష్ట్రంలో ట్రాఫిక్ అవరోధాలు ఏమేమి ఉన్నాయి, హైదరాబాద్ ఏమేమి ఫేస్ చేస్తున్నాం, చిన్న చిన్న దర్గాల వల్ల, చిన్న చిన్న గుళ్ళ వల్ల, ఇవన్నీ వాళ్ళ అంగీకారంతో తీసేస్తాను. ఇది ఒకటి. ఒకటి రెండు చెప్పండి, ఇంట్రెస్టింగ్ ఉంది అందుకని అడుగుతున్నా, క్రిస్పీగానే చెప్పండి. అంటే డ్రగ్స్ మ్యాక్సిమం కంట్రోల్ చేస్తాం, ఎందుకంటే డ్రగ్స్ వల్ల బాగా యువత పాడే. తెలంగాణలో ఏంటంటే 10 సంవత్సరాల నుంచి వచ్చిన కొత్త ట్రెండ్ వల్ల యువత మొత్తం పెడదాం. డ్రగ్స్ని కంట్రోల్ చేసిన విదేశాలలో బాగా స్టడీ చేశాను. అవి ప్లాన్స్ ఉన్నాయి, మంచి మంచి ఆనెస్ట్ ఆఫీసర్స్ని పెట్టుకొని. అంటే ఆఫీసర్స్ అంత చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళకి సరైన ఆఫీసర్లను సరైన పెడితే యువతని కాపాడుకుంటే ఇంకా ఆటోమేటిక్గా రాష్ట్రం అయిపోతుంది. రెండోది మహిళల పట్ల కొద్దిగా చూస్తేనే గౌరవం కలిగేటట్టు. ఓకే, లేకపోతే బుల్లెట్లు కాళ్ళల్లో దిగుతాయి, అట్లా దేనికి పనికి రాకుండా. అంటే ఒక రకమైన అంటే యోగి టూన్ చూపెడతారు మీరు. ఇక దేవుడు మన్నించాలని కోరుకుంటున్నా కోరికని. అంటే నేనేం సొంతంగా ఏం కోరుకుంటలేను. తెలంగాణ యువత, తెలంగాణ మహిళలు. రెండోది మత పిచ్చిలో పడి చిన్న చిన్న వాళ్ళ మత గొడవలు ఇవన్నీ ఉండయి. ఎవరి మతం వాళ్ళు బ్రహ్మాండంగా సామరస్యంగా ఉండాలి.
మిల్జుల్కేర్ అయినా బాయి బాయిర్ అయినా ఇవన్నీ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. అధికారులకు కూడా పాత బస్తీల కొత్త బస్తీలు ఎట్లా రూల్స్ చేసినారు గట్టి ఇన్స్ట్రక్షన్స్ పోతాయి ఇక. బాగా ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు చూడు, రోహింగ్యాలు ఉండరు, అవసరమైతే స్పెషల్ ట్రైన్ పెడతాను ఇక్కడ నుంచి మియాన్మార్కు, ఎక్కడ మధ్యలో ఆగకుండా వాళ్ళ దేశాన్ని ఒప్పియాలి. అవును వాళ్ళ దేశాన్ని ఒప్పియాలి, డిపోర్టేషన్ చేసుకుంటారు. చేయొచ్చు. ఇప్పుడు ఎట్లయితే ఇండియన్స్ని చేస్తున్నారు అవును, చేయాలి. వాళ్ళ దేశంలో వాళ్ళకి రక్షణ కలిగించాలి. ఫైటర్ ఏరోప్లేన్లో తీసుకొచ్చి ఇక్కడ పడేసి అవసరమైతే అక్కడ మియాన్మార్ ప్రెసిడెంట్తో మాట్లాడదాం, అవును, మీ వాళ్ళకి మీరు రక్షణ ఇవ్వండి, మీ వాళ్ళకి మీరు ఇల్లు కట్టివ్వండి, అయిపోయింది కదా పరిష్కారం. అంటే బీజేపీ సర్కారే ఉంది కదా, చేయొచ్చు కదా అని మళ్ళీ చిన్న మళ్ళీ స్థానిక ఫెడరల్ యాక్ట్లో ఎన్నో ఉన్నాయి, ఓకే, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. కొన్ని మార్చాలి, మార్చాలి, టైం పడుతుంది, కొంత మార్చచ్చు. ఇప్పుడు అసదుద్దీన్ అక్బరుద్దీన్ కూడా మార్చచ్చు. వాళ్ళు కూడా కాలానికి అనుగుణంగా మారుతారు, పరిస్థితులకు అనుగుణంగా మారుతారు. వాళ్ళు మంచి వ్యక్తులే. మంచి పాయింట్ గుర్తు చేసిండ్రు. ఒక 6 నెలల నుంచి ఆయన ఎందుకో బాగా పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. అసదుద్దీన్ ఓవైసీ రక్తబంధం ఎటుపోదు అట్లాగా అన్నాను. రక్తబంధం మేమందరం ఒకటే. ప్రధాని మోదీని మెచ్చుకోవడం, ఆపరేషన్ సింధుని మెచ్చుకోవడం, పాకిస్తాన్ అని తిట్టడం, మళ్ళీ అదే రక్తబంధం అంటున్నాం. ఇప్పుడు మేము రక్తబంధం, ఆయనకు అవగాహన అయిందా? రక్తబంధం ఇప్పుడు అక్బరుద్దీన్, అసదుద్దీన్, రాకేష్ రెడ్డి కోసం రక్తం ఒకటే. అవును, అది అవగాహన అయిందా? ఇప్పుడు అవగాహన అయిందా? అప్పుడు ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు వాల్మీకి రామాయణం రాసిండు, అది ఎట్లా అవగాహన అయి ఉంటుంది ఇంటర్నల్ గా? మనుషులు ఎప్పుడో ఒకసారి చైతన్యం అంది. మంచి అతను హైయర్ ఎడ్యుకేషన్ చేసిన వారు ఇద్దరు. అవును సార్, మస్తు మాట్లాడతారు, మస్తు నాలెడ్జ్ ఉంది, అంతా ఉంది. కానీ ఎట్లా కనువి పెట్టగలిగింది ఇంటర్నల్ గా ఏం జరిగిందని? ఇంటర్నల్ గా జరగడానికి ఏముంటే తన జాతి మీద తన ప్రేమ కలిగింది. వీళ్ళంతా నా పూర్వీకులు, దేశం తిడుతున్నారు ఇప్పుడు ఆయన. పాకిస్తాన్ లో ఎవరైతే హైదరాబాద్కి వెళ్ళి ముజాహిర్లు అయినరో, ఏ రకంగా దారుణాలు అనుభవించారో ఆయనకు తెలుసు. హైదరాబాద్కి వెళ్ళి ముస్లిమ్స్ వెళ్ళి ఇప్పటికీ తృతీయ శ్రేణి ముస్లిం లాగా బతున్నారు. అలా హైదరాబాద్కి వెళ్ళినా వాళ్ళని ముజార్లు ఏమంటారు అక్కడ, ముజాహిర్లని. హైదరాబాద్ స్పెషల్ దక్కన్ హైదరాబాద్ చెల్లిన వాళ్ళని ఒక తృతీయ శ్రేణి పౌరులుగా చూస్తారు. అసదుద్దీన్ అది కూడా జ్ఞానోదయం ఉండొచ్చు. రేపు పిల్లలు మేమేదో అయితే మా పరిస్థితి కూడా అంతే ఉంటుంది. మంచిగా గౌరవంగా, అంటే హిందువుల కన్నా మంచి స్థితిలో ఉన్నాము. ముఖ్యమంత్రి కూడా మేము చెప్తే చిట్కా కూడా తింటున్నారు. కాబట్టి ఈ గౌరవాన్ని కోల్పోవద్దు. ఏ దేశం నీళ్లు తాగుతున్నాము, ఏ దేశం రక్తం పంచుకొని పుట్టినాము, ఏ నేలలో పుట్టి ఏ నేలలో కలుస్తున్నామో ఆ నేల మీద కృతజ్ఞతతో ఉందామని అతను మారిండని కోరుకు మారడం కాదు, నిజంగా కూడా ఉండాలి అట్లా. అసదుద్దీన్ లాంటి వాళ్ళు, అక్బరుద్దీన్ లాంటి ఉంటేనే అలా జాతిలో కొద్దిగా ఏదైనా అపోహలు ఉంటే, కొద్ది మూఢనమ్మకాలు ఉంటే తగ్గుతాయి కింది స్థాయిలో అట్లా. ఫైనల్గా సార్, తెలంగాణ ఇప్పటివరకు కూడా అంటే 2014 కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారం, ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత అప్పుల తెలంగాణ, బంగారు తెలంగాణ పోయింది. అక్కడి నుంచి మొదలు పెడితే భవిష్యత్తు తెలంగాణ ఏంటి, భవిష్యత్తు భారతం ఏంటి? ఫైనల్ క్వశ్చన్. భవిష్యత్తు భారత్ అయితే బ్రహ్మాండంగా ఉంది. చైతన్యవంతమైన యువత మన దగ్గర సుమారు 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల యువతనే బాగా బాగుంది. ప్రపంచంలో ఎక్కడ లేని పెట్టుబడి మనకు. రెండోది, ప్రపంచంలో ఏదొచ్చినా ముందు అందిపుచ్చుకునే లక్షణాలున్న భారతీయ యువత. దానికి ఉదాహరణ సత్యానాదేళ్ల కావచ్చు. ఇట్లా మన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఏదైతే పెద్ద సంస్థలు అన్ని సీఈఓలంతా మన వాళ్ళే. అంటే ఈ యువతకు ఈ రాజకీయ నాయకులు కొద్దిగా స్విస్డమ్, వాళ్ళ ఆలోచనలకు రెక్కలు వచ్చేటట్లు భారత రాజకీయ నాయకులకు ఇట్లా సహకారం అందిస్తే భారతీయ యువతని ప్రపంచంలో ఎవరు తట్టుకోలేరు. ఒకటి, తెలంగాణ ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు ఏడుస్తున్నది. ఆదిలాబాద్ లంబాడి తండాలు, వరంగల్ గిరిజన తండాలు, నిజామాబాద్ జిల్లాలో ఉన్న వెనుకబడ్డ ప్రాంతాలు, రూరల్ తెలంగాణను పట్టించుకునే నాయకత్వం లేదు. ఇంతసేపు అర్బన్ ఓఆర్ఆర్ త్రిపురారు మధ్యన తిరిగే ఈ నాయకత్వం ఈ పార్టీలకు మారి భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీ ఏదైనా అధికారంలోకి వచ్చి తడబడుతున్న తెలంగాణని, తల్లడిల్లుతున్న తెలంగాణని తల్లిలాగా చేకూర్చి వాళ్ళను కూడా ఈ 21వ సెంచరీలో ఉన్న అభివృద్ధి ఫలాలు ఆ నాయకత్వం అందించాలని కోరుకుంటున్నాను. మీ ఆర్మూర్ ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వండి మా ఆంధ్రప్రభ ద్వారా చివరిగా. ఆర్మూరు ప్రజలది ఒకటేనండి, అమాయకత్వం, ఆవేశం, ఉద్రేకం కలగలిగిన నేల. ఒకప్పుడు తుపాకులు ఎత్తింది, బందూకులు ఎత్తింది, బతుకుబాటకు దుబాయ్ పట్టింది. అది మార్చాలి. ఆ ప్రజలు కూడా కొద్దిగా కులపిచ్చి తగ్గించుకొని, ఎవడు నీ గురించి ఏడుస్తున్నాడు, ఎవడు నీ గురించి మాట్లాడుతున్నాడు, ఎవడు నీ భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేస్తున్నాడు, కార్ఖాన్ల బీడీలు చేసే చేతుల్ని కాలేజీలకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. బొంబాయి బస్సులు ఎక్కే మనుషుల్ని టూరిజం ద్వారా ఉపాధి చూపించాలనుకుంటున్నాం. కూలిపోయిన గోడల మధ్య చదువుని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో చదివిద్దామనుకుంటున్నాం. కాబట్టి నన్ను మీ బిడ్డగా,
మీరు నా కుటుంబంగా కలిసి ఉందాము. ఈ తెలంగాణలోనే అన్నిటికన్నా ఎట్లయితే అక్షరక్రమంలో మొదలున్నామో అభివృద్ధిలో అందరం కలిసి ముందుకెళ్ళి అభివృద్ధి పథంలో అక్షరక్రమంలో ముందుందామని కోరుకుంటున్నాం ఆర్మూర్ ప్రజల సహకారంతో. మీ మంచి మనస్సుకి ఆ భగవంతుడు తోడు ఉండాలి, భవిష్యత్తు కూడా తోడు ఉండాలి మీకు, ఒక మంచి భవిష్యత్తు. అండ్ మీరు ఎప్పుడు కూడా ఆర్మూర్ ప్రజలకు సేవ చేస్తూ ఆ నిజామాబాద్ని కూడా కాపాడుతూ, మీరు అన్నట్టు హిందువులను కూడా చైతన్యపరుస్తూ వాళ్ళను కూడా కాపాడుతూ అండ్ మీ కోరికలు కూడా పొలిటికల్గా మీరు అనుకుంటున్న కోరికలు కూడా నెరవేరాలని ఖచ్చితంగా, అంటే మళ్ళీ దానిలో బేరాలాట లేదు, అట్లా నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆంధ్రప్రభ మేమంతా కోరుకుంటున్నాం. అండ్ మా దగ్గరికి మీరు వచ్చారు, కొంచెం సమయం ఇస్తారనుకున్నారు కానీ ఇలా మనసు విప్పి మాట్లాడతామని మేము కూడా ఆశగా ఉన్నాం. ఆ ఆశను మీరు తీర్చారు. ఆల్ ది బెస్ట్ అండి మీ భవిష్యత్తు. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. మీ కోరికల్ని ఆ దేవుడు ఖచ్చితంగా తీర్చాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రైట్.